ఓకే, రికార్డింగ్ కూడా స్టార్ట్ అయింది. ఒకసారి నా వాయిస్ క్లియర్గా ఉందా అండ్ ఈవెన్ ఇది స్క్రీన్ విజిబిలిటీ ఉందా కన్ఫర్మ్ చేయండి అండి, దెన్ విల్ స్టార్ట్. This is clear. ఫస్ట్ అసలు టాపిక్స్ లోకి వెళ్లే ముందు ఈ రోజు ఎజెండా ఏంటి అనేది మొత్తం డిస్కస్ చేసుకొని దెన్ వన్ బై వన్ విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. ఓకే, ఫస్ట్ అసలు చాలా మందికి మ్యూల్సాఫ్ట్ అంటే ఏంటి, ఇది ఎక్కడ వాడతారు, ఎలా వాడతారు? ప్లీజ్ గో ఆన్ మ్యూట్ అండి. ఓకే, ఎక్కడ వాడతారు, ఎలా వాడతారు, అసలు మ్యూల్సాఫ్ట్ అంటే ఏంటి అనేది కొంచెం డీటెయిల్డ్గా విల్ అండర్స్టాండ్. అండ్ దెన్ సో దట్ మన బ్రదర్ కజిన్ లేకపోతే ఫ్రెండ్ లేకపోతే కొలీగో చెప్పారని నేర్చుకోకుండా అట్లీస్ట్ విల్ అండర్స్టాండ్ లైక్ వై వీఆర్ లెర్నింగ్ మ్యూల్సాఫ్ట్ అండ్ వాట్ ఈస్ మ్యూల్సాఫ్ట్ ఎగ్జాక్ట్లీ, కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ఆ తర్వాత సార్ నేను వెంకట్ని. సార్ చెప్పండి సార్. ఓకే హాయ్ అండి, నా పేరు వెంకట్. నేను యాక్చువల్గా మీకు జాయిన్ లింక్ పంపించాను కదా, నా సైడ్ నుంచి ఉన్న స్టూడెంట్స్కి జాయిన్ లింక్ పంపించాను కదా, దాంట్లో కమ్యూనిటీ లింక్ కూడా ఉంది. అందులో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు మీకు అంటే ఈ ఫస్ట్ 3 క్లాసులు మీరు జాయిన్ అవ్వచ్చు. ప్రతిరోజు జరిగిన క్లాసు ఆ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. రెండోది ఏంటంటే మీకు ఈ 3 రోజుల పాటు జాయిన్ లింక్ అనేది సేమ్ ఉంటుంది. ఏమన్నా క్వరీస్ ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. యాక్చువల్గా మీకు వాట్సాప్లో నా నెంబర్ నుంచే మీకు మెసేజ్ పెట్టాను. ఓకే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. యా, అండ్ బిఫోర్ యాక్చువల్లీ వెంకట్ గారు ఒక స్మాల్ కరెక్షన్ అండి. ఈ రోజు రేపు సెషన్ ఉంటుంది, మళ్ళీ అగైన్ మండే థర్డ్ సెషన్ విల్ బి ఆన్ మండే యాక్చువల్లీ. ఓకే సార్. ఫస్ట్ 3 క్లాసులు అంటే ఫస్ట్ 2 క్లాసుల తర్వాత ఫీజు పే చేయాలండి. ఈ లోపల మీ డౌట్స్ ఏమైనా ఉంటే సార్తో క్లారిఫై చేసుకోండి. ఈరోజు డెమో, రేపు ఫస్ట్ క్లాసు, మండే సెకండ్ క్లాస్ ఉంటుంది. యా, మండే టు థర్స్డే ఉంటుంది. ఎవ్రీడే 1.5 hours ఉంటుంది యాక్చువల్గా. కోర్స్ కంటెంట్ కూడా అందులో పెట్టానండి. కోర్స్ కంటెంట్ అప్డేట్ చేస్తాను. ఈ రోజు చూపిస్తాను సార్ వెంకట్ గారు. నేను ఆల్రెడీ ఈ రోజు కోర్స్ కంటెంట్ డీటెయిల్ గా చూపిస్తాను, ఒకసారి మీకు షేర్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. జాయిన్ అయినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూల్సాఫ్ట్ ఎందుకు నేర్చుకోవాలి, యాక్చువల్లీ అసలు మ్యూల్సాఫ్ట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్గా చూద్దాం. తర్వాత నా ఇంట్రడక్షన్ ఒక స్మాల్ 1-2 minutes ఐ టేక్ ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్ మన ట్రైనింగ్ అప్రోచ్ ఎలా ఉంటుంది, ఓకే. అండ్ కోర్స్ కంటెంట్ అసలు డీటెయిల్గా కోర్స్ కంటెంట్ మనకి ఏమేమి డిస్కస్ చేస్తాం, ఏం టాపిక్స్ డిస్కస్ చేస్తాం అనేది మొత్తం క్లియర్గా ఒక 15 to 20 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో మీకు ఏంటంటే దాదాపుగా ఏమేం టాపిక్స్ కవర్ అవుతున్నాయి అనేది కంప్లీట్ ఓవర్వ్యూ వచ్చేస్తుంది. ఓకే, దెన్ కెరీర్ రిలేటెడ్ ఎఫ్ఏక్యూస్ అంటే జనరల్గా నా ఎక్స్పీరియన్స్లో చాలామంది కెరీర్ రిలేటెడ్ అంటే ఒకవేళ జాబ్ లేకుండా వస్తే ఇది జాయిన్ అవ్వచ్చా, లేకపోతే నాన్ ఐటీ నుంచి రావచ్చా, లేకపోతే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ వేరే టెక్నాలజీలో ఉంది దీనికి రావచ్చు, ఇట్లాంటి క్వశ్చన్స్ ఒక 10 to 15 questions ఆల్రెడీ నా ఎక్స్పీరియన్స్లో ఉన్నవన్నీ ఇంక్లూడ్ చేసి అవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం. తర్వాత మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ డిస్కస్ ఇట్ ఇన్ డీటెయిల్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫస్ట్ యాక్చువల్గా అసలు మ్యూల్సాఫ్ట్ అంటే ఏంటి అనేది ఒకవేళ ఎవరికైనా ఐడియా ఉంటే ఒకసారి ఒక బ్రీఫ్ ఇది దాని గురించి చెప్పగలుగుతారండి ఇప్పుడు మన సెషన్ అటెండ్ అయ్యే వాళ్ళలో? ఇంటిగ్రేషన్ టూల్ అని తెలుసు అంతే సార్. ఓకే, ఇంటిగ్రేషన్ టూల్. వాట్ అబౌట్ అదర్ పీపుల్ అండి? మిడిల్వేర్ ప్లాట్ఫామ్. మిడిల్వేర్ ప్లాట్ఫామ్, ఓకే. ఓకే, ఫైన్. యా, మీరు చెప్పింది 2 కూడా కరెక్టేనండి, ప్రాబ్లం ఏం లేదు. MuleSoft is an integration platform which integrates enterprise applications seamlessly. ఓకే, వెరీ సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ రన్ చేయాలంటే చాలా అప్లికేషన్స్, చాలా సాఫ్ట్వేర్స్ యూటిలైజ్ చేస్తారు. వాటిని ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకోవాలంటే వాటికి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక తెలుగు పర్సన్ తీసుకెళ్ళి తమిళ్ పర్సన్ తోటి వాళ్ళిద్దరికి కామన్ లాంగ్వేజ్ రాకుండా, లేకపోతే తెలుగు పర్సన్ తమిళ్ రాకుండా, తమిళ్ పర్సన్ తెలుగు రాకుండా వాళ్ళిద్దరిని కమ్యూనికేట్ చేయమని చెప్పాలి అని అంటే ఆబ్వియస్లీ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. దే విల్ నాట్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. ద సేమ్ వే
యాక్చువల్గా కూడా ఎంటర్ప్రైజ్లో కూడా చాలా అప్లికేషన్స్ ఉంటే ఒక అప్లికేషన్ నుంచి ఇంకొక అప్లికేషన్ కమ్యూనికేట్ అవ్వాలంటే ఇట్స్ నాట్ సో ఈజీ అనమాట. ఓకే, ఆ కమ్యూనికేషన్ చేసేదాన్ని ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అంటాం. ఆ కమ్యూనికేషన్ని ఇంట్రొడ్యూస్ చేసేదాన్ని ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అంటాం. అది ఎంటర్ప్రైజ్లో చాలా అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా చేసేదాన్ని యాక్చువల్గా. ఓకే, ఇంటిగ్రేషన్ అనేది చాలా టూల్స్ చేస్తాయి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు పైథాన్తో చేయొచ్చు, జావాతో చేయొచ్చు, .NETతో చేయొచ్చు, ఇలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో కూడా చేయొచ్చు. బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి లేకపోతే టూల్స్కి డిఫరెన్స్ ఏంటి? మనం చాలా ఈజీగా చేస్తాం, చాలా ఫాస్ట్గా చేస్తాం. ఎందుకని? ఆల్రెడీ చేయాల్సిన బ్యాక్గ్రౌండ్ లేకపోతే రిపీటెడ్ టాస్క్స్ అవన్నీ కూడా ఈ టూల్స్ మనకి ఒక ప్రొవిజన్ లాగా ఇచ్చేసి ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా చేసుకుంటాం అనమాట. ఓకే, ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తీసుకున్నట్టుగానే ఇప్పుడు ఒక తెలుగు పర్సన్ ఉన్నాడండి. ఓకే, ఈ తెలుగు పర్సన్ ఒక తమిళ్ పర్సన్తో కమ్యూనికేట్ అవ్వాలి. జనరిక్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా ఫస్ట్. ఈ తమిళ్ పర్సన్తో కమ్యూనికేట్ అవ్వాలి. దీనికేమో తెలుగు తప్పితే ఇంక వేరే లాంగ్వేజ్ రాదు. తమిళ్ పర్సన్కి ఏమో తమిళ్ లాంగ్వేజ్ తప్పితే ఇంకొక లాంగ్వేజ్ రాదు. అంటే మేబీ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఆర్ వాట్ ఎవర్ ద కామన్ లాంగ్వేజ్ ఇస్ అది ఏది కూడా రాదు. ఇప్పుడు వీళ్ళిద్దరు కమ్యూనికేట్ చేసుకోవాలంటే ఎలాగా? ఒక ట్రాన్స్లేటర్ని పెట్టుకుంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఏ ట్రాన్స్లేటర్ హూ నోస్ బోత్ తెలుగు టు హిందీ చేయగలిగేవాడు, తెలుగు టు తమిళ్ చేసేవాడు, తమిళ్ టు తెలుగు చేసేవాడు అని ఒకడు ఉన్నాడు అనుకోండి. ఆబ్వియస్లీ వీళ్ళకిద్దరికి జాబ్ ఈజీ అవుతుంది. ఇప్పుడు తెలుగు మెసేజ్ని ఏం చేస్తాడు ట్రాన్స్లేటరు? తెలుగు నుంచి తమిళకి కన్వర్ట్ చేసి తమిళ్ పర్సన్కి పంపిస్తాడు. తమిళ్ అతనికి అర్థమవుద్ది. దాన్ని తమిళ్లో రెస్పాన్స్ ఇస్తాడు. అప్పుడు తమిళ్ పర్సన్ ఏం చేస్తాడు? తమిళ్ మెసేజ్ పంపించాడు కదా, ఈ ట్రాన్స్లేటర్ తమిళ్ మెసేజ్ మళ్ళీ తెలుగు కన్వర్ట్ చేసి తెలుగు పర్సన్కి పంపిస్తాడు. ఓకే, ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందిగా మనకి. ఓకే, వీళ్ళిద్దరు కమ్యూనికేట్ చేసుకోగలుగుతున్నారు ఒకటి. ప్లస్ సెకండ్ థింగ్ కూడా ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే మెసేజెస్ కూడా ఎక్స్చేంజ్ చేసుకోగలుగుతున్నారు. అంటే ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ ఏం చేస్తుందండి? ఇక్కడ నేను టూ సిస్టమ్స్ అనుకోండి, 2 అప్లికేషన్స్ అనుకోండి. వాటికి రెండింటికి మధ్యలో ఏం చేస్తున్నారు ట్రాన్స్లేటరు? ఓకే, ఒక 2 పర్సన్స్కి, తెలుగు పర్సన్కి తమిళ పర్సన్కి ట్రాన్స్లేటర్ ఏం చేస్తున్నారు? కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు అండ్ మెసేజెస్ ఎక్స్చేంజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక జావా అప్లికేషన్ ఉంది, ఒక .NET అప్లికేషన్ ఉంది. ఓకే, ఇప్పుడు జావా అప్లికేషన్ .NET అప్లికేషన్ కమ్యూనికేట్ చేసుకోవాలంటే డైరెక్ట్గా కూడా చేసుకునేదానికి స్కోప్ ఉంది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూటిలైజ్ చేసుకోవచ్చు. బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ప్రాబ్లం ఏంటి? ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఓకే, అదే ఇప్పుడు మనలాంటి టూల్ ఉంది అనుకోండి, ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ టూల్, తొందరగా చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. సరే, ఇప్పుడు ఈ రెండింటికి కమ్యూనికేషన్ ఆబ్వియస్లీ జావా సిస్టమ్ విల్ నాట్ అండర్స్టాండ్ ది .NET సిస్టమ్ అండ్ .NET సిస్టమ్ విల్ నాట్ అండర్స్టాండ్ ది జావా సిస్టమ్. అప్పుడు రెండింటికి కలిపి ఒక కామన్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ MuleSoft లాంటి ప్లాట్ఫామ్ ఒకటి వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ MuleSoft ఏం చేస్తుంది? జావాకి సంబంధించిన మెసేజ్ని తీసుకొని అది .NET సిస్టమ్కి కావాల్సిన విధంగా కన్వర్ట్ చేసి ఇక్కడ ట్రాన్స్లేట్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసి దెన్ ఇట్ విల్ సెండ్ ద మెసేజ్ టు .NET సిస్టమ్. ఓకే, సరే, .NET సిస్టమ్ దాన్ని అర్థం చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్పాన్స్ ఇచ్చింది. ఆ రెస్పాన్స్ని మనం మళ్ళీ ఏం చేస్తాము? .NET రెస్పాన్స్ని జావా సిస్టమ్కి అర్థమయ్యే విధంగా ట్రాన్స్ఫార్మ్ చేసి దెన్ విల్ సెండ్ ద రెస్పాన్స్. ఓకే, ఇప్పుడు సింపుల్గా నేను 2 అప్లికేషన్స్ చెప్పాను. కానీ ఎంటర్ప్రైజ్లో యాక్చువల్గా కూడా ఒక బిజినెస్ రన్ అవ్వాలంటే చాలా అప్లికేషన్స్ యూటిలైజ్ చేస్తాం. అంటే మార్కెటింగ్ కొన్ని అప్లికేషన్స్, ఫైనాన్స్ కొన్ని అప్లికేషన్స్, ఆర్ HR రిలేటెడ్ యాక్టివిటీస్కి కొన్ని అప్లికేషన్స్, ఇలా చాలా అప్లికేషన్స్ ఒక పెద్ద ఆర్గనైజేషన్స్లో యూటిలైజ్ చేసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేరోల్ డిపార్ట్మెంట్ ఉంది. ఓకే, HR డిపార్ట్మెంట్ ఉంది. HR డిపార్ట్మెంట్కి పేరోల్ డిపార్ట్మెంట్కి కమ్యూనికేషన్ అవసరం కదా యాక్చువల్గా. దీనికి సంబంధించిన అప్లికేషన్స్ ఉన్నాయి. అలా ప్రతి దానికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఇంకొక డిపార్ట్మెంట్కి కానీ లేదా అక్కడ డిపార్ట్మెంట్లో వాడే అప్లికేషన్స్కి కానీ సాఫ్ట్వేర్స్ కానీ కమ్యూనికేషన్ అవసరం కాబట్టి అప్పుడు ఇలాంటి ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్స్ అనేవి యూజ్ అవుతూ వచ్చాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంటిగ్రేషన్ చేసేదానికి ఇంతకుముందు ఏమున్నాయి టూల్స్ లేకముందు అంటే జావా కానీ .NET కానీ పైథాన్ కానీ ఇవన్నీ యూటిలైజ్ చేసుకొని మనం కోడ్ రాసుకొని చేసుకోవచ్చు అనమాట. బట్ అవన్నీ టైం టేకింగ్ అండ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ పడుతుంది కాబట్టి ఇలాంటి టూల్స్, MuleSoft లాంటి టూల్స్ లైక్ టిప్కో కానీ లేకపోతే WSO, వెబ్ మెథడ్స్,
ఓకే. అండ్ అపాచీ క్యామెల్ ఇలాంటి చాలా ప్లాట్‌ఫార్మ్స్ మనకి వర్కెటో, డెల్ భూమి ఓకే. ఇలాంటి చాలా ప్లాట్‌ఫార్మ్స్ మార్కెట్‌లోకొచ్చాయి. ఓకే. వీటన్నిటితో పోల్చుకుంటే మ్యూల్సాఫ్ట్ ఎందుకు బెటర్ అనేది అనదర్ ఫ్యూ మినిట్స్‌లో చూద్దాం. బట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ టూల్స్ ఏ టెక్నాలజీకైనా టూల్స్ ఎందుకు వస్తాయంటే టు ఈజ్ ద వర్క్ అండ్ టు డూ ఇట్ ఫాస్టర్. ఓకే. ఇలాగే మ్యూల్సాఫ్ట్ కూడా టూల్ వచ్చింది. ఈ మధ్యలో ఇప్పుడు ఏం చేస్తుంది ఇది జావాని డాట్‌నెట్ తోటే డాట్‌నెట్‌ని జావా తోటే ఇంటిగ్రేట్ చేస్తుంది. అంటే ఇంటిగ్రేట్ చేయడం అంటే ఏంటి? రెండిటికి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. మెసేజెస్ ఎక్స్చేంజ్ చేసుకునే దానికి ఫెసిలిటేట్ చేస్తుంది. ఓకే. అందుకనే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మ్యూల్సాఫ్ట్ ఈస్ అన్ ఇంటిగ్రేషన్ ప్లాట్‌ఫార్మ్ విచ్ ఇంటిగ్రేట్స్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్. ఎంటర్ప్రైజ్ అంటే వెరీ బిగ్ ఆర్గనైజేషన్ అని దాని అర్థం యాక్చువల్‌గా కూడా. ఓకే. వెరీ బిగ్ ఆర్గనైజేషన్ అని దాని అర్థం. అండ్ దెన్ ఈ అప్లికేషన్స్ అన్నిటిని కూడా సీమ్‌లెస్‌గా చాలా ఈజీగా ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 అప్లికేషన్సే ఎగ్జాంపుల్ తీసుకున్నా. బట్ ఒకవేళ చాలా అప్లికేషన్స్ ఉన్నాయనుకోండి, చాలా బిజినెస్ యూజ్ కేసెస్ ఉన్నాయనుకోండి, వాటన్నిటిని కూడా మనం బిజినెస్ యూజ్ కేస్‌ని బట్టి చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎగ్జాక్ట్‌లీ. ఎనీ క్వెషన్స్ సో ఫార్ అండి? No, sir. ఓకే. సేమ్ ఇక్కడ కూడా తెలుగు, హిందీ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఒక ట్రాన్స్లేటర్ ఉంటే ఎలా జరుగుద్దనేది వెరీ క్లియర్‌గా డిస్కస్ చేసుకున్నాం. ఏం చేస్తారు తెలుగు పర్సన్ తెలుగు మెసేజ్ పంపిస్తారు. అండ్ దాన్ని మనం హిందీకి కన్వర్ట్ చేస్తాడు ట్రాన్స్లేటర్ హిందీ మెసేజ్‌కి ఆబ్వియస్‌లీ. అండ్ దెన్ హి విల్ అండర్‌స్టాండ్ ద మెసేజ్. హి విల్ గివ్ ద రెస్పాన్స్. అది మళ్ళీ దీన్ని హిందీలో మళ్ళీ మెసేజ్ పాస్ చేస్తాడు. దాన్ని ఏం చేస్తాం మనం ఇక్కడ తెలుగు మెసేజ్‌గా కన్వర్ట్ చేస్తాడు. అండ్ దెన్ తెలుగు పర్సన్ విల్ రిసీవ్ ఇట్. ఓకే. విత్ దిస్ వే మనకి ఎస్టాబ్లిషన్ ఆఫ్ కమ్యూనికేషన్ హ్యాపెన్స్ అండ్ ఈవెన్ ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్ ఆల్సో హ్యాపెనింగ్. ఎగ్జాక్ట్‌లీ. ఇదే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మళ్ళీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అండ్ జనరిక్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది అనుకోండి. ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఇండియా హోస్ట్ చేస్తుంది అండ్ ఇట్ ఇన్వైటెడ్ మెనీ కంట్రీస్. ఓకే. దాంట్లో ఒక 3 కంట్రీస్ తీసుకున్నాం. జపాన్, స్పానిష్ ఆర్ స్పెయిన్, మనకి ఫ్రాన్స్. ఇప్పుడు ఈ 3 కంట్రీస్ కన్ఫర్మ్ చేసాయి నేను కాన్ఫరెన్స్ అటెండ్ అవుతామని. ఇక్కడ ఒక చిన్న మనం కంపల్సరీగా ఒక ఇది మైండ్‌లో పెట్టుకోవాల్సింది ఏంటి అనంటే కంపల్సరీగా జపాన్ వాళ్ళకి జపనీస్ తప్పితే ఇంక వేరే లాంగ్వేజ్ రాదు. ఓకే. దిస్ ఈస్ అన్ అజంప్షన్. ఓకే. అంటే జనరల్‌గా ఇప్పుడున్న పరిస్థితిలో వస్తది. బట్ స్టిల్ మనం అండర్‌స్టాండ్ చేసుకునే దానికి ఐయామ్ టెల్లింగ్ యూ. అండ్ స్పెయిన్ వాళ్ళకి స్పానిష్ తప్పితే వేరే లాంగ్వేజ్ రాదు. ఫ్రాన్స్ వాళ్ళకి ఫ్రెంచ్ తప్పితే ఇంక వేరే లాంగ్వేజ్ రాదు. ఓకే. అండ్ ఆబ్వియస్లీ ఇండియాలో మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి ఐ టుక్ హిందీ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్‌లీ ఫర్ ఇండియన్ లాంగ్వేజ్. ఈ 4 కంట్రీస్ ఇప్పుడు ఒకరితో ఒకరు ఇప్పుడు ఒక కాన్ఫరెన్స్ అంటే ఆబ్వియస్లీ దే నీడ్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ రైట్. అఫీషియల్స్ షుడ్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ అండ్ షుడ్ కమ్ టు ఎ కంక్లూజన్. ఒక క్లైమేట్ కాన్ఫరెన్స్ జరుగుతుంది అనుకోండి. ఇప్పుడు క్లైమేట్ రిలేటెడ్ యాక్టివిటీస్ సంబంధించినవన్నీ కూడా గ్లోబల్‌లో ఎలా ఫాలో అయితే బాగుంటది, ఏ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా డిస్కస్ చేయాలి కదా. వాళ్ళు డిస్కస్ చేయాలంటే ఆబ్వియస్లీ దే డోంట్ నో ఈచ్ అదర్స్ లాంగ్వేజెస్ కాబట్టి మధ్యలో ట్రాన్స్లేటర్స్ అవసరం. ఈ ఈవెంట్ కండక్ట్ చేసే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ జపనీస్ టు స్పానిష్, స్పానిష్ టు జపనీస్ వాళ్ళని అండ్ జపనీస్ టు హిందీ అండ్ హిందీ టు జపనీస్, జపనీస్ టు ఫ్రెంచ్ అండ్ ఫ్రెంచ్ టు జపనీస్ ట్రాన్స్లేటర్. అలాగే స్పానిష్ టు ఇక్కడ నుంచి వీళ్ళు కమ్యూనికేట్ అవ్వాలన్నా స్పానిష్ టు ఫ్రెంచ్, ఫ్రెంచ్ టు స్పానిష్ అండ్ మళ్ళీ ఫ్రెంచ్ టు ఇదొక సెట్, మళ్ళీ ఇదొక సెట్. ఒక 4 కంట్రీస్ అటెండ్ అయితేనే ఎంతమంది ట్రాన్స్లేటర్స్ కావాల్సి వస్తుంది చూడండి. ఓకే. అండ్ లాస్ట్ మూమెంట్‌లో జర్మనీ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేస్తారు మేము కూడా వస్తామని ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి మళ్ళీ లాస్ట్ మూమెంట్‌లో ట్రాన్స్లేటర్స్‌ని ఎంతమందిని అరేంజ్ చేయాలి మళ్ళీ? జర్మన్ టు జపనీస్, జర్మన్ టు స్పానిష్, జర్మన్ టు హిందీ, జర్మన్ టు ఫ్రెంచ్. ఇలాంటివి ఒక 20 కంట్రీస్ అటెండ్ అవుతున్నాయి అనుకోండి. అప్పుడు పరిస్థితి ఏంటి? ఎంత కాంప్లెక్స్ అయిపోద్ది ఆర్కిటెక్చర్. చాలా కాంప్లెక్స్ అయిపోద్ది. అదే ఒక సింగిల్ ట్రాన్స్లేటర్ ఓకే. ఒక సింగిల్ సిస్టమ్ ఉంది. ఒక సింగిల్ పర్సన్ ఉన్నాడు ఆర్ సింగిల్ అప్లికేషన్ ఉంది. వేర్ ఇట్ విల్ కన్వర్ట్ ఎనీ మెసేజ్ టు ఎనీ మెసేజ్. ఫర్ ఎగ్జాంపుల్ జర్మన్ నుంచి స్పానిష్ కావాలా? జర్మన్ నుంచి స్పానిష్. ట్రాన్స్లేటర్ తీసుకుంది. స్పానిష్ కన్వర్ట్ చేసి స్పానిష్ పర్సన్‌కి పంపించేసింది. ఓకే. ఫ్రెంచ్ టు హిందీ. ఫ్రెంచ్ టు హిందీ కన్వర్ట్ చేసింది.
ఇలాంటి కామన్ ట్రాన్స్లేటర్ ఒకటి ఉంటే చాలా వర్క్ ఎంత తగ్గిపోతుందో చూడండి మనకి. అలాగే MuleSoftలో కూడా ఇది ఎంటర్ప్రైజ్ అనుకోండి. ఎంటర్ప్రైజ్లో ఇది అప్లికేషన్ 1 అనుకోండి, ఇది అప్లికేషన్ 2 అనుకోండి, అప్లికేషన్ 3, అప్లికేషన్ 4, అప్లికేషన్ 5, అప్లికేషన్ 6. ఇప్పుడు ఇది MuleSoft అనుకోండి. అంటే బిజినెస్ యూస్ కేసుని బట్టి మనం మధ్యలో కానీ MuleSoft పెట్టుకున్నామంటే దానికి తగ్గట్టుగా కన్వర్ట్ చేసుకొని పంపించేసేవచ్చు అనమాట. ఓకే, ఇలాగా MuleSoft అనేది will act as an integration platform and which can establish the communication between MuleSoft application and non-MuleSoft applications and then exchange the messages from. ఎందుకని ఒకదాంతో ఒకటి ఎందుకు మాట్లాడుకోవాలి? బేసికల్గా రీజన్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాని గురించి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం చూడండి. ఓకే, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాం. ఏంటది? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లోకి వెళ్ళాము. ఆ ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి ఏం చేస్తున్నాను, నేను ఒక ఫోన్ ఆర్డర్ ప్లేస్ చేస్తాను. ఇది ఫోన్ ఆర్డర్ ఎక్కడ ప్లేస్ చేస్తామండి? మనం మొబైల్ అప్లికేషన్లోనో వెబ్ అప్లికేషన్లోనో వెళ్ళి వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ ఇది ఫ్లిప్కార్ట్ సంబంధించిన మొబైల్ అప్లికేషన్ అనుకోండి. ఓకే, ఈ మొబైల్ అప్లికేషన్లో ఇక్కడ నేను సెర్చ్ చేసి ఏమన్నా ఫోన్ ఆర్డర్ ప్లేస్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, చేయగానే ఇదేమవుద్ది, బ్యాక్ ఎండ్లో చాలా సిస్టమ్స్ అప్లికేషన్స్ అన్నీ ఉంటాయి. వాటన్నిటితో కమ్యూనికేట్ అయ్యి బ్యాక్గ్రౌండ్లో మనకి ఇక్కడ ఒక సింపుల్ రెస్పాన్స్ వచ్చేస్తుంది అనమాట. కానీ బ్యాక్గ్రౌండ్లో చాలా ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను అనుకోండి. ఫస్ట్ అసలు అది స్టాక్లో ఉందా లేదా చెక్ చేయాలి. స్టాక్లో ఉంటే ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయా లేవా, అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ, ఒకవేళ లేకపోతే అవన్నీ ఫిలప్ చేయించుకోవాలి. ఆ తర్వాత పేమెంట్ తీసుకోవాలి. పేమెంట్ అయిన తర్వాత బిల్ జనరేట్ చేయాలి. బిల్ జనరేట్ చేసిన తర్వాత డెలివరీ టీమ్కి ఈ పర్టికులర్ మెసేజ్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి పంపించాలి. ఓకే, ఇన్ని యాక్టివిటీస్ బ్యాక్గ్రౌండ్లో జరగాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అప్లికేషన్ వాడుతుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్కి SAP వాడుతున్నారు అనుకోండి, SAP అప్లికేషన్. CRMకి సేల్స్ ఫోర్స్ వాడుతున్నారు అనుకోండి. ఓకే, పేమెంట్ గేట్వే రేజర్ పే వాడుతున్నారు అనుకోండి. అండ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ కంపెనీస్ యాక్చువల్గా కూడా. తర్వాత బిల్లింగ్ జనరేట్ చేసేదానికి జెనీవా అని ఒక అప్లికేషన్ ఉంటుంది, అది ఫేమస్. ఇప్పుడు డెలివరీకి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు వాళ్ళ ఓన్ అప్లికేషన్ వాడుతున్నారు అనుకోండి. ఓకే, ఓన్ అప్లికేషన్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ సినారియోలో నేను ఒక 5 అప్లికేషన్స్ వాడుతున్నాను. ఈ 5 అప్లికేషన్స్ ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకోకపోతే ఎలాగా? లేకపోతే ఫస్ట్ ఒకటి కమ్యూనికేట్ చేసిన తర్వాత ఇంకో దాంతో నేను కమ్యూనికేట్ చేయాలి. ఆ చేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇంకో దానికి పంపించాలి. ఇలాంటి కమ్యూనికేషన్ జరగాలంటే మొత్తం మధ్యలో ఒక ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ ఉండి అదంతా కూడా నీట్గా ఆర్కెస్ట్రేట్ చేస్తుంది అనమాట. ఆర్కెస్ట్రేట్ చేయడం అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మ్యూజిక్ కాన్సర్ట్ జరుగుతూ ఉంటే మధ్యలో ఒక ఆయన నిల్చొని డైరెక్షన్స్ ఇస్తూ ఉంటాడు. ఆయనే ఆర్కెస్ట్రేటర్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 మంది మ్యూజిషియన్స్ ఉన్నారు. 5 మంది మ్యూజిషియన్స్ ఈయన చెప్పినట్టుగా ఏ టైంలో ఎవరు ఏం ప్లే చేయాలో అలా ప్లే చేస్తారనమాట. అలా కాకుండా ఒకరితో ఒకరి కోఆర్డినేషన్ లేకుండా ర్యాండమ్గా ప్లే చేశారు అనుకోండి, అప్పుడు మ్యూజిక్ వస్తుందా, నాయిస్ వస్తుందా? ఖచ్చితంగా నాయిస్ వస్తుంది. అదే ఈ ఆర్కెస్ట్రేటర్ మధ్యలో నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేయి, నువ్వు ఇప్పుడు ఎండ్ చేయి, నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేయి అని చెప్పి మొత్తం నీట్గా కోఆర్డినేట్ చేసి వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తుంటే అప్పుడు ఏం జరుగుతుంది, ఏది ఎప్పుడు ఎక్కడ కరెక్ట్గా ప్లే చేయాలో అలా ప్లే చేయడం వల్ల ఎఫెక్టివ్ మ్యూజిక్ మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకే, ఎఫెక్టివ్ మ్యూజిక్ అవుట్పుట్ వస్తుంది. అలాగే సేమ్ MuleSoft ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ కూడా ఒక ఆర్కెస్ట్రేటర్ లాగా మధ్యలో, అంటే ఫస్ట్ ఇన్వెంటరీ చెక్ చేయకుండా నేను ఆర్డర్ పేమెంట్ తీసేసుకున్నాను అనుకోండి, మళ్ళీ వాళ్ళకి రీఫండ్ చేయాల్సి వస్తుంది. ఓకే, లేకపోతే వాళ్ళ టైంకి వెళ్ళకపోతే కంప్లైంట్ రైజ్ చేస్తారు. లేదు అంత పేమెంట్ అంతా అయిపోయింది, డెలివరీ వాళ్ళకి నేను మెసేజ్ పంపించలేదు డెలివరీ టీమ్కి. ఇప్పుడు డెలివరీ టీమ్కి ఎలా తెలుస్తుంది ఈ పర్టికులర్ ప్రోడక్ట్ నేను డెలివరీ చేయాలని? ఓకే, ఇవన్నీ కమ్యూనికేషన్ అంతా నీట్గా MuleSoft ఇంటిగ్రేషన్ లాంటి ప్లాట్ఫామ్స్ ఆర్కెస్ట్రేట్ చేస్తాయి అన్నమాట. ఓకే, సరే, ఫస్ట్ ఇక్కడ మనకి ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ నుంచి రిక్వెస్ట్ వచ్చింది. ఓకే, ఫ్రంట్ ఎండ్ ఇక్కడ మొబైల్ అప్లికేషన్లో నేను ఒక ఫోన్ సెలెక్ట్ చేసుకుని దాన్ని ప్లేస్ ఆర్డర్ చేయబోతున్నాను. సారీ అండి, ప్లేస్ ఆర్డర్ చేయబోతున్నాను. చేయకపోతే ఫస్ట్ ఏం చేస్తాం, మనం ఒక ఇంటిగ్రేషన్ రెడీ చేస్తున్నాం, ఒక అప్లికేషన్, ఒక ప్రాజెక్ట్ లాగా. ఆ అప్లికేషన్లో ఫస్ట్ మనకి ఆ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ రాగానే ఏం చేసామంటే
ఫస్ట్ నేను అసలు ఈ పర్టికులర్ ప్రోడక్ట్ మన ఇన్వెంటరీలో ఉందా, స్టాక్లో ఉందా లేదా చెక్ చేయాలి. స్టాక్లో ఉందా లేదా చెక్ చేయాలంటే ఏ సిస్టంలో ఉంది, ఎస్ఐపి అప్లికేషన్లో ఉంది. ఇప్పుడు ఎస్ఐపి అప్లికేషన్ మ్యూల్సాఫ్ట్ అప్లికేషన్కి అర్థం అవుద్దా, లేకపోతే ఈ అప్లికేషన్ డైరెక్ట్గా అర్థం అవుద్దా, అర్థం కాదు. కాబట్టి మధ్యలో మనం ఉన్నాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే మ్యూల్సాఫ్ట్ ఏం చేస్తుందంటే ఈ ఎస్ఐపి సిస్టమ్తో కనెక్ట్ అయ్యేదానికి ఒక కనెక్టర్ ఇచ్చేసి ఉంటాడు అనమాట. ఓకే, ఎస్ఐపి సిస్టమ్తో కనెక్ట్ అయ్యేదానికి ఒక కనెక్టర్. ఏం కనెక్టర్? యాక్చువల్గా అక్కడ సింపుల్గా ఒక 2-3 డీటెయిల్స్ ఇవ్వగానే, లేకపోతే ఏ డీటెయిల్స్ అయితే ఎస్ఐపిలో యూజర్ నేమ్, పాస్వర్డ్, లేకపోతే కొన్ని డీటెయిల్స్ ఇవ్వగానే ఆ సిస్టమ్తో మనం కనెక్ట్ అయ్యేదానికి ఈజీగా ఒక కనెక్టర్ ఇచ్చేసి ఉంటాడు అనమాట. మనం ఆ కనెక్టర్తో కనెక్ట్ అయ్యి, కానీ దానికి కావాల్సిన మెసేజ్, ఇప్పుడు ఇక్కడ వచ్చిన మెసేజ్ సేమ్ అలాగే పంపిస్తే దానికి అర్థం కాదు. మళ్ళీ దానికి కావాల్సిన విధంగా మనం ఇక్కడ మెసేజ్ ట్రాన్స్ఫార్మ్ చేసి, ఓకే, ఆర్ కన్వర్ట్ చేసి, అప్పుడు దానికి మనం ఈ ఎస్ఐపి సిస్టమ్కి పంపిస్తే అది ఇన్వెంటరీ చెక్ చేసి అది ఒక ఎస్ఐపి సంబంధించిన రెస్పాన్స్ లాగా మనకి ఇస్తుంది. అప్పుడు మనం మళ్ళీ యాక్చువల్గా కూడా దాని రెస్పాన్స్ మనకు అర్థం అవుతుంది కాబట్టి దాన్ని తీసుకొని ఇక్కడ హోల్డ్ చేసి పెట్టుకుంటాం అనమాట. హోల్డ్ చేసి పెట్టుకొని ఇప్పుడు స్టాక్ ఉంది కాబట్టి ఈ పర్టికులర్ పర్సన్ డీటెయిల్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వచ్చినాడు, ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ మన దగ్గర అడ్రస్ డీటెయిల్స్ కానీ లేకపోతే కమ్యూనికేషన్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ ఉన్నాయా లేవో చెక్ చేసుకుంటారు. ఒకవేళ లేకపోతే వీల్ ఆస్క్ హిమ్ టు ఎంటర్ హిస్ అడ్రస్ డీటెయిల్స్ ఫర్ ద డెలివరీ. ఎగ్జాక్ట్లీ అవన్నీ ఎక్కడ సేవ్ చేసుకుంటున్నాము? సేల్స్ ఫోర్స్ సిస్టంలో. సేల్స్ ఫోర్స్ సిస్టమ్ అంటే ఏంటి? సిఆర్ఎం, యాక్చువల్లీ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ రిలేటెడ్, అది కూడా ఒక అప్లికేషన్. అక్కడ కస్టమర్ డీటెయిల్స్ అన్నీ కూడా మొత్తం సేవ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, అక్కడ అప్పుడు ఏం చేస్తాం, తనకి సంబంధించిన డెలివరీ అడ్రస్ డీటెయిల్స్, తన ఫుల్ నేము, ఆ తర్వాత తన ఈమెయిల్ అడ్రస్, తన ఫోన్ నెంబరు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఆల్రెడీ ఉంటే అక్కడి నుంచి ఫెచ్ చేసుకుంటాం. లేకపోతే వీళ్ళు ఆస్క్ హిమ్ టు ఎంటర్ ద డీటెయిల్స్. ఒకసారి రిక్వెస్ట్ మళ్ళీ బ్యాక్ పంపించి తనని మొత్తం ఎంట్రీ చేయమని చెప్తాం. సరే, ఇప్పుడు సేల్స్ ఫోర్స్ నుంచి ఒకవేళ ఉన్నాయనుకున్నా, ఆయన ఎగ్జిస్టింగ్ కస్టమర్ అనుకున్నాం, మొత్తం ఫెచ్ చేసుకున్నాం డీటెయిల్స్, ఏ అడ్రస్ కి డెలివరీ చేయాలి, ఇవన్నీ కూడా మనం సేల్స్ ఫోర్స్కి పంపించే ముందు మళ్ళీ సేల్స్ ఫోర్స్కి అర్థమయ్యే విధంగా రిక్వెస్ట్ పంపిస్తాము. ఆ తర్వాత మళ్ళీ అది రెస్పాన్స్ ఇస్తుంది. ఆ రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత నాకు కావాల్సిన విధంగా నేను కన్వర్ట్ చేసుకుంటున్నాను. ఓకే, నాకు కావాల్సిన విధంగా నేను కన్వర్ట్ చేసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఫోర్స్ సిస్టంలో ఇక్కడ ఫస్ట్ నేమ్ ఉంది, మహేష్ అని ఉంది. ఓకే, లాస్ట్ నేము రెడ్డి అని ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఓవరాల్గా ఫుల్ నేమ్ ఎలా వస్తుంది? ఆ రెండింటిని నేను యాడ్ చేస్తే వస్తుంది కదా, ఈక్వల్ టు ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్. ఈ రెండు ఈక్వల్ చేయాలి. ఇక్కడేమో సేల్స్ ఫోర్స్ సిస్టంలో విడివిడిగా ఉన్నాయి. నేనేం చేస్తున్నాను, నాకు వచ్చిన తర్వాత ఫుల్ నేమ్ కావాలి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్, ఓకే, దాన్ని కంకాటినేట్ చేసుకొని అంటే ఆర్ మెర్జ్ చేసి వాడుకుంటాం ఫుల్ నేమ్ లాగా. ఇవన్నీ ఎక్కడ చేస్తాం మనం? బేసికల్గా కూడా మ్యూల్సాఫ్ట్ ఎకో సిస్టంలోనే చేస్తాం. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్, ట్రాన్స్ఫర్మేషన్ చేయడం. తర్వాత ఆల్రెడీ డేటా ఉంది, దాన్ని ఇంకొంచెం దాన్ని యూటిలైజ్ చేసుకొని న్యూ డేటా జనరేట్ చేయాలి. దాన్నే ఎన్రిచ్మెంట్ అంటారు అనమాట. ఓకే, దాన్నే ఎన్రిచ్మెంట్. ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాము, ఎన్రిచ్మెంట్, ఇవన్నీ కూడా ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. జస్ట్ అండర్స్టాండ్ ఉన్న డేటాని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఉంది, తన డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేట్ చేయాలి, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఏజ్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఉన్న డేటాని యూటిలైజ్ చేసుకొని దాని మీద మనం ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేసుకునే దానికి ఎన్రిచ్మెంట్ అంటాం అనమాట. ఇవన్నీ కూడా మనం డేటావేవ్ లాంగ్వేజ్ అని ఒకటి ఉంటుంది, అది యూటిలైజ్ చేసుకుని ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ ఎన్రిచ్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనం మ్యూల్సాఫ్ట్లో చేసుకోవచ్చు అనమాట. ఓకే, సరే, ఇప్పుడు డీటెయిల్స్ అన్నీ వచ్చేసాయి మన దగ్గర, అవన్నీ కూడా రెడీ చేసుకున్నాం. రెడీ చేసిన తర్వాత పేమెంట్కి వెళ్ళాలి. పేమెంట్కి వెళ్ళాలంటే మళ్ళీ నేను రేజర్ పేమెంట్కి తగ్గట్టుగా రిక్వెస్ట్ పంపించాలా, దాన్ని మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ చేసి పేమెంట్ గేట్వేకి సంబంధించిన రేజర్ పేకి ప్రాపర్ రిక్వెస్ట్ పంపిస్తాను. దాని నుంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు పేమెంట్ గేట్వేకి కనెక్ట్ అయ్యేదానికి మళ్ళీ మన దగ్గర ఒక కనెక్టర్స్ ఉంటుంది, అంటే బయట సిస్టమ్ కాబట్టి కనెక్ట్ అయ్యేదానికి మ్యూల్సాఫ్ట్ ఆల్మోస్ట్ ఇప్పుడు సేల్స్ ఫోర్స్కి, సర్వీస్ నౌకి, ఎస్ఐపికి, లేకపోతే ఇలాంటి అప్లికేషన్స్ అన్నిటికి కూడా కనెక్ట్ అయ్యేదానికి రెడీమేడ్ కనెక్టర్స్ ఇచ్చేసి ఉంటాడు అనమాట. రెడీమేడ్ కనెక్టర్స్ అంటే ఏంటి? ఈజీగా మనం కనెక్ట్ అయిపోయి మనం అక్కడ దాంతో కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసుకుని మెసేజెస్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అదే మనమే కనెక్షన్ మొత్తం ఎస్టాబ్లిష్ చేసుకొని దానికి కోడ్ రాయాలంటే చాలా టైం పడుతుంది అనమాట. సో మ్యూల్సాఫ్ట్ ఏం చేస్తున్నాడు, టూల్ కాబట్టి రెడీగా మనకి మార్కెట్లో ఏవైతే ఎక్కువ యూజ్ చేస్తున్నారో అలాంటి కనెక్టర్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు. ఓకే, 300+ కనెక్టర్స్ ఉన్నాయండి. వేరే వాటితో పోల్చుకుంటే మ్యూల్సాఫ్ట్లో నెంబర్ ఆఫ్ కనెక్టర్స్ చాలా ఎక్కువ ఉంటాయి, 300+ కనెక్టర్స్ ఉంటాయి. ఓకే, తర్వాత పేమెంట్ అయిపోయింది. పేమెంట్ అయిపోయిన తర్వాత కన్ఫర్మేషన్ వచ్చింది. కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? బిల్ జనరేట్ చేయాలి. బిల్ జనరేట్ చేసేదానికి మళ్ళీ సపరేట్ సాఫ్ట్వేర్ ఉంది. ఆ సాఫ్ట్వేర్ కావాల్సిన డీటెయిల్స్ అన్ని నేను ట్రాన్స్ఫార్మ్ చేసి రిక్వెస్ట్ పంపించామంటే అది బిల్ జనరేట్ చేసి మనకి బిల్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, బిల్ ప్రొవైడ్ చేసిన తర్వాత డెలివరీ
పీపుల్కి ఆర్ డెలివరీ అప్లికేషన్కి మన మెసేజ్ కానీ పంపించేసి ఓకే ఈ పర్టికులర్ పర్సన్ ఈ ఆర్డర్ ప్లేస్ చేశాడు, ఇది ఒకసారి మీరు చెక్ చేసి ఏ టైం లోపల డెలివరీ ఇవ్వగలుగుతారని మొత్తం మనకి రెస్పాన్స్ వస్తుంది. అప్పుడు ఆ రెస్పాన్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, యువర్ ఆర్డర్ హ్యాస్ బీన్ ప్లేస్డ్ అండ్ యువర్ ఫోన్ విల్ బి రిసీవ్డ్ ఆన్ సో అండ్ సో డేట్ అని చెప్పేసి ఒక రెస్పాన్స్ పంపించేస్తాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ పర్టికులర్ రిక్వెస్ట్ మనం ఎగ్జిక్యూట్ చేసేదానికి ఆల్మోస్ట్ లైక్ 5 అప్లికేషన్స్ ఫస్ట్ ఒకదాంతో కమ్యూనికేట్ అయ్యి ఆ తర్వాత నెక్స్ట్ దాంతో కమ్యూనికేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇలాగా ఒక సీక్వెన్షియల్ మేనర్లో మొత్తం మన మ్యూల్సాఫ్ట్ ఏం చేసిందండి, ఆర్కెస్ట్రేట్ చేసింది యాక్చువల్గా కూడా. అలా కాకుండా నేను ఫస్ట్ పేమెంట్ తీసేసుకొని లాస్ట్లో స్టాక్ చెక్ చేశాను అనుకోండి, ఎలాగా మనం మ్యూజిక్ ఎలాగైతే నాయిస్ అయిపోయిందో మన అప్లికేషన్ కూడా యూజ్ కేసు ప్రాపర్గా ఇచ్చేయలేం. ఓకే, ఎంతసేపు బిజినెస్ చేసుకోకుండా రీఫండ్ చేసుకోవాల్సి వస్తుంది, ఓకే, ఎక్కువగా కూడా. సో అలాంటి సిచ్యువేషన్ లేకుండా మొత్తం నీట్గా ఆర్కెస్ట్రేట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏం చేస్తాం, వీఆర్ డూయింగ్ ఆర్కెస్ట్రేషన్, వీఆర్ డూయింగ్ ట్రాన్స్ఫర్మేషన్స్, వీఆర్ డూయింగ్ ఎన్రిచ్మెంట్స్. ఇవన్నీ కూడా దేనికి, డిఫరెంట్ అప్లికేషన్ తోటే కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసి అవన్నీ కూడా ప్రాసెస్ అంతా నీట్గా జరిగేదానికి ఫెసిలిటేట్ చేస్తుంది అనమాట. దీన్నే మ్యూల్సాఫ్ట్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేనేం చేస్తున్నాను, మ్యూల్సాఫ్ట్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ యూటిలైజ్ చేసుకొని డిఫరెంట్ అప్లికేషన్స్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాను. ఏ అప్లికేషన్స్ చేస్తున్నాను, ఫ్లిప్కార్ట్ అనే ఎంటర్ప్రైజ్లో ఉన్న అప్లికేషన్స్ చేస్తున్నాను. అందుకనే దీన్ని ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ ఇంటిగ్రేషన్ టూల్, ఈఏఐ, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ ఇంటిగ్రేషన్ టూల్. అంటే జనరల్గా సింపుల్గా అయితే మనం ఇంటిగ్రేషన్ టూల్ అంటున్నాము, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ ఇంటిగ్రేషన్ టూల్ అనొచ్చు యాక్చువల్గా కూడా. అయితే మిడిల్ వేర్ అని ఎందుకు అంటున్నారు, ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ మీడియేటర్ బిట్వీన్ మల్టిపుల్ అప్లికేషన్స్, రైట్? సో మిడిల్ వేర్ అనొచ్చు. లేదు ఇంకోటి కూడా మిడిల్ వేర్ అంటే ఫ్రంట్ ఎండ్ ఉంది, బ్యాక్ ఎండ్ ఉంది, ఈ మధ్యలో ఈ లేయర్ ఉంటుంది. ఓకే, ఏపీఐస్ ఎక్కువ డెవలప్ చేస్తాం కాబట్టి అందుకని కూడా మిడిల్ వేర్ అంటారు. ఓకే, ఫ్రంట్ ఎండ్ ఉంది, బ్యాక్ ఎండ్ ఉంది. ఫ్రంట్ ఎండ్ అంటే ఇప్పుడు మొబైల్ అప్లికేషన్, బ్యాక్ ఎండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ తీసుకోండి. ఫ్రంట్ ఎండ్ మొబైల్ అప్లికేషన్కి బ్యాక్ ఎండ్ డేటాబేస్కి మధ్యలో ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ మీడియేటర్. సో విల్ కాల్ ఇట్ యాజ్ ఎ మిడిల్ వేర్ టూల్ ఆల్సో. క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్ సో ఫార్? No. No, sir. No questions. ఓకే, థ్యాంక్ యూ. సరే, ఇదంతా బాగానే ఉందండి. మ్యూల్సాఫ్ట్ అంటే ఏంటో చెప్పారు, బట్ స్టిల్ మ్యూల్సాఫ్ట్ అసలు ఎందుకు నేర్చుకోవాలి? బాగానే ఉంది, మ్యూల్సాఫ్ట్ నేర్చుకుంటాము, ఒకవేళ ఆపర్చునిటీస్ లేవు లేకపోతే ఫ్యూచర్ లేదు, ఇలాంటివి లేనప్పుడు ఆటోమేటిక్గా నేర్చుకోవడం అవసరం లేదు కదా. ఓకే, సో అందుకని Sir, మ్యూల్సాఫ్ట్ ఎందుకు? hello, Yes, sir. sir. I have one question. Sir, front end to back end data integration కోసం RESTful web services ఉంటాయి కదా, sir. RESTful calls. Then why you need to use MuleSoft? Sir? మ్యూల్సాఫ్ట్ యూజ్ చేసుకుని రెస్ట్ ఏపీఐస్ క్రియేట్ చేస్తాం. రెస్ట్ఫుల్ So ఏపీఐ data డెవలప్ చేయాలి transfer కదండి, ఎలా చేస్తారు మీరు యాక్చువల్గా? ఫ్రంట్ ఎండ్ నుంచి కాల్ చేస్తే బ్యాక్ ఎండ్ డేటా వస్తుంది కదా, సార్. అదేంటి ఏపీఐ చేయాలి కదా. RESTful ఇప్పుడు service. మధ్యలో రెస్ట్ ఏపీఐ ఉంది కదా, రెస్ట్ ఏపీఐని దేంట్లో చేస్తారని అడుగుతున్నాం. అంటే ఇది ఫ్రంట్ front ఎండ్ end. టెక్నాలజీస్ లో చేయడం అవ్వదా, సార్? చేయలేమండి యాక్చువల్గా, ఇది డేటాబేస్ అనుకోండి. ఓకే, ఓకే. ఇప్పుడు ఈ ఫ్రంట్ ఎండ్ డేటాబేస్ తో కమ్యూనికేట్ అవ్వాలి. మీరు చెప్పింది కరెక్టే, ఇది మధ్యలో రెస్ట్ ఏపీఐ పెట్టాను అనుకుందాం. యాక్చువల్ ఈ రెస్ట్ ఏపీఐ అంటే ఏంటి, ఇవన్నీ పక్కన పెట్టండి, మళ్ళీ చూద్దాము, నేను మొత్తం డిస్కస్ చేస్తాను. ఇప్పుడు ఈ రెస్ట్ ఏపీఐ ఎక్కడ డెవలప్ చేస్తున్నారు? మ్యూల్సాఫ్ట్ ప్లాట్ఫామ్ పైన. బ్యాక్ ఎండ్ సర్వర్ అప్లికేషన్ అది కాదు ప్రోగ్రామింగ్ మ్యూల్సాఫ్ట్ లాంటి ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, వాటి మీద చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు డేటాబేస్ మీద చేయగలిగితే డేటాబేసే యూటిలైజ్ చేసుకుంటాం కదా. ఓకే, అందుకని మధ్యలో ఒక లేయర్ ఇంటిగ్రేషన్ లేయర్ పెట్టి దాన్ని బట్టి ఫ్రంట్ ఎండ్ నుంచి మనకు రిక్వెస్ట్ వస్తుంది, దాన్ని మళ్ళీ డేటాబేస్కి పంపించి రెస్పాన్స్ తీసుకొని మళ్ళీ దాన్ని మనం ఫ్రంట్ ఎండ్కి అర్థమయ్యే విధంగా రెస్పాన్స్ని కన్వర్ట్ చేసి వీఆర్ ట్రైంగ్ టు సెండ్. సింపుల్గా చెప్పాలంటే. ఓకే, ఈ రెస్ట్ ఏపీ ఎక్కడ చేస్తున్నాం అంటే మ్యూల్సాఫ్ట్ ప్లాట్ఫామ్లో చేస్తాం అన్నమాట. ఓకే, ఫైన్, యా, నో ప్రాబ్లం. ఇప్పుడు
అసలు MuleSoft ఎందుకు నేర్చుకోవాలి? మామూలుగా జనరల్‌గా ఎక్కువ మంది ఎవరైనా గాని ఇంక్లూడింగ్ మీ ఆల్సో లైక్ ఫ్రెండ్ చెప్పాడనో, కజిన్ చెప్పారనో, లేకపోతే మనకంటే సీనియర్ ఎవరైనా ఉంటే చెప్పారనో, లేకపోతే ఆఫీస్‌లో రిక్వైర్మెంట్ వచ్చిందనో, ఇలాగా ఆటోమేటికల్లీ ఏదో ఒక రీజన్ తోటి నేర్చుకుందామని ప్లాన్ చేసుకుంటామని కానీ ఒక ప్రాపర్ రీజనింగ్‌తో నేర్చుకుంటే బాగుంటదనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఫస్ట్ నుంచి కూడా. అలాగా MuleSoft ఎందుకు నేర్చుకోవాలో ఐ హావ్ లిస్టెడ్ సమ్ రీజన్స్ బేస్డ్ ఆన్ మై ఎక్స్‌పీరియన్స్ యాక్చువల్‌గా కూడా. అవి కొన్ని బిజినెస్ రీజన్స్ ఉన్నాయి, కొన్ని టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి. ఓకే. 2 రీజన్స్ కూడా ఇక్కడ ఐ హావ్ పోస్టెడ్. ఫస్ట్ స్ట్రాంగ్ రీజన్ ఏంటి అనంటే మనకి సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో గార్ట్నర్ అని ఒక సాఫ్ట్‌వేర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉంటదనమాట. ఈ ఆర్గనైజేషన్ ఏం చేస్తదనంటే ఒక ఏరియా తీసుకొని ఆ ఏరియా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేషన్ ఏరియా ఉంది. ఈ ఇంటిగ్రేషన్ ఏరియాలో ఏమేమి టూల్స్ ఉన్నాయి, లేకపోతే ఏ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి, వీటన్నిటిని అనలైజ్ చేసి వీటికి ర్యాంకింగ్ ఇస్తదనమాట యాక్చువల్‌గా కూడా. ఓకే. వీటికి ర్యాంకింగ్ ఇస్తది. ఇది ఆల్మోస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనకి హాలీవుడ్ లేకపోతే ఓల్డ్ సినిమాకి ఆస్కార్ అవార్డ్స్ ఎలాగో సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ ఏం చేస్తదంటే ఈ గార్ట్నర్ రిపోర్ట్‌ని అంత మర్యాద ఇస్తది దానికి యాక్చువల్‌గా కూడా. ఈ గార్ట్నర్ రిపోర్ట్‌లో ఆల్మోస్ట్ 10-12 టైమ్స్ పైన లీడర్‌గా నిలిచింది. ఏది MuleSoft టూల్. ఓకే. అంటే హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ టూల్స్‌ని అనలైజ్ చేసిన తర్వాత మనకి దానికి ర్యాంకింగ్ ఇచ్చినప్పుడు ఆ ర్యాంకర్స్‌లో లీడర్ లిస్ట్‌లో ఉండాలి. లీడర్ అంటే హైయెస్ట్ యాక్చువల్‌గా. ఓకే. ఆ లీడర్స్ లిస్ట్‌లో MuleSoft కూడా ఉందన్నమాట. అంటే ఇండస్ట్రీ చాలా రెస్పెక్ట్ చేసే ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇట్ ఈస్ ట్రీటింగ్ MuleSoft యాస్ ద ఇంటిగ్రేషన్ లీడర్. వన్ ఆఫ్ ద ఇంటిగ్రేషన్ లీడర్స్. అలాంటప్పుడు ఆబ్వియస్లీ వి షుడ్ లెర్న్ ఇట్ ఎగ్జాక్ట్‌లీ. ఓకే. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఎందుకని మనం రీసెర్చ్ చేయాల్సింది ఒక పర్సన్ ఆల్రెడీ రీసెర్చ్ చేసి ఒక ఆర్గనైజేషన్ రీసెర్చ్ చేసి మనకి ఇన్ఫార్మ్ చేశారు వెరీ క్లియర్. నెక్స్ట్ ఇంకొక రీజన్ ఏంటి అనంటే సేల్స్‌ఫోర్స్ అక్వైర్డ్ MuleSoft ఫర్ 40,000+ క్రోర్స్ ఇన్ 2018. ఓకే. ఈ సేల్స్‌ఫోర్స్ అనేది కూడా మన మైక్రోసాఫ్ట్ లాగా, గూగుల్ లాగా, ఆరకిల్ లాగా, IBM లాగా ఒక కంపెనీ, సాఫ్ట్‌వేర్ కంపెనీ. వాళ్ళు ప్రొడక్ట్స్ రెడీ చేస్తా ఉంటారు. వాళ్ళు ఏ ప్రొడక్ట్స్ రెడీ చేస్తారంటే CRM రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్నమాట. కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్ రిలేటెడ్ సాఫ్ట్‌వేర్స్ అన్నీ కూడా అప్లికేషన్స్ వాళ్ళు SaaS ప్రొడక్ట్స్ రెడీ చేస్తా ఉంటారు. అండ్ దే ఆర్ వెరీ గుడ్ ఇన్ దేర్ పర్టిక్యులర్ స్పేస్. CRM మార్కెట్‌లో సేల్స్‌ఫోర్స్ అనేది 30% మార్కెట్ షేర్‌తో ఉన్న లీడర్ అన్నమాట. ఓకే. అండ్ అసలు సెకండ్ ప్లేస్‌లో ఉన్నోళ్ళు దగ్గరలో కూడా ఉండరు. ఇది సేల్స్‌ఫోర్స్ అంత స్ట్రాంగ్ ఇన్ CRM స్పేస్. అలాంటి కంపెనీ MuleSoft‌ని ఇంటిగ్రేషన్‌కి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందని చెప్పి 40,000 క్రోర్స్‌కి 2018లో అక్వైర్ చేసింది. చాలా టూల్స్ ఉండంగా అన్ని అనలైజ్ చేసిన తర్వాత దే అక్వైర్డ్ MuleSoft. అప్పటి నుంచి ఇప్పుడు ఆల్రెడీ ఒక పెద్ద కంపెనీ దీన్ని కొనేసిందనంటే దాంట్లో ఫీచర్స్ కానీ దాంట్లో డెవలప్మెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ దాంట్లో మళ్ళీ సేల్స్‌ఫోర్స్‌లో ఇంటిగ్రేట్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా లేకపోతే వాళ్ళ బిజినెస్ పుష్ చేయడం కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద కంపెనీ ఒక చిన్న కంపెనీని కొనిందనుకోండి. ఆల్రెడీ వాళ్ళ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్‌కి ఎవరికైనా ఇంటిగ్రేషన్ నీడ్స్ ఉన్నా కూడా బిజినెస్ పుష్ చేస్తది. పుష్ చేసినప్పుడు మళ్ళీ MuleSoft బిజినెస్ క్రియేట్ అవుద్ది. MuleSoft బిజినెస్ క్రియేట్ అయిందంటే డెవలప్మెంట్ డిమాండ్ ఉంటది. డెవలప్మెంట్ డిమాండ్ ఉందంటే ఇమ్మీడియేట్‌లీ డెవలపర్స్ రిక్వైర్డ్. డెవలపర్స్ రిక్వైర్డ్ అంటే జాబ్స్ పడతాయి. జాబ్స్ వచ్చాయంటే ఆటోమేటికల్లీ మనకి డిమాండ్ ఉంటది. సో ఇది ఆల్మోస్ట్ 2018లో జరిగినప్పటి నుంచి మంచిగా ఇంకా ఎక్కువ బూమ్ అయిందన్నమాట. ఓకే. ఒక పెద్ద కంపెనీ చాలా పెద్ద ఆర్గనైజేషన్ ఇట్ అక్వైర్డ్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ 40,000+ క్రోర్స్ మన ఇండియన్ కరెన్సీలో. అదే యూఎస్ డాలర్స్‌లో అయితే 6.5 బిలియన్‌కి అక్వైర్ చేసిందన్నమాట. అండ్ ఇంకోటి కాంపిటీటర్స్ ఏం లేరా అండి MuleSoft కంటే చాలా మంది ఉన్నారండి. ఓకే. దేర్ ఆర్ సో మెనీ హండ్రెడ్స్ ఆఫ్ టూల్స్ ఇన్ ద మార్కెట్. బట్ నేను చెప్పాను కదా కొంతమంది లీడర్స్ ఉంటారని చెప్పి. అలాంటి లీడర్స్‌లో టిప్కో ఒకటి, భూమి ఒకటి, IIB అని IBM ఇంటిగ్రేషన్ బస్ అని, అపాచీ క్యామెల్ అని, WSO2, వెబ్ మెథడ్స్, స్నాప్ లాజిక్ ఇట్లా చాలా టూల్స్ ఉన్నాయి. SAPలో CPI అని, ఆరకిల్ క్లౌడ్ ఇంటిగ్రేషన్ అని. ఓకే. ఇట్లాగా మనకి చాలా టూల్స్ ఉన్నాయి. బట్ అన్నిట్లోకి MuleSoft ఎందుకు అహెడ్ ఉందనంటే ఎవ్రీ 3-4 మంత్స్ ఏదో ఒకటి రిలీజెస్ చేస్తూనే ఉంటాడు. అడ్వాన్స్‌మెంట్స్ చేస్తూనే ఉంటాడు. ప్లస్ 300+ కనెక్టర్స్ ఉన్నాయి. ఓకే. మీరు ఏ సిస్టమ్ చెప్పండి దాన్ని మీరు చేసుకోకుండా వాళ్ళే రెడీగా అక్కడ కనెక్టర్ పెట్టుంటాడు. చాలా ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. ఒకవేళ లేదనుకోండి మీరు గాని టీమ్‌కి ఇన్ఫార్మ్ చేస్తే దే విల్ మేక్ ఇట్ రెడీ అండ్ దే విల్ గివ్ ఇట్ బ్యాక్ యాక్చువల్లీ కూడా. వాళ్ళకి గాని కన్వీనియంట్‌గా ఉంటే. ఓకే. కస్టమర్ సపోర్ట్ చాలా బావుంటది. ఓకే. యూ ట్రై టు రైజ్ ఎ టికెట్ అండ్ ఇమ్మీడియేట్‌లీ ఎ పర్టిక్యులర్ పర్సన్ ఆర్ వన్ టీమ్ విల్ బి అసైన్డ్ టు యూ. అండ్ వాళ్ళొచ్చి మొత్తం మీ ఇష్యూ చెక్ చేసి ఇమ్మీడియేట్‌గా సొల్యూషన్ ఇచ్చేదానికి దే విల్ ట్రై దేర్ లెవెల్ బెస్ట్ అన్నమాట. ఓకే. సో
సపోర్ట్‌లో గానీ, లేకపోతే దాన్నేమంటారు న్యూ టెక్నాలజీస్‌ని ఇంటిగ్రేట్ చేసి దాన్ని సప్లై చేయడంలో గానీ, అందరితో కంపేర్ చేసుకుంటే ఇట్స్ వెరీ, వెరీ గుడ్. ఎగ్జాక్ట్‌లీ. అండ్ ఈవెన్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ కూడా హ్యాండిల్ చేయగలుగుతది. ఓకే. జనరల్‌గా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ భూమి ఉందనుకోండి. భూమి కూడా బాగా ఆల్మోస్ట్ మంచిగా నడుస్తుంది. బట్ స్టిల్ ప్రాబ్లమ్ ఏంటనంటే కాంప్లెక్స్ ప్రాజెక్ట్‌ని హ్యాండిల్ చేయలేదు. ఓకే. ఈజీ టు మీడియం లెవెల్ వరకు ప్రాజెక్ట్స్‌ని హ్యాండిల్ చేయగలుగుతది గానీ, మ్యూసాఫ్ట్ అయితే కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్. టిప్కో కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ కూడా చేయగలుగుతది. బట్ ప్రాబ్లమ్ ఏంటనంటే టిప్కో సపోర్ట్ బాలేదు. అండ్ వాళ్ళ దగ్గర లిమిటెడ్ ఒక 20, 30 కనెక్టర్స్ ఉంటాయి. కొరవయన్నీ మళ్ళీ వి నీడ్ టు పర్చేజ్ దెమ్ సెపరేట్‌లీ అన్నమాట. మ్యూసాఫ్ట్‌లో ఏంటంటే 300+ కనెక్టర్స్‌లో చాలా వరకు ఫ్రీ ఉంటాయి. కొన్ని లైసెన్స్ తీసుకున్న తర్వాత ఓన్లీ కొన్ని ఇప్పుడు ఎస్ఐపి ప్రీమియం లైసెన్స్ కావాలి. ఓకే. ఎస్ఐపి కనెక్టర్ కావాలంటే. అలా కొన్నిటికి రిస్ట్రిక్ట్ చేస్తారనమాట. బికాస్ ఆఫ్ ది అగైన్ వాళ్ళ టై అప్స్ వల్ల లేకపోతే అక్కడ లైసెన్సింగ్ కాస్ట్ వల్ల దానివల్ల సెపరేట్‌గా మళ్ళీ కొన్నిటికి చార్జ్ చేస్తారు. సో, ఇలా చూస్తే కూడా కాంపిటీటర్స్‌తో పోల్చుకుంటే ఇట్స్ గ్రేట్ అండ్ ఇట్ ఈస్ వెరీ అహెడ్. ఎగ్జాక్ట్‌లీ. అందువల్ల ఉన్న ఇంటిగ్రేషన్ టూల్స్‌లో మ్యూసాఫ్ట్ అనేది మనం నేర్చుకునేదానికి వన్ ఆఫ్ ద రీజన్స్ అన్నమాట. నెక్స్ట్ ఇది టెక్నికల్ రీజన్ అండి. ఫుల్ ఏపీఐ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. ఓకే. ఇప్పుడే ఒక పర్సన్ అన్నారు కదా! రెస్ట్ ఏపీఐ అన్నారు కదా! జనరల్‌గా ఏం చేస్తామంటే మ్యూసాఫ్ట్ తోటి ఎక్కువగా ఏపీఐస్ ఇంటిగ్రేషన్స్ డెవలప్ చేస్తాం. ఏపీఐ అంటే ఏంటి? రెస్ట్ ఏపీఐ అంటే ఏంటి? సోప్ ఏపీఐ అంటే ఏంటి? మళ్ళీ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? ఇవన్నీ మనం విల్ ట్రై టు డిస్కస్ ఇట్ ఇన్ ద ఫర్దర్ క్లాసెస్ ఇన్ వెరీ డీటెయిల్డ్ మేనర్. అయితే ఆ ఏపీఐ మనం డెవలప్ చేసేదానికి ఒక లైఫ్ సైకిల్ ఉంటది. ఇప్పుడు మనకి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ ఫస్ట్ మన రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసుకోవడం, ఆ తర్వాత దాన్ని అనలైజ్ చేయడం, తర్వాత దాన్ని డెవలప్‌మెంట్ చేయడం, తర్వాత టెస్ట్ చేయడం, తర్వాత మానిటర్ చేయడం ఎలాగైతే ఒక లైఫ్ సైకిల్ ఉంటదో, సేమ్ ఒక ఏపీఐ డిజైన్ చేసినప్పుడు లైఫ్ సైకిల్ ఉంటదన్నమాట. ఎలాగా? డిజైన్ చేయడం, ఇంప్లిమెంట్ చేయడం, దాన్ని డిప్లాయ్ చేయడం, మానిటర్ చేయడం, సెక్యూర్ చేయడం ఇట్లాగ మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయి. ఈ మల్టిపుల్ స్టెప్స్ అన్నిటికి జనరల్‌గా ఏంటంటే కొన్ని టూల్స్‌లో ఒక్కొక్క దానికి మళ్ళీ ఒక్కొక్క అప్లికేషన్ వేరే టూల్స్‌ని తెచ్చుకోవాల్సొస్తది. అన్నీ ఒక దగ్గరే ఉండవనమాట. ఓకే. అన్నీ ఒక దగ్గరే ఉండవు. అన్నీ ఒకే దగ్గర మ్యూసాఫ్ట్‌లో చాలా స్ట్రాంగ్ క్యాపబిలిటీస్‌లో ఇచ్చేసుంటాడు. అంటే ఒక మ్యూసాఫ్ట్ ఏపీఐ డెవలప్ చేసామంటే యాక్చువల్‌గా కూడా ఈ టోటల్ స్టెప్స్ ఏవైతే డిజైన్ ఉందో, ఈ డిజైన్ గాని, ఇంప్లిమెంటేషన్ గాని, సెక్యూరిటీ గాని, డిప్లాయ్ చేయడం గాని, మానిటర్ చేయడం గాని అన్నీ కూడా ఒకే దగ్గర చేసేయొచ్చనమాట. అండ్ మ్యూసాఫ్ట్ విల్ ప్రొవైడ్ ఇట్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్స్. ఓకే. నా ఫేవరెట్. ఎందుకనంటే ఫుల్ ఏపీఐ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ మనం చాలా నీట్‌గా, చాలా ఎక్స్ట్రార్డినరీగా చేసేయొచ్చు మ్యూసాఫ్ట్‌లో. ఓకే. వేరే టూల్స్‌లో పోల్చుకుంటే ఇది ఎక్స్ట్రార్డినరీ ఫీచర్ అన్నమాట. వేరే టూల్స్‌లో ఒక రెండిటికుంటే ఒక రెండిటికి ఉండవు. మళ్ళీ సెపరేట్‌గా టూల్ తీసుకోవాలి. అప్పుడు కాస్ట్ పెరిగిపోద్ది. ఓకే. అలాగా కాకుండా ఇక్కడ స్ట్రాంగ్‌గా ప్రతిదీ మనం సెక్యూర్ చేసుకోవచ్చు, ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు, డిజైన్ చేయొచ్చు, డిప్లాయ్ చేయొచ్చు, మానిటర్ చేసుకోవచ్చు. అన్నీ కూడా ప్రాపర్‌గా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. నో ప్రాబ్లమ్. అందుకని this is one of the main technical reasons you can go ahead for MuleSoft. And cost, generally MuleSoft is a costly tool and it's not like అందుకనే నేను ఫస్ట్ నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఎంటర్ప్రైజ్ అనే పదం వాడుతున్నాను. ఓకే. ఎంటర్ప్రైజ్ పదం ఎందుకు వాడుతున్నాను? ఎంటర్ప్రైజ్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్‌కార్ట్ ఉంది, వాల్మార్ట్ ఉంది, అమెజాన్ ఉంది ఈ కామర్స్ స్పేస్‌లో. అలానే బ్యాంక్స్‌లో ఉన్నాయి. ఇప్పుడు హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్, కోటక్ ఇట్లాంటి మళ్ళీ బ్యాంకింగ్ వీటికి యూ నేమ్ ఇట్ ఇవన్నీ ఎంటర్ప్రైజెస్. ఈ ఎంటర్ప్రైజెస్ లోపల ఇలాంటి ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ ఇంటిగ్రేషన్ టూల్స్ వాడతారనమాట. అంటే అంతంత పెద్ద కంపెనీస్‌కి ఆబ్వియస్‌లీ దే కెన్ స్పెండ్ మనీ ఇన్ క్రోర్స్ ఇండియన్ రూపీస్‌లో అయితే బేసికల్‌గా కూడా. అంటే మ్యూల్సాఫ్ట్ కాస్ట్‌లీ టూల్ బట్ ఉన్న వాటిల్లోకి కొంచెం రీజనబుల్ ప్రైసింగ్ అని చెప్తున్నా. మ్యూల్సాఫ్ట్ కానీ, టిప్కో కానీ, లేకపోతే డెల్ భూమి కానీ ఇవన్నీ కంపేర్ చేసుకున్నప్పుడు కంపారిటివ్‌లీ రీజనబుల్ ప్రైసింగ్‌లో ఉంటదని చెప్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఏ సొల్యూషన్ అయినా గానీ క్లౌడ్ అంటున్నారనమాట. మ్యూల్సాఫ్ట్ కూడా ఏం చేసిందంటే ఒకవేళ మీకు క్లౌడ్ సొల్యూషన్ కావాలంటే క్లౌడ్ సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తది. లేదు నా ఓన్ సర్వర్స్ ఉన్నాయి. ఆ ఓన్ సర్వర్స్ మీద నేను నా ఇంప్లిమెంటేషన్స్ అన్ని నేను చేసుకోవాలన్నా కూడా దానికి సొల్యూషన్ ఇస్తుంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి క్లౌడే కాదు ఇప్పుడు బ్యాంక్ ఉందండి. బ్యాంక్ విల్ నెవర్ గో ఫర్ క్లౌడ్ రిలేటెడ్ సొల్యూషన్స్. అది చాలా తక్కువగా వెళ్తాయన్నమాట. ఎందుకు? రీజన్ ఏంటంటే డేటా ప్రైవసీ కోసం ఆర్ డేటా సెక్యూరిటీ కోసం అన్నమాట. ఓకే. సో అప్పుడు వాళ్ళు ఓన్ సిస్టమ్స్ ఉన్నాయి, ఓన్ సర్వర్స్ ఉన్నాయి. దాని మీద మ్యూల్సాఫ్ట్ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఈవెన్ మ్యూల్సాఫ్ట్ ఈజ్ రెడీ.
ఓకే, అలాగే ఆన్ ప్రెమిసెస్ సొల్యూషన్స్ ఉంటాయి, ప్లస్ క్లౌడ్ బేస్డ్ సొల్యూషన్స్ ఉంటాయి. రెండు ఉంటాయి కాబట్టి ఆటోమేటికల్లీ మనకి బిజినెస్ ఎక్కువ జనరేట్ అయ్యేదానికి స్కోప్ ఉంటుంది. బిజినెస్ ఎక్కువ జనరేట్ అయితే ఆటోమేటికల్లీ జాబ్స్ ఎక్కువైతే డెవలపర్స్కి డిమాండ్ ఉంటుంది. సో ఈ క్లౌడ్ ఆన్ ప్రెమిసెస్ రెండు కూడా వీ హ్యావ్ సొల్యూషన్ ఫ్రమ్ మ్యూల్సాఫ్ట్. అండ్ ఇప్పుడు మ్యూల్సాఫ్ట్ అనేది ఒక చిన్న టూల్ అండి. యాక్చువల్గా కూడా చిన్నది అనేదానికంటే ఒక మీడియం సైజ్. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్, మీడియం, బిగ్. అంటే మన రెగ్యులర్ లాంగ్వేజ్లో స్మాల్ అంటే కరెక్ట్గా ఒక 20 to 30 డేస్లో అయిపోయేది. ఓకే, మీడియం అంటే ఒక 30 to 90 డేస్లో అయిపోయింది. బిగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 90 days టు ఇంకా ఎప్పటికి అవుతాయో తెలియదు అది యాక్చువల్గా. ఇప్పుడు ఈ బిగ్ అంటే ఇప్పుడు పైథాన్ ఫుల్ స్టాక్, .NET ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్, డెవాప్స్, ఓకే, ఇలాంటివి తీసుకున్నారనుకోండి, సేల్స్ ఫోర్స్, జావా, .NET ఇలాంటివి ఏవి తీసుకున్నా కూడా ఇక్కడ వస్తాయి స్పేస్లో. కానీ మనకి ఇన్స్టిట్యూట్స్లో ఏం చేస్తారు, కరెక్ట్గా ఒక 45 డేస్లో చెప్పేస్తారు, అంటే 45 అవర్స్లో అయిపోయిందని చెప్తారు. కానీ మార్కెట్లోకి మీరు వెళ్తే ఏమవుద్ది, ఆ నాలెడ్జ్ తోటి జాబ్ క్రాక్ చేయలేరు, అండ్ ఖచ్చితంగా కూడా ఆ నాలెడ్జ్ సరిపోదు కూడా. ఎనీ బిగ్ టెక్నాలజీ మీరు నేర్చుకోవాలంటే, జాబ్ క్రాక్ చేయాలంటే 1 year పట్టుద్ది. అంటే ఇప్పుడు నేను చెప్పిన జావా ఫుల్ స్టాక్, .NET ఫుల్ స్టాక్, పైథాన్ కానీ, డెవాప్స్ కానీ, డెవాప్స్లో కూడా చాలా టూల్స్ ఉంటాయి మళ్ళీ. ఓకే, కానీ వాళ్ళు కరెక్ట్గా 45 days టు ఒక 60 daysలో కోర్స్ చెప్పేస్తారు. ఓకే, కానీ రియాలిటీ అయితే అది కాదనమాట. అలా అవన్నీ కూడా బిగ్ టెక్నాలజీస్ కిందకి వస్తాయి. ఇప్పుడు మీడియం టెక్నాలజీస్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మామూలుగా అయితే మ్యూల్సాఫ్ట్ కూడా స్మాల్ టూల్ కిందకే లెక్కేయాలి. బట్ నేను ఆల్మోస్ట్ లైక్ 3 months చెప్తాను. ఎందుకని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ అడుగుతున్నారు. యాక్చువల్గా కూడా ఒక 4-5 years ముందు డెఫినేషన్స్ నేర్చుకుని వెళ్తే జాబ్ క్రాక్ చేయొచ్చు. బట్ ఇప్పుడు అలా పరిస్థితి లేదు, సినారియోస్ అడుగుతున్నారు. ఏ సిచ్యువేషన్లో ఇలా ఏది ఉపయోగించారు, ఎలా ఉపయోగించారు, ఏం చేస్తున్నారు అని చెప్పి డీటెయిల్డ్గా డెప్త్లో అడుగుతున్నారు. కాబట్టి ఇంత చిన్న టూల్ని కూడా నేను చిన్న టూల్నే 90 days అంటే ఆల్మోస్ట్ 3 months తీసుకుంటున్నానంటే బయట ఇంటర్వ్యూస్ అంత టఫ్గా ఉన్నాయని ఇంక మీరు ఆలోచించండి. ఇంకా పెద్ద టూల్స్ నేర్చుకుంటే పరిస్థితి ఏంటో. ఓకే, అందుకని దీన్ని నేనేం చేస్తానంటే మీడియం టూల్ కింద కన్సిడర్ చేస్తున్నా బేస్డ్ ఆన్ మన కరికులం. అదే బయట ట్రైనర్స్, బయట ఇన్స్టిట్యూట్స్ కరికులం పోల్చుకుంటే అది దాన్ని స్మాల్ టూల్ కిందకే లెక్కేసుకోవచ్చు. కరెక్ట్గా ఇక్కడ 30-35 daysలో చెప్పేస్తారు, ఆర్ 40 hours మ్యాక్సిమం 40 hours చెప్పేస్తారు. 40 hours మ్యూల్సాఫ్ట్ అయిపోయిందని చెప్తారు అనమాట. కానీ మనం ఆల్మోస్ట్ 80+ అంటే దగ్గర 100 hours అయిపోద్ది. ఓకే, 100 hours ఇంక్లూడింగ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ సంబంధించిన అన్ని కలుపుకొని మొత్తం 100 hours అవుతుంది అనమాట. 100 hours ఎందుకు అవ్వాలి ప్రిపరేషన్ అని అంటే అంత డీటెయిల్గా చెప్తాము. ప్లస్ ఎందుకు చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, ఏది ఎప్పుడు ఉపయోగించాలని డీటెయిల్గా డిస్కస్ చేస్తాం కాబట్టి, ప్లస్ టాపిక్స్ కూడా నేను ఇంటర్వ్యూ ప్యానల్లో ఉంటాను. అందువల్ల ఏంటంటే ఏ టాపిక్స్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం, లేకపోతే నేను ప్రతి ఇయర్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉంటాను. అటెండ్ అయినప్పుడు వాళ్ళు ఏం అడుగుతున్నారు, మార్కెట్లో మన గురించి మ్యూల్సాఫ్ట్ డెవలపర్స్ నుంచి ఎక్స్పెక్టేషన్ ఏముంది, ఇవన్నీ మొత్తం ఎనలైజ్ చేసుకొని ఓకే దాన్ని బట్టి కరికులం కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. లాస్ట్ 3 monthsలో కనీసం 10 నుంచి 20 hours కంటెంట్ ఎక్స్ట్రా యాడ్ చేశాను లాస్ట్ 3 to 4 monthsలో. ఓకే, అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి మనం ఎంత మార్కెట్ డిమాండ్కి ఈక్వలెంట్గా వెళ్తున్నామో మీరు యూ కెన్ థింక్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ. ఓకే, అందుకనే ఇక్కడ ఇప్పుడు ఈ 30 to 90 daysలో మనం నేర్చుకొని ఇంకొక 1 month ప్రిపరేషన్ పెట్టుకొని కరెక్ట్గా ఇంకొక 1 monthలో జాబ్ కొట్టేయచ్చు. అందుకనే దీన్ని నేను లెర్న్ ఫాస్టర్ అండ్ ఈజియర్ అని చెప్తున్నాను. ఇప్పుడు బయట మీరు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఇంజనీరింగ్ అని చెప్పారు అనుకోండి ఒకరు. డేటా ఇంజనీరింగ్ వాళ్ళు కరెక్ట్గా ఒక 45 clasesలో చెప్పేస్తారు. ఓకే, కానీ మీరు నిజంగా వచ్చి మళ్ళీ దాన్ని ప్రాక్టీస్ చేసి ఇంటర్వ్యూకి మీరు రెడీ అవ్వాలంటే ఇంకొక 4-5 months పట్టుద్ది. ఇంకొక 4 to 5 months. జావా ఫుల్ స్టాక్ తీసుకోండి, 8 to 12 months పడుతుంది. కోర్స్ అయ్యేదానికి పైథాన్ తీసుకోండి, ఒక 6 months పట్టుద్ది. నేర్చుకునేదానికి వాళ్ళు చెప్పేదానికి అంత టైం పడితే ఇంక మళ్ళీ మీరు నేర్చుకునేదానికి క్రాక్ చేసేదానికి ఎంత టైం పడుతుంది, ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ అనమాట. అందుకని ఆల్వేస్ వెన్ ఎవర్ వీ వాంట్ టు స్విచ్ టు ఎ డిఫరెంట్ టెక్నాలజీ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఎ నాన్-IT టు ఎనీ న్యూ టెక్నాలజీ ఆర్ ఐటీకి రావాలనుకున్న వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడు స్మాల్ అండ్ మీడియం టూల్స్ చూస్ చేసుకుని ఫస్ట్ వాటిలోకి స్విచ్ అవ్వడం రైట్ చాయిస్ అండ్ వైస్ చాయిస్ అనమాట. ఓకే, అందుకనే లెర్న్ ఫాస్టర్ అండ్ ఈజియర్.
ఉంది కాబట్టి మనం ఫాస్ట్గా నేర్చుకోవచ్చు, ఈజీగా నేర్చుకోవచ్చు. ఈజీగా నేర్చుకోవచ్చు అని ఎందుకని చెప్తున్నాను, బికాస్ డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్ కాబట్టి. మ్యాక్సిమం ఎక్కువగా మ్యూల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అంతా డ్రాగ్ అండ్ డ్రాప్లో చేస్తాం కాబట్టి బేసికలీ. యా, అడగండి అండి క్వశ్చన్. Sir, you said we have to follow the application lifecycle, I mean API lifecycle management, right? So do అవును. we need any programming skill for that? యా, వస్తానండి ఆ క్వశ్చన్కి యాక్చువల్గా కూడా. ట్రాన్స్ఫర్మేషన్స్ ఎన్రిచ్మెంట్స్ చేస్తాం కదండి, దానికి డేటా వీవ్ అని ఒక లాంగ్వేజ్ వాడతాం. ఓకే, దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ యువర్ టోటల్ మ్యూల్స్ ఆఫ్ డెవలప్మెంట్. ఓకేనా, అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 80% డ్రాగ్ అండ్ డ్రాప్ ఉందనుకోండి, ఒక 10 to 20% ఇలాంటి చిన్న చిన్న ట్రాన్స్ఫర్మేషన్స్ ఇలాంటివి రాయాల్సి వస్తుంది అనమాట. అంటే టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ ఇన్ షార్ట్. Okay. యా, దానికి మీరు ప్రో లెవెల్లో రెడీ అయ్యే విధంగా చేసే బాధ్యత నాది, రెస్పాన్సిబిలిటీ. అది చాలా ఈజీగానే ఉంటుంది. యా యా చెప్పండి. సో వన్ మోర్ ఐ థింక్. యా, అయితే ఎనీ టూల్లో డెవలపర్ అండ్ అడ్మినిస్ట్రేటర్ అని ఉంటాయి, టూ రోల్స్ ఉంటాయి. సో Yeah. ఇప్పుడు మీరు చెప్పేది డెవలపర్ అవుతుందా, అడ్మినిస్ట్రేటర్ బోట్? యా చెప్తానండి. సరే, ఇది కంప్లీట్ చేసి మీ క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను. ఈ రెండే ఉన్నాయి కదా, ఆబ్వియస్లీ జాబ్స్ ఎంత గ్రేట్ డిమాండ్లో ఉంటాయో డిస్కస్ చేసాము. యాక్చువల్గా ఏ జాబ్స్ ఉంటాయండి? నాట్ అడ్మిన్స్. Developers. నాట్ అడ్మిన్స్. ఓకే, అడ్మిన్స్కి ఎక్కువ ఉండవు. ఓకే, ఎక్కువ డెవలపర్స్కి ఉంటాయి అనమాట. ఎందుకో చెప్తాను, రీజన్ కూడా చెప్తాను. తర్వాత శాలరీస్ ఆర్ హయ్యర్. యాక్చువల్గా కూడా ఈ పాయింట్ శాలరీస్ ఆర్ హయ్యర్ అని ఎలా చెప్తున్నారండి అని అడిగితే, మన స్టూడెంట్స్ కానీ నాతో వర్క్ చేసే కొలీగ్స్ కానీ, ఓకే, నేను మెంటర్ చేస్తూ ఉంటాను కొంతమందిని యాక్చువల్గా కూడా. ఓకే, వాళ్ళు స్విచ్ అయ్యేటప్పుడు వాళ్ళ జర్నీలో కానీ ఇవన్నీ చూసిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే, ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 years ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉన్నాడు అనుకోండి. ఈ 5 years పర్సన్ మామూలుగా ఏం చేస్తారంటే ఒక 3 years మ్యూల్సాఫ్ట్ పెట్టుకొని ఒక 2 years వేరే టెక్నాలజీ పెట్టుకుంటారు జనరల్లీ. ఒకవేళ కాన్ఫిడెన్స్ ఉండి ఓవరాల్గా పెట్టుకోవాలనుకుంటే ఆబ్వియస్లీ వీ కెన్ కీప్ ఇట్ ఎగ్జాక్ట్లీ లైక్ 5 years మ్యూల్సాఫ్ట్ కూడా పెట్టుకోవచ్చు. మన కోర్స్ అయితే మీకు ఒక మినిమం 3 years మ్యూల్సాఫ్ట్ ప్రొఫెషనల్ మినిమం ఎంత నాలెడ్జ్ కావాలో అంతకంటే ఎక్కువ ఇస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఓకే, అంతకంటే ఎక్కువ ఇస్తుంది కంపల్సరీగా కూడా. అయితే ఇప్పుడు ఒక 5 years ఎక్స్పీరియన్స్ పర్సన్ యొక్క ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకోండి. జనరల్లీ మినిమం బ్రాకెట్లో 5 into 3 అంటే ఒక ఇయర్కి 3 lakhs per annum, 15 lakhs per annum. ఈ రేంజ్లో వచ్చేదానికి స్కోప్ ఉంటుంది. ఓకే, అంటే దీనికంటే తక్కువ చేసే వాళ్ళు లేరా అంటే ఉన్నారు, బట్ చేయకూడదని నా ఉద్దేశం. ఓకే, మీరు ఇప్పుడు ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉంది, 15 కంటే తక్కువ చేస్తున్నారంటే మీరు వెళ్ళి వాళ్ళకి సేవ్ చేస్తున్నారని దాని అర్థం. ఓకే, అండ్ దెర్ ఈస్ అ గ్రేట్ డిమాండ్ ఇన్ ద మార్కెట్. ఓకే, దెర్ ఈస్ అ గ్రేట్ డిమాండ్ ఇన్ ద మార్కెట్, దే పే యూ ఫర్ షూర్. అది ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం ఒక వీడియో రికార్డింగ్ అంతా చేస్తున్నాను నేను. అది మీకు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ సెక్షన్లో రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడే మొత్తం కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఓకే, అప్పుడు అది ఒక 1 hour లాంగ్ వీడియో ఉంటుంది. కాల్స్ ఎలా ఎక్కువ తెచ్చుకోవాలి, శాలరీ ఎలా ఎక్కువ తెచ్చుకోవాలి, ఇవన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేస్తుంటాం. ఓకే, ఇది ఎగ్జాంపుల్. అంటే పర్ ఇయర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8 years అనుకోండి, ఆయనకి ఎలా చేస్తాం? 8 into 3 24, 8 into 5 40. అంటే 24 LPA నుంచి అంటే lakhs per annum నుంచి 40 lakhs లోపల ఉండాలి. ఉందా అంటే నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. ఓకే, ఐఎమ్ ద ఎగ్జాంపుల్. ఓకే, అండ్ నేను హైయర్ బ్రాకెట్లో ఉంటా, నా కొలీగ్స్, మన స్టూడెంట్స్ వీళ్ళందరినీ చూసినప్పుడు దెన్ ఐ కేమ్ టు ఏ కంక్లూషన్, ఇది రైట్ స్ట్రాటజీ అనమాట. ఓకే, శాలరీ అండ్ ఇస్తున్నారు కూడా, ఇట్స్ నాట్ లైక్ ఇవ్వట్లేదని. ఓకే, ఇప్పుడు డెవలపర్స్, అడ్మిన్, మనం పూర్తిగా టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ షార్ట్లీ అండి, మనం పూర్తిగా కోర్సు వచ్చేసి డెవలప్మెంట్ మీదే ఫోకస్ అనమాట. ఎందుకు డెవలప్మెంట్ మీదే చేస్తాము, రీజన్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఉంటే దాంట్లో ఒక 100 డెవలపర్స్ ఉన్నారు అనుకోండి, ఒక 2 అడ్మిన్స్ ఉంటారు. ఓకే, ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఉంది, ఆ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో అంటే ఏదైనా కానీ నేను తీసుకునేది నాట్ ఓన్లీ మ్యూల్సాఫ్ట్ ఆర్ అంటే మీరు అడ్మిన్ ఎప్పుడైనా నేర్చుకోవాలని మైండ్లో ఉంటే బేసికల్గా కూడా మీరు గుర్తించాల్సింది ఏంటంటే అడ్మిన్కి చాలా నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ చాలా తక్కువ ఉంటాయి, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు 100 jobs డెవలపర్స్ ఉంటే 2 అడ్మిన్స్ ఉంటే 100:2 అంటే చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. సేమ్ మ్యూల్సాఫ్ట్లో కూడా పరిస్థితి. అండ్ మ్యూల్సాఫ్ట్ అడ్మిన్స్ సపరేట్గా ఏముంటారంటే డెవాప్స్ టీమ్ వాళ్ళు టేక్ కేర్ చేస్తారు 99% ఆఫ్ ద ఆర్గనైజేషన్స్లో.
డెవాప్స్ టీమ్ వాళ్ళే మన ఇవి కూడా ఏది అడ్మిన్ రిలేటెడ్ యాక్టివిటీస్ అంటే యూజర్ క్రియేట్ చేయడం, యూజర్ పర్మిషన్స్ ఇవ్వడం, లేకపోతే ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ అక్కడ చేయడం కానీ ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఎవరు చేస్తారు? మ్యాక్సిమం ఎక్కువగా కూడా డెవాప్స్ టీమ్ సపరేట్గా ఉంటుంది. ఆ డెవాప్స్ టీమ్ వాళ్ళే ఇది కూడా హ్యాండిల్ చేస్తారు. అలాంటప్పుడు అడ్మిన్ యాక్టివిటీస్ మనకు తెలియాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. అందుకనే మన కోర్సులో కూడా అడ్మిన్ రిలేటెడ్ యాక్టివిటీస్ మనం డిస్కస్ చేయము. ఏదైనా 1, 2 అంటే చిన్నవి డిస్కస్ చేస్తామేమో అంతేగాని పూర్తిగా మన ఫోకస్ అంతా కూడా 80+ అవర్స్ కానీ 90+ అవర్స్ కానీ లేకపోతే 100 అవర్స్ కానీ ఏదైనా కానీ మన ఫోకస్ అంతా డెవలప్మెంట్ పైన. ఎంత డెవలప్మెంట్ మీద మనకు అవేర్నెస్ వస్తే అంత మంచిది. యాక్చువల్గా అన్ని టాపిక్స్ మార్కెట్లో ఏమేమి ఎక్కువ టాపిక్స్ అడుగుతున్నారో ఆ టాపిక్స్ మీద ఫుల్ ఫోకస్ డెప్త్లోకి వెళ్తాం అనమాట. ఎగ్జాక్ట్లీ. ఈజ్ దట్ క్లియర్ అండి? ఎస్. Okay, these are the reasons why we have to learn MuleSoft. Any questions so far అండి? ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? కస్టమర్ సపోర్ట్ అన్నారు. కస్టమర్ సపోర్ట్ ఇది లైసెన్స్ అండి, ఇది ఫ్రీయా? లైసెన్సింగ్ అండి. మీకు చెప్పాను కదా, చాలా లైసెన్సింగ్. కాస్ట్లీ అని చెప్పాను. చాలా కాస్ట్లీ ఇది. ఓకే. ఫర్ ప్రాక్టీస్ హౌ మినిమం చెప్తాను. మినిమమ్ 80 lakhs పైన అవుద్ది 80 lakhs per year, right? పర్ ఇయర్. ఆల్మోస్ట్ లైక్ 2-3 years ఇస్తాడో లేకపోతే 1 year ఇస్తాడో తెలియదు కానీ ఇప్పుడు మళ్ళీ ప్రైసింగ్ మోడల్ కూడా మారుస్తున్నాడు. మినిమం అంత అంత అంటే పెద్ద ఆర్గనైజేషన్స్ పే చేయగలుగుతాయి. Yes, yes, yes. Yeah. ఓకే. Okay. ప్రాక్టీస్కి వీ హ్యావ్ ట్రయల్ వర్షన్స్ అండి. అంటే మనకి రియల్ టైంలో ఏమైతే ఉన్నాయో దాదాపుగా అన్ని ట్రయల్ వర్షన్లో వచ్చేస్తుంది. 1 month ట్రయల్ ఉంటుంది. మళ్ళీ దాన్నే మనం రీయూజ్ చేసుకుని ఇంకొక కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని కూడా మళ్ళీ ఇంకొక కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుని వాడుకోవచ్చు. మనకేమి కంపెనీ అకౌంట్స్ ఉండాల్సిన అవసరం లేదు. మన రెగ్యులర్ జీమెయిల్తో పనిచేస్తాం. ఎస్ చెప్పండి అండి. అంటే మామూలుగా మా MuleSoft EDI అని విన్నాను. ఆ కాన్సెప్ట్స్ కూడా కవర్ చేస్తారా ఈ కోర్స్? చేయమండి. నో, దట్స్ ఏ వెరీ రేర్ మాడ్యూల్ యాక్చువల్గా కూడా MuleSoftలో. అందుకని మళ్ళీ అది తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో పెడితే మళ్ళీ అదొక సపరేట్ కాన్సెప్ట్, చాలా టైం పడుతుంది యాక్చువల్గా కూడా. దాని మీద రిక్వైర్మెంట్స్ కూడా తక్కువ ఉంటాయి అన్నమాట. మీరు యూ కెన్ టెల్ యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ EDI అని. దానికి బదులు ఏం చేస్తాము, మనం ఇక్కడ డెప్త్లో నేర్చుకుంటే మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ ఉంటాయి కాబట్టి అది మేలు కదా మనకి. అందుకని EDI ఫోకస్ చేయనండి. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్? మినిమం ఎన్ని కాల్స్? అవన్నీ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఇంకెవరు అడుగుతున్నారు? మహేష్ గారు, ఇది కాల్స్ ఎలా ఉంటాయండి? ఓపెనింగ్స్ అంటే ఇంటర్వ్యూస్ ఇవి ఎట్లా ఉంటాయి? అంటే వీక్లీ 2-3 కాల్స్ అన్న అలా వస్తూ ఉంటాయా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి? అంటే యాక్చువల్గా కూడా ఇప్పుడు ఇది కాల్స్ గురించి చాలా మందికి ఉంది కాబట్టి ఒకసారి చేస్తాను. మామూలుగా జనరల్గా ఇట్స్ నాట్ ఫర్ MuleSoft అండి, ఇట్స్ జనరిక్ థింగ్. 0 to 3 years. అసలు మార్కెట్ ఎలా ఉందండి ఇప్పుడు సిచ్యువేషన్? మామూలుగా కొంచెం డిఫికల్ట్‌గా ఉంది. బాగా యాక్చువల్‌గా డిఫికల్ట్‌గానే ఉంది. చాలా డిఫికల్ట్ ఉంది సార్. చాలా అంటే చాలా. ఇంకొకటి సార్, కోడింగ్ ఎంత మటుకు కోడింగ్ సార్, ఎవడు చూడు మన తెలుగోళ్ళే ఉంటారు ఇంటర్వ్యూలో. వాళ్ళకొచ్చింది కొంచెము, కానీ అడిగేది చాలా డెప్త్‌గా అడుగుతారు. డేటా వ్యూ సార్, నేను ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా కదా, డేటా మీద ఫస్ట్ కూర్చోబెట్టడమే కోడింగ్ మీద కూర్చోబెడతా ఉన్నాడు. హౌ క్యాన్ వి క్రాష్ దట్ ఇంటర్వ్యూ అనిపిస్తుంది. నేను చెప్తాను యాక్చువల్గా కూడా. ఐ ఎక్స్ప్లెయిన్ యూ లైక్ అది ఎలా క్రాక్ చేయాలంటే కనీసం ఒక 30-40 ఎగ్జాంపుల్స్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం యాక్చువల్గా. అప్పుడు ఈజీగా క్రాక్ చేసేవచ్చు. ఆ 30-40 కంటే మించి ఏమి వెళ్ళరు. ఎగ్జాక్ట్లీ. మహేష్ గారు, నేను కూడా నిన్న ఇంటర్వ్యూకి ఒకటి అటెండ్ అయ్యాను. ఈ పేజినేషన్, స్ట్రీమింగ్ అవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను అండి యాక్చువల్గా కూడా. ఓకే, సరే, ఫస్ట్ ఇది డిస్కస్ చేద్దాం. జనరల్గా మార్కెట్లో ఇవ్వండి 0 to 3 years, 3 to 5 years, 5 to 8 years, 8+ years. ఓకే, 8+ అంటే ఇంకా 8 to 12, 12+, ఇట్లా రకరకాలుగా ఉంటారు అనమాట. ఎక్కువ హాట్స్పాట్ ఇదండి ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్కి. తర్వాత ఇది ఓకే,
అర్థమైందండి ఆర్డర్ 5 to 8 ఇయర్స్ అంటే 5 to 8 ఇయర్స్ అంటే మొత్తం MuleSoft లో ఉండాల్సిన అవసరం లేదు. టోటల్ ఐటీ ఎక్స్పీరియన్స్ 5 to 8 ఇయర్స్ ఉండొచ్చు, MuleSoft 3+ ఉండొచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకున్నారనుకోండి, నేను మెయిన్ ఫ్రేమ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి MuleSoftకి వచ్చా. ఓకే, అప్పుడు నాకు మొత్తం టోటల్ ఎక్స్పీరియన్స్ పెట్టగలిగే కెపాసిటీ ఉన్న MuleSoftలో నేను పెట్టను. యాక్చువల్గా కూడా నేనేం చెప్తాను, మెయిన్ ఫ్రేమ్స్ మీద వర్క్ చేశాను, తర్వాత టోటల్ ఎక్స్పీరియన్స్ ఎంత, రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఎంత అని చెప్తాను అనమాట. ఓకే, అందుకని ఫస్ట్ ఎక్కువగా ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్ ప్రకారంగా 5 to 8 ఇయర్స్కి ఎక్కువ వస్తున్నాయి కాల్స్. ఆ తర్వాత 3 to 5 ఇయర్స్. ఓకే, ఇది నేను చెప్పేది టోటల్ ఐటీ ఎక్స్పీరియన్స్ అండి. దాంట్లో రిలవెంట్ మీరు తగ్గించి పెట్టుకోవచ్చు, కానీ రిలవెంట్ మినిమం 3 అన్నా పెట్టండి. ఇప్పుడు 4 ఇయర్స్ పెట్టారు, 4 ఇయర్స్లో మినిమం 3 ఇయర్స్ MuleSoft, ఒక 1 year ఏదో ఒకటి టెస్టింగ్ చేశాను, లేకపోతే ఇంకో జావా చెప్పొద్దు, జావా తెలిస్తే చెప్పండి, లేకపోతే ఆర్కిల్ డేటాబేస్ చేశాను, ఇట్లాగా ఏదో ఒకటి చెప్పుకోండి. అంతేగాని మళ్ళీ జావా అని చెప్పారు అనుకోండి, మళ్ళీ జావా మీద క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఎందుకంటే MuleSoft అండ్ జావా ఆర్ క్లోజ్ టు ఈచ్ అదర్. అందుకని వాళ్ళకి అంటే క్లోజ్ టు ఈచ్ అదర్ అంటే MuleSoft ఈస్ బిల్ట్ ఆన్ జావా ఎకోసిస్టమ్ అనమాట. రెండు వస్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ డిమాండ్. అంటే ఇప్పుడు ఒక 10 ఓపెనింగ్స్ ఉన్నాయి అనుకోండి మార్కెట్లో, ఒక 1-2 ఓపెనింగ్స్ MuleSoft విత్ జావా ఉంటుంది. మనకి MuleSoftే నేర్చుకోవడం కష్టం, అంటే మళ్ళీ జావా ఎక్కడ నేర్చుకుంటాం. అందుకని ఆ 1-2 ఓపెనింగ్స్ రిజెక్ట్ చేస్తాం. ఇప్పుడు నన్నే తీసుకోండి, ఆ 2 అటెండ్ అవ్వకుండా ఈ 8 మీదే ఫోకస్ నాది, ఎందుకంటే నాకు కూడా జావా రాదు. ఓకే, సో ఇదండి ఓవరాల్గా. అయితే ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైమ్స్లో ఒక మహేష్ లాస్ట్ గారు చిన్న క్వశ్చన్ అండి. మహేష్ గారు, అంటే ఇప్పుడు ఒక 6 years ఎక్స్పీరియన్స్ పెట్టాను నేను, అందులో 4 years మీల్ మీద పెట్టాను. ఒక మరి రిమైనింగ్ 2 దేని మీద నేను పెట్టుకోవచ్చు ఎక్స్పీరియన్స్? టెస్టింగ్ అను ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మెయిన్ ఫ్రేమ్స్ పెట్టారు అనుకోండి, వచ్చే అతనికి 99% మెయిన్ ఫ్రేమ్ వచ్చి ఉండదుగా. వచ్చినా కానీ ఆయన MuleSoft ఇంటర్వ్యూలో మెయిన్ ఫ్రేమ్స్ క్వశ్చన్ ఎందుకు అడుగుతాడు? వెరీ రేర్ పాసిబిలిటీ. ప్లస్ ఇంకా ఏంటంటే నేను ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను, ఇందాక నేను సిగ్నల్ లాగా నేను అడగలేకపోయాను, కట్ అయిపోయింది. ఈ పేజ్ నేషన్, స్ట్రీమింగ్ కాన్సెప్ట్స్ ఇవి కూడా మీరు కవర్ చేస్తారా? అంటే కోర్స్ కంటెంట్లో చెప్తానండి, ఒకసారి చూపిస్తాను. కోర్స్ కంటెంట్ చూస్తే మీకు ఐడియా వస్తుంది కదా బేసికల్గా. ఓకే ఓకే, యా ఫైన్, సరే ఇదండి. ఓకే, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో లాస్ట్ ఒక 2 to 3 monthsలో నా కొలీగ్స్ ఒక 5 మంది రిజైన్ చేశారు. మన స్టూడెంట్స్ ఒక 3-4 ప్లేస్ అయ్యారు. ఓకే, వీళ్ళలో నేను కామన్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే దే ప్రాక్టీస్ రెగ్యులర్లీ. ఓకే, ఏది వర్క్ చేసే వాళ్ళైనా వర్క్ చేయని వాళ్ళైనా, అండ్ దెన్ దే ప్రాక్టీస్ ఫర్ ద ఇంటర్వ్యూస్ ప్రాపర్గా. మాక్ ఇంటర్వ్యూస్ అవన్నీ కండక్ట్ చేయించుకుంటారు ఎగ్జాక్ట్లీ, అండ్ ప్రాపర్గా ప్రిపేర్ అవుతారు. చేస్తే ఖచ్చితంగా క్లియర్ చేస్తున్నారు. ఒక్కొక్కరికి 2-3 ఆఫర్లు ఉన్నాయి, ఏది ఇంత డిఫికల్ట్ సిచ్యువేషన్లో. ఎందుకని అంటే ఎప్పుడైనా మంచి డిమాండ్ ఉన్న టెక్నాలజీస్లో మనం బాగా నేర్చుకొని రిసోర్స్ఫుల్గా ఉంటే, అంటే స్కిల్ఫుల్గా ఉంటే ఆఫర్స్ అనేది పెద్ద మ్యాటర్ కాదు. ఓకే, అయితే కాల్స్ ఎలా వస్తున్నాయి? తక్కువ ఉన్నాయి. వాళ్ళకి వచ్చింది ఒక 5-6 కాల్స్ వచ్చి ఉంటే, ఆ 5-6 కాల్స్లో 2-3 ఆఫర్లు క్లిక్ చేసుకున్నారు. ఓకే, అండ్ ఆన్ అన్ యావరేజ్ యాక్చువల్గా కూడా మినిమం అన్న మనకి ఎక్కువ కంపెనీస్ ఏమేమి హైర్ చేస్తూ ఉంటాయంటే డెలాయిట్ ఒకటి, PwC ఒకటి, యాక్సెంచర్ ఒకటి, క్యాప్జెమిని, కాగ్నిజెంట్. ఓకే, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్. యాక్చువల్గా TCS కూడా హెవీ హైరింగ్ జరుగుతూ ఉంటుంది. ఓకే, ఈవై జరుగుతుంది, ఇన్స్టెంట్ అండ్ యంగ్ ఎగ్జాక్ట్లీ. ఇలాంటి కంపెనీస్ అన్ని పెద్ద కంపెనీస్, చిన్న కంపెనీస్ చాలా ఉన్నాయి. ఓకే, ఈ కంపెనీస్లో హైరింగ్ జరుగుతూ ఉంటుంది. అండ్ నా సజెషన్ ఏంటంటే ఫస్ట్లో వెళ్ళేటప్పుడు ఫస్ట్లో వెళ్ళేటప్పుడు గో ఫర్ ఎ బిగ్ కంపెనీ. నేను మ్యూట్లోకి వెళ్ళరా? ఫస్ట్లో వెళ్ళేటప్పుడు పెద్ద కంపెనీస్లోకి వెళ్తే ఎక్కువ మంది టీమ్ మెంబర్స్ ఉంటారు. అక్కడ మీరు ఫస్ట్ ఒక 1-2 years బాగా నేర్చుకొని తర్వాత యూ కెన్ గో ఫర్ ఎ స్మాల్ కంపెనీ వేర్ యూ కెన్ హ్యాండిల్ ఇండివిజువల్. పెద్ద కంపెనీస్లో ఏంటంటే ఒక టీం అంతా కలిపి ఒక ప్రాజెక్ట్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మీకు ఒక 10 మంది టీంలో ఒకరు మీరు, ఒక్కోసారి సింగిల్ హ్యాండెడ్గా చేయాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్లో ప్రాబ్లం అవుతుంది అనమాట. అందుకని పెద్ద కంపెనీస్కి వెళ్తే స్ట్రాటజీ బాగుంటుంది. ఓకేనండి, క్లియర్ అండి? ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్, నెంబర్ ఆఫ్ కాల్స్, ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంటే బాగుంటుందని. Is Mule3 Mule4 included in this course? Mule3 అవసరం లేదండి. అసలు Mule3 మీద క్వశ్చన్లు అడగట్లే. Mule3 to Mule4 మైగ్రేషన్ అయిపోయి 3-4 years అయిపోయింది. దాదాపుగా అన్ని 95% ఆఫ్ ద సిస్టమ్స్ ఆర్ ఆన్ Mule4. మీరు Mule3 నేర్చుకున్నారా వచ్చా అంటే రాదని చెప్పండి.
వచ్చు అంటే బుక్ అయిపోతారు. Yeah. ఓకే, ఇప్పుడు నాకు Recently in వచ్చంటే one of నాకు వచ్చంటే నాకు కూడా రాదు Mule 3. yeah. ఓకే ఫైన్. అండ్ ఈవెన్ ఐఎమ్ గెటింగ్ వెరీ గుడ్ హై ప్యాకేజ్ ప్లస్ ఐఎమ్ ఇప్పుడు వెళ్ళి మార్కెట్లో నిల్చున్నా ఐ కెన్ గెట్ ద ఆఫర్. ఎందుకని Okay. Yeah. కంపల్సరీ Mule 3 అవసరం అనుకోండి, ఆఫర్ రావు కదా ఖచ్చితంగా. Yeah. ఇప్పుడు మార్కెట్లో ట్రెండ్ ఏంటంటే 4.4, 4.3 ఆర్ 4.4 రన్ టైం నుంచి హయ్యర్ వర్షన్స్ 4.6 కానీ 4.8 కానీ జావా 8 నుంచి, అంటే మన MuleSoft అప్లికేషన్స్ అన్ని జావా బ్యాక్గ్రౌండ్లో వాడుకుంటాయి, మనం ఏం చేయము, జావా 8 వాడుతుంటాయి, దాన్ని జావా 17లోకి మైగ్రేట్ చేయడం ఇది నడుస్తుంది. ఇది ఆల్రెడీ మన కోర్సులో ఇంక్లూడ్ చేసేస్తున్నాం. Okay. Yeah. Thanks. ఓకే యా. ఇంకెవరు ఏదో అడుగుతున్నారండి? సమ్ అదర్ పీపుల్ వర్ ట్రైయింగ్ టు ఆస్క్ ఏ క్వశ్చన్. సార్ ఒక క్వశ్చన్. ఎంఎన్సీలో బీటీవీ చాలా స్టఫ్ గా ఉంది. ఆల్రెడీ నేను క్యాప్జెమినీలో ఇన్సెట్ అయ్యి కూడా డ్యూ టు సమ్ పిఎఫ్ ఇష్యూ వల్ల నేను ఇంకా అవన్నీ మీరు హ్యాండిల్ చేసుకోవాలి కదండి. ప్రతిదీ వచ్చి నేనే హెల్ప్ చేయాలంటే చేయలేను కదా. ఒకవేళ ఎంఎన్సీస్ అంటే నేను చెప్తున్నాను. ఎంఎన్సీ దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ. ఈవెన్ ఐ నో వన్ పర్సన్ రీసెంట్లీ మొత్తం జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ డెలాయిట్ నుంచి బయటకు వచ్చాడు యాక్చువల్గా కూడా. ఓకే, బికాస్ ఆఫ్ సమ్ ఏదో చిన్న చేంజ్ వల్ల. అదే ఫేక్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఆర్ ఫ్యాబ్రికేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఇంకా వర్క్ చేస్తా ఉన్నాడు. ఇద్దరు ఒకేసారి వెళ్ళారు లోపలికి. It depends on your luck as well. See, complete గా ఇదనే కాదు, but the market is tough అండి. I'm telling you, it's not easy, it's very harsh ఇప్పుడున్న పరిస్థితుల్లో. అయితే ఇలాంటి టైంలోనే రియల్ టాలెంట్ ఉన్న పీపుల్ లోపలికి వెళ్తారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు బాగా ప్రాక్టీస్ చేశారంటే, బాగా ఇచ్చేసుకున్నారంటే, నీట్గా నేర్చుకున్నారంటే వీళ్ళే లోపలికి వెళ్తారు. ఆల్రెడీ స్క్రాప్ అంతా ఫిల్టర్ అయిపోతారు. మన కంటెంట్లోకి వచ్చారు, మన దగ్గరకు వచ్చారు అంటేనే యూఆర్ ఇన్ ద టాప్ ఎలైట్ గ్రూప్. ఎగ్జాక్ట్లీ, హానెస్ట్లీ. ఈ ఊరికే రారు కదా, మీరు కూడా చాలా రీసెర్చ్ చేస్తుంటారు, చాలా ట్రైనర్స్ని చూస్తుంటారు, చాలా డెమోస్ అటెండ్ అయి ఉంటారు. ఓకే, ఇవన్నీ చేసే కదా ఇక్కడికి వచ్చి ఉంటారు. ఇక్కడికి వచ్చారంటేనే ఆల్మోస్ట్ యూఆర్ ఇన్ ద రైట్ గ్రూప్ అండ్ రైట్ ప్లేస్ టు లెర్న్. ఎగ్జాక్ట్లీ, హానెస్ట్లీ స్పీకింగ్. ఎందుకో ఇంకొక 2 minutesలో మీకు అర్థం అవుతుంది, చెప్తాను రీజన్ కూడా. ఇంకో క్వశ్చన్ సార్. యా, మహేష్ గారు టోటల్ అన్ని కవర్ చేస్తున్నారండి ఇంటర్వ్యూలో. ఎస్ అండి. కోర్స్ కంటెంట్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుందండి. యా, ఇంకోటి చెప్పండి. ఇంటర్వ్యూ స్టార్టింగ్ రామెల్ ని స్టార్ట్ చేసి డిప్లాయ్మెంట్ టోటల్ అన్ని అడుగుతున్నారండి. అడగకపోతే ఎలాగండి? అడగకపోతే ఒక పర్సన్ కి టోటల్ అవునండి. ప్యాకేజ్లు ఎలా ఇస్తారండి? అయితే ఇప్పుడు 20 లక్షలు ఇవ్వాలి ఒక ప్యాకేజ్ ఒక పర్సన్ కి, మీరే ఎంప్లాయ్ చేస్తున్నారు, మీరు ఊరికే ఇస్తారో చెప్పండి? ఎవరుగా? అలాగా ఖచ్చితంగా అన్ని టెస్ట్ చేస్తారు కాబట్టి మనం కూడా అన్ని డిస్కస్ చేసుకోవాలి. అందుకే 80 పైన 90 hours ఆర్ 100 hours పడుతుంది టైం మనకి. యా, ఇంకో వర్క్ చేయలేదని అంటుంటే సరే ఓకే అంటున్నారు. అవి చెప్తాం. సి ఏవి చేయలేదని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. అడ్మిన్ సైడ్ వర్క్ చేశారంటే చేయలేదని చెప్పండి. జావా వచ్చు అంటే రాదని చెప్పండి. Mule 3 చెప్పినా రాదని చెప్పండి. నోబడి విల్ సెలెక్ట్ ఆన్ దట్ పర్టికులర్ క్రైటీరియా. అది కూడా చెప్తాను నేను. మీకు ఏది రాదని చెప్పొచ్చో అది చెప్పాలి కంపల్సరీగా. స్ట్రైట్ అవే నో, వాళ్ళకి జావా కావాలి, ఆ జాబ్కి మీరు వెళ్ళారంటే బుక్ అయిపోతారు. అందుకని వెళ్ళకూడదు. దాన్ని అసలు మనం ముందుగానే ఫిల్టర్ చేస్తాం. అది నేను చెప్పాను కదా, అవుట్ ఆఫ్ 10 jobs 1 or 2 jobs విల్ బి దేర్. మన క్రైటీరియా, మన టార్గెట్ ఆ 10 jobsలో 1-2 తీసేసి కొరవ 8. యా, నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఎవరు అడుగుతున్నారు? Sir, ఇప్పుడు one of the person asked that they are asked about the Azure thing. So do we need to learn any cloud related technologies along with MuleSoft? అవసరం లేదండి, నాకు కూడా రాదు. ఓకే, ఇంకా అడిగారంటే ఇంకా ఏదో ఊరికే టైం పాస్ కడదు. ఒకటి నేర్చుకునేది, దీంట్లో ఉన్న చుట్టుపక్కలవన్నీ నేర్చుకున్నాక టైం సరిపోవట్లేదంటే ఇంకా అవన్నీ ఎక్కడ నేర్చుకుంటాం. ఫస్ట్ ఏంటంటే టార్గెట్ MuleSoft డెప్త్గా నేర్చుకొని లోపలికి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా కూడా ప్లాన్ ఏంటి అని అంటే, ఎప్పుడు కూడా మార్కెట్లో మనం ఎప్పుడు అప్ టు డేట్ ఉండాలంటే మినిమం డెవాప్స్ అంటే పైప్ లైన్స్ అవన్నీ ఎలా వర్క్ అవుతాయి ఏంటి అనేది మొత్తం యాక్చువల్గా. తర్వాత SQL DB ఒకటి, NoSQL DB ఒకటి, క్లౌడ్ సేల్స్ ఫోర్స్ అవసరం లేదండి. క్లౌడ్ ఒకటి, అంటే క్లౌడ్లో ఏదైనా కానీ AWS,
అజూర్, జీసీపీ. అంటే క్లౌడ్ ఎక్స్పర్ట్స్ లాగా నేర్చుకోవాల్సిన అవసరం మినిమం. అంటే క్లౌడ్ ఎలా ఉంటుంది దాంట్లో కూడా ప్రిఫరబుల్లీ ఏడబ్ల్యూఎస్. ఎక్కువ మంది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏడబ్ల్యూఎస్ వాడతారు కాబట్టి ఏడబ్ల్యూఎస్ నేర్చుకోండి. తర్వాత ఎస్పెషల్లీ మ్యూల్సాఫ్ట్లో ఉంటే ఈ డెవాప్స్లోనే ఇక్కడ గిట్ హబ్ కానీ, బిట్ బకెట్ కానీ, జెంకిన్స్ కానీ, పైప్ లైన్స్ అవన్నీ మొత్తం ఇక్కడ వచ్చేస్తాయి. ఇంకా మళ్ళీ సపరేట్ ఏం చెప్పట్లేదు నేను. ఓకే, డెవాప్స్ అంటే కొద్దిగా మేవన్. మహేష్ గారు, ఇప్పుడు ఈ ఎనీ పాయింట్ కోడ్ బిల్డర్ ఉంది కదా, సో అది కూడా కాన్సెప్ట్ మీరు కవర్ చేస్తారా? అవసరం లేదండి, అది అసలు ఇప్పుడైతే యూజ్ చేయట్లా ఇంకా మార్కెట్లో. ఓన్లీ ఊరికే సోఫిస్టికేటెడ్కి చూపించుకునే దానికి వాడుతున్నారు కానీ డెవలప్మెంట్కి అయితే వాడట్లేదు. ఓకే, మేవన్. ఇంకా మీకు ఒప్పుకుంటే జావా మ్యాండేటరీ కాదు, ఆప్షనల్. ఓకే, ఇవి నేర్చుకొని మీరు ఎక్స్పర్ట్ అయితే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇండస్ట్రీలో మీకు డిమాండ్ ఉంటుంది, గ్రేట్ డిమాండ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మార్కెట్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ మల్టీ స్కిల్స్ అండి. ఓకే, ఒక స్కిల్ తోటే ఉంటే అవ్వదు. ఒక స్కిల్తో ఉంటే మనలాగా డీప్ ఎక్స్పర్ట్ ఉండాలి. ఇప్పుడు మనం నేర్చుకున్నంత డీప్గా నేర్చుకోవాలి. లేదు అంటే కనీసం ఇవన్నీ వచ్చి ఉండాలి. మనం ఆల్రెడీ ఫస్ట్ ఏం చేస్తున్నాం, మ్యూల్సాఫ్ట్ అంతా డెప్త్లో నేర్చుకుంటున్నాం కదా. నేర్చుకున్న తర్వాత ఒక 3 years ప్లాన్ ఇది. అక్కడ మ్యూల్సాఫ్ట్లో ఒక మంచి ఎక్స్పోజర్ గ్రిప్ వచ్చేసిన తర్వాత ఈ ప్లాన్ ఫాలో అవ్వండి. ఓకే, యా, ఇంకోటి ఏది అడుగుతున్నారండి, చెప్పండి. సార్ ఇప్పుడు చెప్పిన టూల్స్ లో మ్యూల్సాఫ్ట్, డెల్ భూమిలో మార్కెట్ లో ఏం బెస్ట్ సార్? మ్యూల్సాఫ్ట్ అంటే యాక్చువల్గా కూడా. ఓకే, నెక్స్ట్ సార్ నా పేరు ఎస్ అండి, చెప్పండి. అదే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీకు జాయిన్ కమ్యూనిటీ లింకు అలాగే రిజిస్ట్రేషన్ లింక్ కూడా పెడతానండి. వీడియో వినేటప్పుడు అంటే మీకు రికార్డింగ్ షేర్ చేస్తాను కదా, అది చూడండి, రిజిస్టర్ అవ్వండి. లేదు అంటే కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. మీకు ఏ డౌట్స్ వచ్చినా సరే నా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. సార్ వాట్సాప్లో పెట్టేసేయండి సార్ వెంకట్ గారు. ఓకే ఓకే సార్. యా, ఇప్పుడు నా గురించి ఇంట్రడక్షన్ అండి. నా పేరు మహేష్. యాక్చువల్గా కూడా ఒక 7+ years ఐటీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆల్మోస్ట్ లైక్ 200+ స్టూడెంట్స్ని, ఇంకా ఎక్కువ చేస్తుంటాను. బట్ ఈ పీపీటీ చేసేటప్పుడు అలా ఉందనుకోండి, ఒక 200+ చేసుకోండి. ఇంటర్వ్యూలో కనీసం ప్యానల్లో ఒక 200+, ఆల్మోస్ట్ 300 క్రాస్ అయిపోయి ఉంటుంది అని అనుకుంటా. యాక్చువల్గా కూడా 200+ క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూ చేస్తుంటాను యాక్చువల్లీ. ఓకే, రేంజింగ్ ఫ్రమ్ 3 years నుంచి 20 years వరకు. ఓకే, రేంజింగ్ ఫ్రమ్ 3 years నుంచి 20 years వరకు. ఆ తర్వాత నా గురించి చెప్పాలంటే నేను మ్యూల్సాఫ్ట్ మీటప్ స్పీకర్గా కూడా, యాక్చువల్గా మ్యూల్సాఫ్ట్ మీటప్ అని అఫీషియల్ గ్రూప్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ గ్రూప్ అని, ఇండోర్ గ్రూప్ అని, బెంగళూరు గ్రూప్ అని, లేకపోతే ఇలా డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. ఇవి దే ఆర్ రన్ బై మ్యూల్సాఫ్ట్ ప్రొఫెషనల్స్ అనమాట. ఓకే, ఆల్రెడీ అఫీషియల్గా మ్యూల్సాఫ్ట్ దాంట్లో రిజిస్టర్ చేసుకొని వాళ్ళు మొత్తం ప్రొఫెషనల్స్ రన్ చేస్తూ ఉంటారు. దాంట్లో కూడా ఐ విల్ స్పీక్ సమ్ టైమ్ ఆన్ స్పెషల్ టాపిక్స్ అనమాట. కొన్ని టాపిక్స్ ఏదైనా పిక్ చేసుకొని అక్కడ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంతా వస్తారు కదా, వాళ్ళందరికీ ఇవి ట్రైన్ చేయడం కానీ, లేకపోతే ఆ టాపిక్ గురించి అవేర్నెస్ ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. అండ్ మనకి సర్టిఫికేషన్స్ వచ్చేటప్పటికి మల్టిపుల్ సర్టిఫికేషన్స్ ఉంటాయి మ్యూల్సాఫ్ట్లో కూడా. బట్ మీ లెవెల్కి ఎంసీడీ లెవెల్ 1 సరిపోద్ది ఎగ్జాక్ట్లీ ఇనిషియల్గా. దాంట్లోనే మళ్ళీ ఎంసీడీ లెవెల్ 2 అంటే మ్యూల్సాఫ్ట్ సర్టిఫైడ్ డెవలపర్ లెవెల్ 1, సర్టిఫైడ్ డెవలపర్ లెవెల్ 2 కానీ, తర్వాత మళ్ళీ ఆర్కిటెక్ట్ సర్టిఫికేషన్స్ కానీ, లేకపోతే ప్లాట్ఫామ్ ఆర్కిటెక్ట్ అని, ఎంసీపీఏ అని, మ్యూల్సాఫ్ట్ ఇంటిగ్రేషన్ అసోసియేట్ అని, ఇలా చాలా సర్టిఫికేషన్స్ ఉంటాయి. మీరు ఫోకస్ చేయాల్సింది, మీరు చూడాల్సింది వచ్చేసి ఎంసీడీ లెవెల్ 1, మ్యూల్సాఫ్ట్ ఇంటిగ్రేషన్ అసోసియేట్ అని, ఎంఐఏ. ఈ 2 ఉంటే సరిపోద్ది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్రోచ్ ఏంటి అంటే, మీరు రెజ్యూమ్లో ఆల్రెడీ ఉందని చెప్పేసుకొని కంపెనీకి సెలెక్ట్ అయిన తర్వాత వెళ్ళేటప్పుడు ప్రిపేర్ అయ్యి రాయండి యాక్చువల్గా. అండ్ లెవెల్ 1 ఇప్పుడు ఫ్రీ లేదండి, ఇప్పుడు ఆల్మోస్ట్ $200 ఛార్జ్ చేస్తారు. అందుకనే వాట్ ఐఎమ్ సజెస్టింగ్ ఈస్ ఫస్ట్ ఉందని పెట్టేసేయండి. జాబ్ వచ్చిన తర్వాత జాబ్ జాయిన్ అయ్యే లోపల, ఫర్ ఎగ్జాంపుల్ జాయిన్ అయ్యేదానికి ఒక 15 days లేకపోతే 30 days టైం ఉంటుంది కదా, ఆ టైం లోపల ఈ సర్టిఫికేషన్ చేసుకుని వెళ్ళండి. ఓకే, అంటే అప్పుడు జాబ్ కన్ఫర్మ్ కాబట్టి మనకి ఒక $200 ఖర్చు పెట్టుకున్న దానికి వీ షుడ్ నాట్ స్టెప్ బ్యాక్. ఎగ్జాక్ట్లీ. మహేష్ గారు, వన్ క్వశ్చన్. యా, ఇప్పుడు మీరు కరికులం ఏదైతే ఫాలో అవుతున్నారో అది ఈ 2
ఎగ్జామ్స్ అటెండ్ అవ్వడానికి సరిపోయే నాలెడ్జ్ ఇస్తుందా? ఇదైతే చాలా ఈజీ అండి. ఎంఐఏ అనేది ఇది బేసిక్ లాగా. ఇది కూడా రాయాల్సిన అవసరం లేదు. ఇది కూడా కొంచెం ఛార్జెస్ చాలా తక్కువే ఉంటాయి. బట్ దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ అనమాట డెవలపర్కి. ఇది ఇప్పుడు మన కోర్స్ చేస్తే దీనికంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది ఖచ్చితంగా. ఇదైతే ఖచ్చితంగా క్లియర్ చేసేయచ్చు. ఓకే. థ్యాంక్ యూ సార్. యా. అంటే లెవెల్ 2లో కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్ ఆ సర్టిఫికేషన్స్ అన్ని కూడా మనం క్లియర్ చేస్తున్నాం కాబట్టి ఐ హోప్ ఐఎమ్ ఎలిజిబుల్ టు టీచ్ ఆర్ మెంటర్ ద పీపుల్. ఎగ్జాక్ట్లీ. ఓకే. మన స్టూడెంట్స్ గ్రూప్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 0 years ఎక్స్పీరియన్స్ నుంచి, ఓకే, అసలు కంప్లీట్లీ నాన్ ఐటీ నుంచి లేకపోతే ఫ్రెషర్స్ నుంచి కూడా 20 years వరకు కూడా ఉన్నారు బ్యాచ్లో. ఓకే, 20 years వరకు కూడా బ్యాచ్లో ఉన్నారు. రీసెంట్ టైమ్స్లో ఒక పర్సన్ అంటే లాస్ట్ మంత్ యూఎస్లో 19+ టెస్టింగ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పర్సన్ యాక్చువల్లీ హీ క్రాక్డ్ ఎ జాబ్ విత్ 19 years టోటల్ ఎక్స్పీరియన్స్ అండ్ 8+ years MuleSoft పెట్టుకొని మన ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్ హీ క్రాక్డ్ ద జాబ్. ఎగ్జాక్ట్లీ. బట్ హీ వాస్ వెరీ లాయల్ టు ద క్లాసెస్ అండ్ హీ ప్రాక్టీస్డ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ he used to ask very good sensible questions like immediate గా రాగానే డౌట్స్ అని క్లారిఫై చేసుకునే వాళ్ళు యాక్చువల్ క్లాసెస్లో. అలా ఉండడం వల్ల ఆబ్వియస్లీ హీ క్రాక్డ్ ఇట్. ఒక ఇంటర్వ్యూ వచ్చింది యూఎస్లో. ఇండియాలో అయితే ఇంకా ఎక్కువ వస్తుంది ఇంటర్వ్యూస్. అక్కడ ఒకటే వచ్చింది. ఆ ఒకటి క్రాక్ చేసి హీ జాయిన్ అండ్ ఈజ్ వర్కింగ్ వితౌట్ సపోర్ట్ ఒక 20 days నుంచి ఏమో. ఓకే, సో అంటే నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్గా మనం ఈ 3 to 4 months కానీ ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకుంటే సపోర్ట్ కోసం బయట ఎదుకోవాల్సిన అవసరం లేదు. యూ కెన్ క్రాక్ యువర్ ఓన్ ఇంటర్వ్యూస్. అగైన్ నో నీడ్ టు గో ఫర్ సమ్ రాంగ్ వేస్ అండ్ ఆల్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇవన్నీ కూడా కరెక్ట్గా ఒక 3 to 4 months ప్రాపర్ టైం ఇన్వెస్ట్మెంట్. ఎగ్జాక్ట్లీ. బేస్డ్ ఆన్ యువర్ టైం అవైలబిలిటీ చేస్తే ఈజీగా చేసేయచ్చు. అండ్ మన ట్రైనింగ్ అప్రోచ్ ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. ఫస్ట్ ఇప్పుడు ఈ ప్రెజెంటేషన్ చూసారు కదా, ఇట్లా వైట్ బోర్డ్ అండ్ ఇట్లా రాస్తూ చూపిస్తాము. అండ్ ఐ ఆల్వేస్ సజెస్ట్ టు గో ఫర్ ఎల్పిపి మోడల్ అండి. ఎల్పిపి మోడల్ అంటే ఏంటంటే లెర్న్, ప్రాక్టీస్. ఈ రెండు మీరు చేయాలి, ఇది నేను చేస్తాను. అంటే లెర్న్ ఫ్రమ్ ద రైట్ ట్రైనర్. నా రోల్ ఒక 33% అనుకోండి. ప్రాక్టీస్. ఫస్ట్ ప్రాక్టీస్ దేనికోసం? ఫస్ట్ కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకునేదానికి. సెకండ్ ప్రాక్టీస్ హ్యాండ్స్ ఆన్ కోసం, స్పీడ్గా చేసేదానికి. బికాస్ యూఆర్ ట్రైంగ్ టు కీప్ 3 years or 4 years రిలవెంట్ MuleSoft ఎక్స్పీరియన్స్, రైట్? సో యూ హ్యావ్ టు బి you should have good hands on. Otherwise it's difficult. వాళ్ళు ఈజీగా కనిపెట్టేదానికి స్కోప్ ఉంటుంది. అందుకని ఫస్ట్ ప్రాక్టీస్ కాన్సెప్ట్ అర్థం చేసుకునేదానికి, సెకండ్ ప్రాక్టీస్ ఫాస్ట్గా చేసేదానికి. ఓకే, మీ ఎఫర్ట్స్ ఎంత? 66%. అంటే నా పని నేనైతే క్లియర్గా చేసేస్తానండి. 66% మీరు ప్రాపర్గా ఎఫర్ట్ పెడితేనే యుల్ బీ ఏబుల్ టు క్రాక్ ద థింగ్. సరే, కోర్స్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది అంటే ఇది 80 కాదు 90 క్రాస్ అయిపోద్ది యాక్చువల్గా కూడా మోస్ట్లీ. బట్ 80+ hours అని సేఫ్ సైడ్ చెప్తున్నాను. ఓకే, 80+ అంటే అవర్స్ అంటే నా ఉద్దేశం ఏంది, మీరు మొత్తం కంటెంట్ నెంబర్ ఆఫ్ అవర్స్ లెక్కేసుకొని చూసుకుంటే ఓవరాల్గా 80 కంటే ఎక్కువే వెళ్ళిపోద్ది. నెక్స్ట్ ఆన్లైన్ సెషన్సే మొత్తం యాక్చువల్గా. అండ్ డైలీ 1.5 hour ఉంటుంది, మండే టు థర్స్డే. ఓకే, మండే నుంచి థర్స్డేకి. అండ్ టైమింగ్స్ వచ్చేసి 7:30 to 9 AM. అంటే 2 months పడుతుంది సార్? అంటే 3 months పడుతుందా? 3 months పట్టుద్ది. ఓకే. ఓకే, అంటే MuleSoft లాంటి చిన్న టూలే నేను అంత చెప్తున్నానంటే ఇంకా మార్కెట్లో ఎక్స్పెక్టేషన్ ఎలా ఉందో మీరు అర్థం చేసుకోండి. అది నేను చెప్పకుండా 35-40 క్లాసెస్ చెప్పేసాను అనుకోండి, 40 hours చెప్పాను అనుకోండి, మీకు కోర్స్ అయిపోయినట్టు ఉంటుంది. బయటికి వెళ్ళి ఎప్పటికీ జాబ్ క్రాక్ చేయలేరు. ఓకే, డైలీ 1.5 hours, 7:30 to 9 AM ఆర్ ద టైమింగ్స్ అండి. మండే టు థర్స్డే. ఓకే, మండే టు థర్స్డే. ఫ్రైడే, సాటర్డే, సండే కొంచెం ఎక్కువ ప్రాక్టీస్కి టైం అసైన్ చేసుకోండి. అండ్ ఎవ్రీడే రికార్డింగ్ మీకు అప్లోడ్ అయిపోద్ది. 1 second అండి. ఎవ్రీడే రికార్డింగ్స్ ఉంటాయి. ఆ రికార్డింగ్స్ కూడా మీకు 1 second ఆగండి ప్లీజ్. యా, రికార్డింగ్స్ ఉంటాయి. ఆ రికార్డింగ్స్ అన్ని కూడా మీరు చూసుకొని మళ్ళీ రిఫర్ చేసుకొని ప్రాక్టీస్ చేయడం. నా సజెషన్ ఏంటి అని అంటే, ఏ టెక్నాలజీ అయినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఇప్పుడు మొత్తంగా ఇది 80 hours దేనికంటే మన కోర్స్కి ఒకటే, ఆర్ 80 to 90 hours. మళ్ళీ ఇది కాకుండా ఒక 10 hours ఇంటర్వ్యూ ప్రిపరేషన్ది సపరేట్గా ఒక 10 hours చేసేస్తున్నాను. ఆ 10 hours కూడా మీకు రికార్డింగ్ ఇచ్చేస్తాం. ఆ 10 hours కలిపితే 100 దాకా రీచ్ అయిపోద్ది అనమాట. ఆల్రెడీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమేమి అడుగుతారో ఒక 60 to 70% అన్ని క్వశ్చన్స్, ఆన్సర్స్, దానికి సంబంధించిన PDFs. మీరు వీడియో వినాలంటే వీడియో ఉంటుంది,
చదువుకోవాలనుకుంటే పీడిఎఫ్స్ ఉంటాయి. ఓకే, ప్రింట్అవుట్స్ చేసుకుని నీట్గా కళ్ళ ముందు పెట్టుకొని ఈజీగా ఎగ్జామ్కి వెళ్ళే ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఊరికి ఎలా స్కాన్ చేసుకెళ్ళారు అనుకోండి, అంటే చాలా సింపుల్ ఇంగ్లీష్లో చాలా నీట్గా రాసింది. ఎప్పుడు పాత క్వశ్చన్లు ఎవరు పడితే అసలు ఇంటర్వ్యూలో అడగని క్వశ్చన్లు అవి కాదండి ఉండేది. దాంట్లో వెరీ లేటెస్ట్ క్వశ్చన్స్ అండ్ నీట్గా అడిగే క్వశ్చన్స్ ఎగ్జాక్ట్లీ అవన్నీ కూడా రెడీగా పెట్టేసి ఉంటాయి. యా, ఇప్పుడు చెప్పండి అండి క్వశ్చన్. సరే 90 అవర్స్ లో రియల్ టైం ప్రాజెక్ట్స్ ఏమైనా చెప్తారా? యా, ఇప్పుడు కోర్స్ కంటెంట్ కవర్ చేస్తున్నాను, అప్పుడు చూస్తే మీకు తెలిసిపోతుంది. ఓకేనా? యా, ఇది కోర్స్ కంటెంట్ అండి. ఓకే, కోర్స్ కంటెంట్లో ఆల్మోస్ట్ లైక్ ఒక 25 మాడ్యూల్స్గా డిసైడ్ చేస్తాం. అంటే ఇది సేమ్ ఆర్డర్లో వెళ్ళము, బట్ ఇవన్నీ డిస్కస్ చేస్తాం. ఏమేమి డిస్కస్ చేస్తామో చూడండి ఒకసారి. సింపుల్గా చెప్పేస్తాను. ఫస్ట్ ప్రీ రిక్విజిట్స్, అసలు మోనోలిథిక్ అప్లికేషన్స్ అంటే ఏంటి, మైక్రో సర్వీసెస్ అంటే ఏంటి, ఏపీఐ అంటే ఏంటి, వెబ్ సర్వీస్ అంటే ఏంటి, రెస్ట్ ఏంటి, సోప్ ఏంటి, ఏపీఐ లైఫ్ సైకిల్ ఏంటి, లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్వైర్మెంట్స్, ఎన్ని ఎన్వైర్మెంట్స్ ఉంటాయి, ఏ ఎన్వైర్మెంట్ దేనికి వాడతారు, ఇవన్నీ జనరిక్ టాపిక్స్ అండి. యాక్చువల్గా జనరల్గా ఏం చేస్తారంటే చాలామంది బయట నేర్చుకొని రమ్మని చెప్తారు, బయట నేర్చుకుని వచ్చేటప్పుడు డెప్త్ ఉండట్లేదు. అందుకని ఐ హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ ప్రీ రిక్విజిట్స్. ఇవి కంపల్సరీగా నేను కవర్ చేస్తాను. ఏపీఐ లైఫ్ సైకిల్, డిఫరెంట్ ఎన్వైర్మెంట్స్. తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్ మ్యూల్సాఫ్ట్ తోటే ఎక్కువగా మనం రెస్ట్ ఏపీఐస్ డెవలప్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా హెచ్టిటిపి గురించి మనం తెలుసుకోవాలన్నమాట. ఆ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, రిక్వెస్ట్ ఎలా ఉంటుంది, దాని కోడ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా. అందుకని అదంతా కూడా డిస్కస్ చేస్తాం. తర్వాత ఎక్కువగా మ్యూల్సాఫ్ట్లో హ్యాండిల్ చేసే డేటా ఫార్మాట్స్ జేసన్, సిఎస్వి, ఎక్స్ఎంఎల్. ఈ 3 డేటా ఫార్మాట్స్ గురించి కూడా విల్ ట్రై టు డిస్కస్. ఆ తర్వాత మ్యూల్సాఫ్ట్ ఇంట్రడక్షన్. ఓకే, జస్ట్ మ్యూల్సాఫ్ట్ అంటే ఏంటి, మ్యూల్సాఫ్ట్ ముందు ఎలా ఉండే సిస్టమ్స్, వాటిలో ప్రాబ్లమ్స్ని మ్యూల్సాఫ్ట్ ఎలాగా ఓవర్కమ్ చేసింది, ఆర్కెస్ట్రేషన్ అంటే ఏంటి, ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, ఎన్రిచ్మెంట్ అంటే ఏంటి, మ్యూల్సాఫ్ట్ ఎలాగ ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేయగలిగింది, ఈ ముందు ప్రాబ్లమ్స్ అన్నింటినీ. అండ్ దెన్ ఈ ఆర్కెస్ట్రేషన్, ట్రాన్స్ఫర్మేషన్, ఎన్రిచ్మెంట్స్ ఎలా చేయొచ్చు. ఓకే, తర్వాత స్టూడియో, ఎనీ పాయింట్ స్టూడియోలో ఇప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం కదా, ఇది ఎనీ పాయింట్ స్టూడియో అంటే. దీంట్లో మోస్ట్ ఆఫ్ ద టైం మ్యూల్సాఫ్ట్ డెవలపర్ ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఈ పర్టికులర్ స్టూడియోలో అనమాట. మ్యూల్సాఫ్ట్ ఇక్కడ రైట్ సైడ్ నుంచి డ్రాగ్ చేస్తాం, డ్రాప్ చేసుకోవడం, ఇదంతా కూడా ఇక్కడ వర్క్ చేసుకుంటాం అనమాట. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ స్టూడియో గురించి మొత్తం కూడా మనకి డీటెయిల్గా ఏ ఫీచర్స్ వాడాలి, ఎలా వాడాలి అని మొత్తం కూడా చూడాలి. దాంతోపాటు ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ అని ఉంటుంది, క్లౌడ్ బేస్డ్ది. అక్కడ క్లౌడ్ బేస్లో ఏం చేస్తామో దాని గురించి కూడా ఐడియా ఉండాలి. అక్కడ మినిమం ఇంట్రడక్షన్ ఈ పార్ట్లో చేస్తాం అనమాట యాక్చువల్గా. ఆ తర్వాత మ్యూల్ ఈఎస్బి బేసిక్స్, అంటే మ్యూల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, ప్రాజెక్ట్ మ్యూల్ మెసేజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత లోపల ఫ్లోస్ అని ఉంటాయి ఎలాగా, స్టూడియో లోపల డీటెయిల్గా డిస్కస్ చేయడము, తర్వాత ఏపీఐ ఎలా టెస్ట్ చేయాలి యాక్చువల్గా కూడా. ఓకే, పోస్ట్ మ్యాన్ ద్వారా ఎలా చేస్తాము అండ్ దాని గురించి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. తర్వాత మ్యూల్సాఫ్ట్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్, ఏ కాంపోనెంట్స్ ఎందుకు ఉన్నాయి, ఒక ప్రాజెక్ట్ రన్ చేసిన తర్వాత లేకపోతే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు డీబగ్ ఎలా చేయాలి. తర్వాత డేటా లాంగ్వేజ్ ఇంట్రడక్షన్, ఇది ఇంట్రడక్షనే అండి. దీనికి సపరేట్గా మళ్ళీ సెషన్ ఉంటుంది, సెక్షన్ ఇంకొక సెక్షన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఉంటుంది. ఈ డేటా వీవ్ అనేది ఏంటి అని అంటే ఇట్స్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ మ్యూల్సాఫ్ట్. ఓకే, ఇన్ మ్యూల్సాఫ్ట్ టు డూ ద ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ ఎన్రిచ్మెంట్స్ అనమాట. ఓకే, చాలా మంది డేటా వీవ్ చాలా కాంప్లెక్స్ అది అనుకుంటారు. డేటా వీవ్ జావాను, పైథాను వీటితో పోల్చుకుంటే చాలా ఈజీ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే 70 to 80% ఆఫ్ ద టైం డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంటుంది. ఒక 10 to 20% ఆఫ్ ద టైం ఆర్ 10 to 20% ఆర్ 30% ఆఫ్ ద టైం ఈ డేటా వ్యూ ట్రాన్స్ఫర్మేషన్స్ రాయాలి. ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలా రాయాలి, ఏంటి, ఎలా మనం సాల్వ్ చేయాలి, ఎలా థింక్ చేయాలి, అదంతా కూడా నేను ఒక 5 to 6 అవర్స్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆబ్వియస్లీ విల్ బికమ్ ఏ ప్రో. దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్ యాక్చువల్గా కూడా. నెక్స్ట్ డిప్లాయ్మెంట్లో కూడా స్ట్రాటజీస్ ఉంటాయి. అంటే ఎక్కడ డిప్లాయ్ చేయాలి మన మ్యూల్సాఫ్ట్ అప్లికేషన్, మన ఓన్ సర్వర్లో చేయాలా, లేకపోతే క్లౌడ్ హబ్లో చేయాలా, లేకపోతే ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. దాంట్లో 3 స్ట్రాటజీస్ డిస్కస్ చేస్తామండి. ఒకటి ఆన్ ప్రెమిసెస్, ఒకటి హైబ్రిడ్ డిప్లాయ్మెంట్ మోడల్, ఒకటి క్లౌడ్ హబ్. ఈ 3 కూడా డిస్కస్ చేస్తాం. తర్వాత మనము మ్యూల్సాఫ్ట్ యూటిలైజ్ చేసుకొని రెస్ట్ సర్వీసెస్ క్రియేట్ చేస్తాము. మళ్ళీ వేరే రెస్ట్ సర్వీస్ ఏదైనా ఉంటే వాటిని కన్జ్యూమ్ చేస్తాం యాక్చువల్గా కూడా. ఓకే, అది కూడా డిస్కస్ చేస్తాం, అది ఎలా చేయాలి ఎఫిషియెంట్గా అనేది. అండ్ సోప్ సర్వీసెస్ క్రియేట్ చేయము, మోస్ట్లీ కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటాము. ఎప్పుడన్నా రేర్ సర్వీసెస్ సోప్లో ఉంటాయి కదా, ఓల్డ్ సర్వీసెస్, లెగసీ సిస్టమ్స్, ఆ సోప్ సర్వీసెస్ని మనం ఎలా కన్జ్యూమ్ చేసుకోవాలి అనేది కూడా విల్ ట్రై టు సీ ఇట్ ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్ ఫైల్, ఎఫ్టిపి, ఎస్ఎఫ్టిపి. ఓకే, 3 కనెక్టర్స్ ఉంటాయి. అంటే మనకి జనరల్గా ఏంటంటే ఎఫ్టిపి సర్వర్స్ అని, ఎస్ఎఫ్టిపి సర్వర్స్ అని ఇక్కడ ఫైల్స్ సేవ్ చేసుకునే దానికి ఉపయోగపడే అప్లికేషన్స్ అనమాట అవి.
ఆ అప్లికేషన్స్ నుంచి ఫైల్ రీడ్ చేసుకొని మనం డేటా ఎలాగా మనం ట్రాన్స్ఫార్మ్ చేసి మళ్ళీ వేరే సిస్టమ్కి ఎలా పంపించాలి అనేది ఈ పర్టికులర్ పాయింట్లో డిస్కస్ చేసుకుంటాం. ఒక సెకండ్ అండి. పవన్ మరువాడ ఐ థింక్ వీడియో ఆన్ అయిందండి, ప్లీజ్ స్విచ్ ఆఫ్ ఇట్. యాక్చువల్లీ ఓకే, ఫైల్ ఎఫ్టిపి ఎస్ఎఫ్టిపి దీంట్లో మనం ఒకటి నేర్చుకున్నాం అనుకోండి, ఒక 3 కూడా కొంచెం సిమిలర్గా ఉంటాయి. ఆ సిమిలారిటీస్ ఏంటి, వాటి డిఫరెన్సెస్ ఏంటి, ఎలాగా మొత్తం ఎప్పుడు ఏది వాడాలి, ఇదంతా కూడా ఈ సెక్షన్లో డిస్కస్ చేస్తాం. ఇది కూడా వెరీ వెరీ ఫ్రీక్వెంట్ రిక్వైర్మెంట్ ఇన్ ద మార్కెట్. ఓకే, ఇంటిగ్రేషన్స్లో. ఓకే, తర్వాత డేటాబేస్. ఓకే, MySQL డేటాబేస్ తీసుకొని ఆ డేటాబేస్ కనెక్ట్ ఎలా వాడాలి, బెస్ట్ ప్రాక్టీసెస్ దాని మీద ఎలాగా, దాంట్లో డిఫరెంట్ ఆపరేషన్స్ సెలెక్ట్, అప్సెట్, అప్డేట్, ఇన్సర్ట్, బల్క్ ఇన్సర్ట్ ఇవన్నీ కూడా ఎలా వాడాలి ఏంటి అనేది కూడా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ ఒక ప్రాపర్టీస్ అని ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మల్టిపుల్ ఎన్వైరన్మెంట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మల్టిపుల్ సిస్టమ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవేటీకి ఒక సిస్టమ్ వాడతారు, అంటే ఈవేటీ అంటే ఏంటి ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. బట్ అక్కడ ప్రతి ఎన్వైరన్మెంట్కి ఒక ప్రాపర్టీ వాడతాం కాబట్టి కంపల్సరీగా కూడా ప్రాపర్టీ ఫైల్ వాడతాం. అక్కడ ఎలా వాడాలి, అవి ఎలా చేయాలి అనేది మొత్తం ఇక్కడ ఈ సెక్షన్లో ప్రాక్టికల్గా చూస్తాము. ప్లస్ ఇప్పుడు ఈ పాస్వర్డ్స్ ఇలాంటివి ఉంటే అవి ఎలా సెక్యూర్ చేసుకోవాలి, అక్కడ మన ప్రాపర్టీ ఫైల్ అక్కడ పెట్టేయడం కాకుండా ప్లెయిన్గా ఎలా సెక్యూర్ చేసుకోవాలి అదంతా కూడా చూస్తాం అన్నమాట. తర్వాత ఆబ్జెక్ట్ స్టోర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, ఆబ్జెక్ట్ స్టోర్ కాన్సెప్ట్లో కూడా 2 ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్, ఒకటి OAuth టోకెన్ సంబంధించిన ఎగ్జాంపుల్, రియల్ టైంలో ఎక్కువగా మనకి యూజేజ్లోకి వచ్చే ఎగ్జాంపుల్, తర్వాత ఇంకోటి వాటర్ మార్కింగ్ ఎగ్జాంపుల్. ఈ 2 ఎగ్జాంపుల్స్ కూడా ఫస్ట్ థియరిటికల్గా డిస్కస్ చేసుకొని ప్రాక్టికల్గా ఈ 2 ఎలా చేయాలో డెమాన్స్ట్రేషన్ చూస్తాం అండ్ యూస్ కేసు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట అక్కడ. ఆ తర్వాత స్కాటర్ గ్యాదర్, చాయిస్ రూటర్, ఈ 2 కూడా ఎక్కువగా క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. స్కాటర్ గ్యాదర్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తుంటాయి. దాన్ని డీటెయిల్డ్గా అది ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ టైంలో వాడాలి, ఏ టైంలో ఏది వాడాలి, ఏ టైంలో వాడకూడదు అంతా కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మెసేజింగ్ సర్వీసెస్. జనరల్గా ఇప్పుడు యాక్టివ్ ఎంక్యూ కానీ, లేకపోతే కాఫ్కా కానీ, లేకపోతే ఎనీ పాయింట్ ఎంక్యూ అని, లేకపోతే IBM ఎంక్యూ అని, ఇట్లాగా చాలా వరకు క్యూ బేస్డ్ కమ్యూనికేషన్ కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఇంటిగ్రేషన్ ప్యాటర్న్స్ అనమాట. క్యూ బేస్డ్ కమ్యూనికేషన్, ఎగ్జాక్ట్లీ క్యూ అండ్ టాపిక్ బేస్డ్. దానికోసంగా కంపల్సరీగా కూడా మనకి JMS అని కనెక్టర్ ఉంటుంది. ఆ JMS కనెక్టర్లో క్యూ అంటే ఏంటి, టాపిక్ అంటే టోటల్గా దీని గురించి ఒక ఇంట్రడక్షన్ పార్ట్ నుంచి మీరు ఒక మీడియం లెవెల్ ఎక్స్పీరియన్స్ ఆర్ నాలెడ్జ్ ఇచ్చే విధంగా ఈ పర్టికులర్ కనెక్టర్ కూడా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. దాంట్లో ఒక మెసేజ్ని ఎలా పబ్లిష్ చేయాలి, ఎలా కన్జ్యూమ్ చేసుకోవాలి, తర్వాత అక్నాలెడ్జ్మెంట్ ఎలా పంపించాలి, ఇవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. తర్వాత డేటా వ్యూ. యాక్చువల్లీ డేటా వ్యూ కాన్సెప్ట్స్ ఫస్ట్ మొత్తం కాన్సెప్ట్స్ ఒక 20-25 ఫంక్షన్స్ ఉంటాయండి. ఆ 20-25 ఫంక్షన్స్ నేర్చేసుకుంటాం విడివిడిగా. ఓకే, ఆ తర్వాత ప్రాక్టికల్గా ఒక 25 ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్కువగా ఇంటర్వ్యూస్లో అడిగే క్వశ్చన్స్ కానీ, లేకపోతే ప్రాక్టికల్గా మనకి హెల్ప్ అయ్యే విధంగా ఉండే ఎక్సర్సైజెస్ ఒక 25 to 30 ఎక్సర్సైజెస్ చేస్తాం. డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఇది ఎందుకు చేస్తున్నాం, ఇది ఎలా చేస్తాం, దీన్ని ఎలా చేయొచ్చు అని చెప్పి డీటెయిల్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ ఒక 6 to 7 hours పడుతుంది మొత్తం ఓవరాల్గా మనకి. తర్వాత ఎర్రర్ హ్యాండ్లింగ్లో మళ్ళీ 4 కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ 4 కాంపోనెంట్స్ ఎలా వాడాలి ఏంటి, తర్వాత ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎలా స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి, తర్వాత గ్లోబల్ ఎర్రర్ హ్యాండ్లర్ అని ఉంటుంది, అది ఎలాగా కాన్ఫిగర్ చేయాలి. దీంట్లోనే వ్యాలిడేషన్స్ అని ఒక మాడ్యూల్ ఉంటుంది బేసికల్లీ, అది కూడా ఎలా వాడాలి కూడా చూస్తాం ఎర్రర్ హ్యాండ్లింగ్ సంబంధించి. తర్వాత యూనిట్ టెస్ట్ కేసెస్ రాయాల్సి వస్తుంది. ఇది కూడా మనం యూనిట్ టెస్ట్ కేసెస్ ఎలా చేయాలి అని చెప్పి రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది. ఆ రికార్డింగ్ ఆప్షన్ ఎలా యూటిలైజ్ చేయాలి అండ్ మాన్యువల్గా కూడా ఎలా చేయాలి, అంటే ఏ ఇన్స్టెన్సెస్లో మాన్యువల్గా వెళ్ళాలి, ఏ ఇన్స్టెన్సెస్లో రికార్డింగ్కి వెళ్ళొచ్చు, అంతా కూడా డీటెయిల్గా ఈ పర్టికులర్ సెక్షన్లో డిస్కస్ చేస్తాం. తర్వాత API-led కనెక్టివిటీ. ఓకే, API-led కనెక్టివిటీ ఆర్కిటెక్చర్ ఎక్కువగా ఫాలో అవుతారు MuleSoft ప్రాజెక్ట్స్లో. ఇది MuleSoft ప్రపోజ్ చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ అనమాట. ఈ ఆర్కిటెక్చర్ ఫాలో అయ్యి ఎన్ని APIs రెడీ చేస్తాము ఏంటి, ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా ఒక ప్రాక్టికల్ యూస్ కేస్ తీసుకొని అండ్ దెన్ విల్ డిస్కస్ ఇట్ ఇన్ వెరీ డీటెయిల్. ఇది మొత్తం కూడా థియరిటికల్గా ఉంటుంది అనమాట. బట్ ఇంటర్వ్యూలో కానీ, లేకపోతే మీరు లోపలికి వెళ్ళినప్పుడు కానీ, ఆర్కిటెక్ట్తో కానీ, టీమ్ లీడ్స్తో కానీ, లేకపోతే కొలీగ్స్తో కానీ డిస్కస్ చేసేటప్పుడు ఏదో ఒక టైంలో ఈ డిస్కషన్స్ అవసరం అవుతూనే ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత
డిజైన్ ఏపీఐస్ యాక్చువల్గా కూడా. ఓకే, అంటే ఏంటి, ర్యామిల్ యూటిలైజ్ చేసుకుని, ర్యామిల్ అని ఇంకొక మోడలింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఈ మోడలింగ్ లాంగ్వేజ్ యూటిలైజ్ చేసుకుని ఏపీఐ స్పెసిఫిక్. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ఏపీఐ లైఫ్ సైకిల్, డిజైన్ చేయడం ఫస్ట్ యాక్చువల్గా కూడా. ఇది ఎక్కడ చేస్తామంటే ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్లో డిజైన్ సెంటర్ అని ఉంటుంది. ఆ ర్యామిల్ అనే ఒక లాంగ్వేజ్ యూటిలైజ్ చేసుకొని, ఇది సింపుల్ ఇంగ్లీష్ లాగే ఉంటుంది, ఇదేం పెద్ద కాంప్లికేటెడ్ కాదు. ఇది ఒక 3 to 4 days ప్రాక్టీస్ చేశారంటే ఆటోమేటికలీ విల్ బి మీడియం టు హై నాలెడ్జబుల్ పర్సన్ అనమాట యాక్చువల్గా. ఆ తర్వాత మన ఏపీఐస్ని సెక్యూర్ చేయాలి. ఈ ఏపీఐస్ సెక్యూర్ చేసేదానికి ఇక్కడ చాలా పాలసీస్ ఉంటాయి. సెక్యూర్ చేయడమే కాదు, కొన్ని కాంప్లైన్స్ రిలేటెడ్ కూడా పాలసీస్. ఈ పాలసీస్ అన్ని అంటే బేసిక్ ఆఫ్ క్లయింట్ ఐడి ఎన్ఫోర్స్మెంట్, జేడబ్ల్యూటీ పాలసీ, రేట్ లిమిటింగ్, వర్క్ పాలసీ, స్పైక్ కంట్రోల్, వైట్ లిస్టింగ్, బ్లాక్ లిస్టింగ్, జేసన్, ఎక్స్ఎంఎల్, థ్రెట్ ప్రొటెక్షన్ పాలసీస్. రియల్ టైంలో వర్క్ చేసిన వాళ్ళకి కూడా ఇంత నాలెడ్జ్ ఉండదు. అలాంటి రేంజ్కి ఈ పాలసీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కంపల్సరీ ఇంటర్వ్యూలో పాలసీస్ మీద క్వశ్చన్స్ గ్యారెంటీగా ఉంటాయి, లేకుండా ఉండవు. ఇవి నేర్చుకుంటే యూ కెన్ ఆన్సర్ దమ్ ఇన్ ఏ వెరీ డీటెయిల్ మ్యాన్. తర్వాత మనకి సీక్వెన్షియల్ ప్రాసెసింగ్ చేయాలంటే ఫర్ ఈచ్ వాడుకోవచ్చు. ప్యారలల్గా ప్రాసెసింగ్ చేయాలంటే డేటాని ప్యారలల్ ఫర్ ఈచ్ వాడవచ్చు. బ్యాచ్ ప్రాసెసింగ్ అంటే హ్యూజ్ డేటా ఉన్నప్పుడు బ్యాచ్ ప్రాసెసింగ్ వాడాలి. తర్వాత అసింక్రనస్ మోడ్ కమ్యూనికేషన్ చేయాలంటే అసింక్రనస్ స్కోప్ వాడాలి, ట్రై స్కోప్, అంటిల్ సక్సెస్ఫుల్. ఇవి ఇంపార్టెంట్, రెగ్యులర్గా వర్క్లో కంపల్సరీ అవసరం అయ్యాయి. అండ్ ఇంటర్వ్యూలో కూడా క్వశ్చన్స్ ఎక్కువ పడుతూ ఉంటాయి. అందుకని వీటిలో డెప్త్లోకి వెళ్తాం అనమాట. ఇది ఒక్కొక్క దానికి ఒక 1.5 to 2 hours పట్టుద్ది. ఈజీగా 1.5 to 2 hours డిస్కస్ చేస్తాం ఒక్కొక్క దానికి. ఆ తర్వాత ఇంపార్టెంట్ కూడా ఇది కూడా సేల్స్ ఫోర్స్ కనెక్టర్. మనం సేల్స్ ఫోర్స్ కనెక్టర్ మీద వర్క్ చేస్తామని చెప్పగానే వాళ్ళు ఏ కనెక్షన్ టైప్స్ వర్క్ అయ్యారు, తర్వాత ఏ ఆపరేషన్స్ వాడారు, ఇలాంటివన్నీ వస్తాయి. కాబట్టి దీంట్లో కూడా కొంచెం ఎక్కువ డెప్త్ డీటెయిల్గా వెళ్తాను. దీంట్లో కాంపోజిట్ కనెక్టర్ అని ఒకటి సపరేట్గా ఉంటుంది. కొంచెం అందరికీ ఆపర్చునిటీ రాదు కానీ, బట్ ఇది కూడా ఎలా చేయాలి. తర్వాత దీంట్లో కూడా ఈవెంట్ బేస్డ్ ప్రాసెసింగ్ అని ఒకటి ఉంటుంది, అది ఎలా చేయాలి. ఆ తర్వాత రెగ్యులర్ సేల్స్ ఫోర్స్ ఆపరేషన్స్. నెక్స్ట్ సేల్స్ ఫోర్స్ సిస్టమ్ తోటే ఎక్కువగా బేసిక్ ఆథెంటికేషన్ ఓఆత్ జేడబ్ల్యూటీ ద్వారా కనెక్ట్ అవుతారు అనమాట. ఎక్కువ మామూలుగా క్లాసెస్లో ఇది ఒక్కటి చూపించేస్తారు, బట్ ఐ వాంటెడ్ టు షో ఓఆత్ జేడబ్ల్యూటీ యాజ్ వెల్. అంటే 2 కనెక్షన్ టైప్స్ తెలిస్తే మనకి ఏ టైంలో ఏది అవసరం అని చెప్పి క్లియర్గా ఐడియా ఉంటుంది. ఓకే, సేల్స్ ఫోర్స్ కనెక్టర్ కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత మోస్ట్ ఆఫ్ ద డిప్లాయ్మెంట్స్ ఎప్పుడు కూడాను మామూలుగా జనరల్గా డైరెక్ట్గా మనం డిస్కస్ చేసినట్టుగా డైరెక్ట్గా వెళ్ళి డిప్లాయ్ చేస్తాం అనమాట. యూ హ్యావ్ టు డిప్లాయ్ యువర్ అప్లికేషన్స్ త్రూ ఏ సిఐసిడి పైప్ లైన్. ఓకే, ఆ సిఐసిడి పైప్ లైన్లో డిప్లాయ్ చేసేటప్పుడు మనం ఒక ఎలా చేయాలో అందుకని జెంకిన్స్ యూటిలైజ్ చేసుకొని జెంకిన్స్ పైప్ లైన్ ద్వారా ఆ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకొని సిఐ అంటే ఏంటి, సిడి అంటే ఏంటి, తర్వాత కోడ్ రిపాజిటరీ, రిమోట్ రిపాజిటరీస్ అంటే ఏంటి, ఇవి వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ దెమ్ అండ్ ఎలా చేస్తాము, ఆ పైప్ లైన్ బిల్డ్ చేసి ఆ పైప్ లైన్ ద్వారా ఒక అప్లికేషన్ని మన క్లౌడ్ హబ్లో కానీ లేదా ఆన్ ప్రెమిసెస్లో కానీ ఎలా డిప్లాయ్ చేస్తాం అన్నది కూడా ఇక్కడ డీటెయిల్గా ఈ సెక్షన్లో చూస్తాం అన్నమాట. నెక్స్ట్, ఈ మధ్య కాలంలో కొంచెం ఏడబ్ల్యూఎస్ S3 సిస్టమ్స్ కూడా ఎక్కువ వాడుతున్నారు. అందుకని ఆ ఏడబ్ల్యూఎస్ S3 కనెక్టర్ యూటిలైజ్ చేసుకొని ఎలా చేయాలి ఏంటి అనేది, దాంట్లో ఆ కనెక్టర్ ఎలా వాడాలని చెప్పి మొత్తం దాని గురించి డెమో ఎగ్జాంపుల్. ఆ తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో HTTPS వాడతాం అనమాట. HTTPSలో 1-way TLS 2-way TLS అని ఉంటుంది. యాక్చువల్గా ఇది కూడా మంచి కాన్సెప్ట్, బాగా ఇది జనరిక్ కాన్సెప్ట్. అది MuleSoftలో ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుని ఎలా వాడాలి అండ్ ఇంటర్వ్యూస్లో కూడా ఖచ్చితంగా నేనైతే క్వశ్చన్స్ అడుగుతాను గ్యారంటీగా కూడా. అట్లీస్ట్ ఒక 4-5 years ఉందంటే ఈ క్వశ్చన్స్ ఎక్కువగా కూడా ఖచ్చితంగా అడుగుతాను. నెక్స్ట్, ఇప్పుడున్న పరిస్థితుల్లో క్లౌడ్ హబ్ 1.0 నుంచి 2.0కి చాలా సిస్టమ్స్, చాలా కంపెనీస్ మైగ్రేట్ అవుతా ఉన్నాయి. ఓకే, ఆ క్లౌడ్ హబ్ 1.0కి 2.0కి డిఫరెన్సెస్ ఏంటి, అక్కడ ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి, ఇంటర్వ్యూలో డిఫరెన్సెస్ అడిగినప్పుడు ఎలా చెప్పాలి ఏంటి అనేది కూడా మొత్తం ఇక్కడ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్, మనం రీకనెక్షన్ స్ట్రాటజీ అని, కనెక్షన్ పూలింగ్ అని, లోడ్ బ్యాలెన్సర్ కాన్సెప్ట్, ఏపీఐ గేట్, ఇవన్నీ జనరిక్ కాన్సెప్ట్స్. ఇవన్నీ కూడా మొత్తం డీటెయిల్గా MuleSoftలో ఎలా యూటిలైజ్ చేయాలి, జనరిక్గా వాటి యొక్క రీజన్ ఎందుకు వాడుతున్నాము ఏంటని, ఇవన్నీ కాన్సెప్ట్స్ మొత్తం డీల్ చేస్తాం. హారిజాంటల్ స్కేలింగ్ అంటే ఏంటి, వెర్టికల్ స్కేలింగ్ అంటే ఏంటి, ట్రబుల్ షూటింగ్ ఎలా చేయాలి, లాగ్ లెవెల్స్ని బట్టి. ఓకే, ఒక ఎర్రర్ వచ్చింది, దాని ట్రబుల్ షూటింగ్ ఎలా చేయాలి, తర్వాత డీటెయిల్ లాగ్స్ కావాలంటే ఎలా ఎనేబుల్ చేసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను చెప్పాను కదా, 4.4.0 నుంచి 4.8కి ఆర్ 4.6కి మైగ్రేట్ చేయాలి, జావా 8 నుంచి జావా 17కి మైగ్రేట్ చేయాలి అప్లికేషన్స్ని. ఇవి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. అందుకని దాని మీద కూడా ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి మనం మొత్తం ప్రాక్టికల్గా ఎలా చేయాలో తెలుసుకుంటాం. కాబట్టి ఇంటర్వ్యూలో ఆర్ రెజ్యూమ్లో మీరు యాడ్ చేసుకుంటే యూ విల్ బీ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ హౌ యూ డిడ్ ఇట్ ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత MuleSoftలో మేవన్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ మేవన్ బేసిక్స్, దాని యొక్క యూజేజ్ ఎలా చేయాలి అని చెప్పి మనకి ఇది క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో రావు, కానీ ప్రాక్టికల్గా వర్క్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ దీని మీద మనకు కొంచెం నాలెడ్జ్ ఉండకపోతే యూ విల్ ఫేస్ ఎ లిటిల్ డిఫికల్టీ. సో అందుకని ఇది కూడా ఇంక్లూడ్ చేస్తాం అన్నమాట.
తర్వాత ఏపీఐ టెస్టింగ్ విత్ పోస్ట్‌మ్యాన్ అండ్ పోస్ట్‌మ్యాన్‌లో కలెక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ తర్వాత ఎన్వైరన్మెంట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇదంతా కూడా కొంచెం డీటెయిల్‌గా పోస్ట్‌మ్యాన్ గురించి కూడా కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కర్ల్స్ ఎలా వాడాలి ఇలాంటివన్నీ కూడా డీటెయిల్‌గా చూస్తాం. ఆ తర్వాత రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు మీరు ఒక 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టారు. మీరు ఎలా ప్రాజెక్ట్స్ పెట్టుకోవాలి, ఏం పెట్టుకోవాలి అని కన్‌ఫ్యూజన్ చాలా మందికి ఉంటది కదా! అది ఎలా పెట్టాలి? ఒక రియల్ టైమ్ ప్రాజెక్టు చెప్తే మళ్ళీ ఒకటే పెడితే 4 ఇయర్స్ ఒకటే చేసామంటే కూడా నమ్మశక్యంగా ఉండదు కాబట్టి, అందుకని ఏం చేస్తామంటే ఒక 2 రియల్ టైమ్ యూజ్ కేసెస్ తీసుకొని మీరు ప్రెజెంట్ చేసేటప్పుడు వాళ్ళకి ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి, ఏమేం చేశారు, ఎలా వాడారు, ఇదంతా కూడా డీటెయిల్‌గా ఒక్కొక్క ప్రాజెక్ట్ గురించి ఒక 1.5 to 2 అవర్స్ డీటెయిల్‌గా డిస్కస్ చేస్తానన్నమాట. మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనకొచ్చు కాబట్టి ఆబ్వియస్‌లీ యూ విల్ బి ఏబుల్ టు డూ ఇట్ ఎగ్జాక్ట్‌లీ. 2 ప్రాజెక్ట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మొత్తం ఓవరాల్. తర్వాత ఆల్రెడీ ఒక 10 అవర్స్ కంటెంట్, రికార్డెడ్ కంటెంట్ ఉంది. ఏంటంటే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అన్నమాట. ఏం చేసాము? MuleSoft డెవలపర్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్. ఒక రెజ్యూమ్ అవుట్‌స్టాండింగ్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇంటర్వ్యూ కాల్స్ లింక్డ్ఇన్, నౌకరీ ఆర్ అదర్ ప్లాట్‌ఫార్మ్స్ యుటిలైజ్ చేసుకొని ఎలా తెచ్చుకోవాలి, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ వైస్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ సెపరేట్‌గా పీడీఎఫ్స్ రెడీ చేసేసి ఆ పీడీఎఫ్స్ మీకు సప్లై చేస్తాం. ఓకే. ఇవి యుటిలైజ్ చేసుకొని మీరు నేర్చుకొని ఈ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేసుకొని కరెక్ట్‌గా ఇంటర్వ్యూకెళ్తే 80-90% ఆఫ్ ద టైమ్ యూ విల్ బి గెట్టింగ్ సెలెక్టెడ్ అండి ఫర్ షూర్ ఇఫ్ యూ డూ ఇట్ ప్రాపర్‌లీ. 100% అని ఎందుకు చెప్పట్లేదంటే అది కూడా మీ ఎఫర్ట్స్ మీద డౌట్ యాక్చువల్‌గా. అంతేగాని నా ఎఫర్ట్స్ మీద అయితే నాకు డౌట్ లేదు. ఎందుకంటే నేను ప్యానెల్‌లో కూడా ఉంటాను. నేను అటెండ్ అవుతా ఉంటాను. ఎవ్రీ ఇయర్ కనీసం నేను ఒక 5-6 ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతాను. నేను కంపెనీ మారినా మారకపోయినా. ఎందుకు అటెండ్ అవుతానంటే టు టెస్ట్ మై నాలెడ్జ్ అండ్ ఈ ఇయర్ కాన్సెప్ట్స్ ఏం యాడ్ చేస్తే బాగుంటది అనే దానికి కంపల్సరీ ఎప్పటికెప్పుడు రివైజ్ చేసుకుంటాం. లాస్ట్ 3 మంత్స్‌కి కరిక్యులమ్‌కి ఇప్పుడున్న కరిక్యులమ్‌కి ఒక 20 అవర్స్ తేడా వచ్చింది ఎగ్జాక్ట్‌లీ. ఓకే. 20 అవర్స్ వచ్చింది. ఇంకొకటి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ యాక్చువల్‌గా కూడా. ఇప్పుడే అడిగారు కదా! స్ట్రీమింగ్ అండ్ ది ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ అని ఒక 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ కూడా విల్ బి ఇంక్లూడింగ్ ఇట్. బట్ కరిక్యులమ్‌లో అఫీషియల్‌గా నేను ఇంక్లూడ్ చేయలా. బట్ ఐ విల్ టీచ్ ఇట్ ఇన్ ద క్లాసెస్. అవి అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో డిస్కస్ చేస్తా. ఓకే. ఏంటనేది ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ ఇన్ MuleSoft. ఏంటండి? సార్ మీరు మావెన్ బేసిక్స్ స్ట్రీమింగ్. అండ్ ఇట్స్ యూసేజ్ ఇన్ MuleSoft ఎకోసిస్టమ్ అన్నారు. మావెన్ అనేది జెంకిన్ కాన్సెప్ట్ కదా సార్? అవునండి. కానీ మనకి రెగ్యులర్‌గా అవసరం అండి దీంట్లో యాక్చువల్‌గా కూడా. లేదు పైప్‌లైన్‌లో సార్. పైప్‌లైన్‌లో ఇంటర్వ్యూలో కూడా వాడతారు. మావెన్ పైప్‌లైన్‌లో గురించి వాడతారు. కూడా. ప్లస్ ఈవెన్ మన ఎనీపాయింట్ స్టూడియోలో ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు కూడా ప్రాజెక్ట్ కూడా అలాగే ఉంటది. మేవెన్ ప్రాజెక్టే ఉంటది. ఆ మేవెన్ ప్రాజెక్ట్ అక్కడ పైప్‌లైన్‌లోనే కాకుండా స్టూడియోలో కూడా వాడుతున్నాం హానెస్ట్‌లీ. రన్ టైమ్ ఫ్యాబ్రిక్ చెప్తారు కదా సార్ మీరు? రన్ టైమ్ ఫ్యాబ్రిక్ చెప్పమండి యాక్చువల్‌గా కూడా. మీరు లేదనే చెప్పండి. మీకున్న 3-4 ఇయర్స్‌లో ఎన్ని డిప్లాయ్‌మెంట్ స్ట్రాటజీస్ వర్క్ చేస్తారండి? ఆల్రెడీ కానీ ఆన్ ఇప్పుడు ప్రిమిసెస్ రన్ టైమ్ కాదు. ఫ్యాబ్రిక్ ఒక సెకండ్ కంపల్సరీ అండి. అడుగుతున్నారు కదా ఒక్క సార్? సెకండ్. లేదండి. ఆన్ ప్రిమిసెస్ చెప్తున్నా, హైబ్రిడ్ చెప్తున్నా, క్లౌడ్ హబ్ చెప్తున్నా. ఇంకా రన్ టైమ్ ఫ్యాబ్రిక్ కూడా అడుగుతున్నారా అంటే అడిగితే లేదని చెప్పండి. నో ప్రాబ్లమ్ యాక్చువల్‌గా. అది కానీ లేకపోతే మిమ్మల్ని మాక్సిమం ఇంటర్వ్యూస్‌లో ఆర్‌టీఎఫ్ కంపల్సరీ అడుగుతున్నారు సార్ రన్ టైమ్ ఫ్యాబ్రిక్. నేను ఒక 5 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యానండి రీసెంట్ టైమ్స్‌లో. ఓకే. ఓకే. 5 ఇంటర్వ్యూస్‌లో ఎక్కడ అడగల. హుహుహు. రీసెంట్ టైమ్స్‌లో లాస్ట్ 1 మంత్ అటెండ్ అయ్యాను. లేదు సార్. ఐ యామ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇండియా. ఐ యామ్ టాకింగ్ అబౌట్ యూఎస్ సార్. రన్ టైమ్ ఫ్యాబ్రిక్ ఉందా అంటే లేదని చెప్పండి. నో ప్రాబ్లమ్. అండ్ ఆర్‌టీఎఫ్ డైరెక్ట్ అంటే ఇంటర్వ్యూలో కూర్చోబెట్టినప్పుడే డైరెక్ట్ సారీ డేటా వ్యూ ప్లే గ్రౌండ్‌లో వెళ్లి క్యాన్ వి స్టార్ట్ అని కోడింగ్ ఏవండి యాక్చువల్‌గా మీ పేరండి జగన్ గారా? జగన్ గారు. సార్. ఇప్పుడు నేను ఒక 300 పైన ఇంటర్వ్యూస్ చేసుంటాను. ఓకే. ఫస్ట్ హుహు. ఎవరిని డేటా వ్యూ అడగను యాక్చువల్‌గా. ఓకే. ఏం చేస్తామంటే ఫస్ట్ అన్ని కాన్సెప్ట్స్ వర్క్ చేసుకుంటూ ఫస్ట్ అడిగి అవి బాగా చెప్తుంటే తర్వాత లాస్ట్‌లో డేటా వ్యూ ఇచ్చి రాయమంటాం. ఒకటి ఫస్ట్ పాయింట్. అడిగినప్పుడు అసలు ఫస్టే బాగా చెప్పలేదనుకోండి. వాళ్ళ ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ గాని, లేకపోతే మనం అడిగిన క్వెషన్స్‌కి వాళ్ళు ఆన్సర్ చేయకపోతే అసలు డేటా వ్యూ దాకా కూడా వెళ్ళం. అక్కడే కట్ చేసేస్తాం. ఓకే. డేటా వ్యూ ఈస్ వన్ ఆఫ్ ది ఇప్పుడు మీరు అన్నీ బాగా చేసేసి డేటా వ్యూ బాగా చేయలేదు. మిమ్మల్ని అసలు తీసుకోరనుకున్నా మీ అప్రోచ్ చూస్తాడు ఫస్ట్ పాయింట్. అన్నీ చెప్పకుండా డేటా వ్యూ ఒక్కటే బాగా చేస్తారు. మిమ్మల్ని తీసుకుంటారా? తీసుకోరు. డేటా వ్యూ ఈస్ 10-20% వెయిటేజ్ ఇవ్వండి. అంతేగాని
100% వెయిటేజ్ డేటా వేవ్కి ఇవ్వమాకండి. దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్లీ. ఒకవేళ ఫస్ట్ డే ఇచ్చారు, ఆల్రెడీ మనం ఇక్కడ 30 ఎగ్జాంపుల్స్ 25 to 30 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేస్తున్నాము. ఇంకా అంతకంటే మీకు కావాల్సింది 99% మిగతాన్ని ప్రాక్టీస్ చేసినా కానీ డేటా వ్యూలోనే వీక్ ఉన్నాను సార్. అది నా ప్రాబ్లం. ఖచ్చితంగా ఎగిరిపోద్ది. అదే చెప్తాను, 6 అవర్స్ చెప్తాను యాక్చువల్గా కూడా. ఓకే, 6 అవర్స్ చెప్తున్నాం అంటే మీకు మనం ప్రాక్టీస్ చేసిన ఈ 30 కూడా ఏంటి, నేను ఇంటర్వ్యూస్లో అడిగేవి, నన్ను అడిగినవి అన్నీ ఇంక్లూడ్ చేసేవి. ఓకే, సో దాన్ని అన్ని ఒక ప్యాకేజ్ లాగా చేసి ఒక 30 ఎగ్జాంపుల్స్ 25 to 30 ఎగ్జాంపుల్స్ ఇదిగోండి. ఎన్ని ఫార్మాట్స్లో? మామూలుగా మిమ్మల్ని అడిగితే ఇంటర్వ్యూలో చేసిన ఒకటే అడుగుతారు, నేను XML CSV కూడా ఇంక్లూడ్ చేస్తున్నా. ఇంకా మీకు మిస్ అయ్యేదానికి ఎక్కడ ఉంది ఆప్షన్? ఇంకా లేదు. ఓకే, సో ఖచ్చితంగా అంటే నేను చెప్పేది అదే, మీరు కరెక్ట్గా ప్రాపర్గా ఫాలో అయితే 100% విల్ బి ఏబుల్ టు క్రాక్ ఇట్. ఇప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే ఇక్కడ వరకు చెప్తారు, ఓన్లీ ఇండివిజువల్గా మ్యాప్ ఫంక్షన్ ఏంటి, మ్యాప్ ఆబ్జెక్ట్ ఏంటి, ఫిల్టర్ ఏంటి ఇవన్నీ చెప్పేసి అయిపోయిందని చెప్తారు. ఇక్కడ మళ్ళీ సపరేట్గా ఇవి ఎందుకు డిస్కస్ చేస్తున్నా, కాంబినేషన్తో వర్క్ అవుతాయి. ఇప్పుడు 2 ఫంక్షన్స్ కలిపి ఒక దాంట్లో వాడడం, లేకపోతే 3 ఫంక్షన్స్ కలిపి ఒక దాంట్లో వాడడం, అది ఎలా బ్రేక్ చేసుకోవాలి, ఇంటర్వ్యూలో ఆ క్వశ్చన్ అడిగినప్పుడు దాన్ని ఎలా బ్రేక్ చేసి మీరు చేయాలి, ఏ ఫంక్షన్ ఎప్పుడు వాడాలి, ఇవన్నీ కూడా ఈ 30 ఎగ్జాంపుల్స్లో 25 ఎగ్జాంపుల్స్లో డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. అప్పుడు ఈజీగా మీరు క్రాక్ చేస్తాం. యా, చెప్పండి. Sir, you just mentioned that we have some huge number of connectors from MuleSoft side. So అవునండి. how many connectors are we covering as part of the ఒక 6 to curriculum? 7 చేస్తామండి. యాక్చువల్గా కూడా 300+ కనెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు 6 to 7 ఆర్ మాక్సిమం 8. ఇవి మీరు ప్రాపర్గా ప్రజెంట్ చేస్తే మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఒకవేళ యాక్చువల్గా ఇది కాకుండా కొత్త కనెక్టర్ వచ్చింది మీ ప్రాజెక్ట్లో అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను ఒక 10 కనెక్టర్స్ వర్క్ చేస్తుంటాను, అది కాకుండా కొత్త కనెక్టర్ వచ్చింది. I already have the experience of using almost 10+ connectors, which is regularly used or 80% or 90% of the time used in integration space. ఆ కొత్త కనెక్టర్ నేర్చుకోవడం, అది చేయడం చాలా ఈజీ. ఎందుకని? దే విల్ ఫాలో ఇంటు ద సేమ్ టెంప్లెట్. ఒక యూజర్ నేమ్ ఇస్తాం, పాస్వర్డ్ ఇస్తాం, ఏదో ఒక 2-3 కాన్ఫిగరేషన్ చేసి కనెక్ట్ అయిపోతాం. Okay. You got the point, right? If I wanted to cover all 300+ connectors, even I don't have the knowledge, ఎంత టైం పట్టుద్ది? కొత్త కనెక్టర్స్ చేసుకుంటూ టైం సరిపోద్ది. MuleSoftలో కొరవన్నీ నేర్చుకోవాలి. Yeah, if it's మన ఫోకస్ అంతా ఏంటంటే ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్స్లో 80% ఆఫ్ ద టైం FTP కానీ, డేటాబేస్ కానీ, సేల్స్ ఫోర్స్ కానీ, AWS S3 కానీ, తర్వాత ఫైల్ FTP SFTP అని చెప్పాను కదా, తర్వాత క్యూ బేస్డ్ కనెక్టర్స్ కానీ, ఇవి ఎక్కువగా వాడతారనమాట. అందుకనే అక్కడ మన ఫోకస్ అంతా కూడా, డెప్త్ అంతా కూడా. మీరు ఇంటర్వ్యూలో ప్రజెంట్ చేసేటప్పుడు కూడా వాట్ ఆర్ ద కనెక్టర్స్ యూ వర్క్ డన్ అంటే ఈ కనెక్టర్స్ చెప్తారు. అండ్ దీని మీద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ ఇంటర్వ్యూ ఎవరైనా ఉంటే వీళ్ళు ఎలా చేస్తారంటే మీరు ఏది వర్క్ చేశారో దాని మీద క్వశ్చన్స్ అడగాలి. అలా కాకుండా వాళ్ళకి వెరీ క్లియర్గా రిక్వైర్మెంట్ ఉంది, ఆ ప్రాజెక్ట్లో కంపల్సరీ ఇది లేకపోతే వాళ్ళు సర్వైవ్ అవ్వలేరు అని అనుకోండి. అలాంటి టైంలో మీకు దీని మీద ఎక్స్పీరియన్స్ ఉందా, అయితే మీరు మాకు సూట్ అవ్వరని రిజెక్ట్ చేస్తారు. లేకపోతే ఎలా అంటే మీకు ఉన్న నాలెడ్జ్ని యూటిలైజ్ చేసుకొని యూ కెన్ ఈజీలీ నేను వచ్చి టెస్ట్ చేశానండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లౌడ్ హబ్ మీద నాలెడ్జ్ ఉండింది, క్లౌడ్ హబ్ మీద మిమ్మల్ని టెస్ట్ చేశాను. మీరు ఇప్పుడు RTF ప్రాజెక్ట్ వచ్చింది, క్లౌడ్ హబ్లో డెప్త్లో నేర్చుకున్నాడు, RTF నేర్చుకోవడం ఎంతసేపు పట్టుద్ది? Yeah, if the process is same to use all the connectors, ఆల్మోస్ట్ then సేమ్. we are good. Yep. డెవలప్మెంట్ మొత్తం లాస్ట్లో డిప్లాయ్మెంట్ ఒక్కటే మారుద్ది. అది మారినప్పుడు అది ఒక్కటే ఏంది ఎంతసేపు పట్టుద్ది? ముందు ప్రాసెస్ అంతా మీకు ఆల్మోస్ట్ సిమిలరే కదా, 80 to 90%. You can tell them I haven't got an opportunity to work on RTF. I'm very lucky I got this opportunity in this project అని చెప్పి కొంచెం టైం తీసుకుంటారు, వేరే వాళ్ళతో పోల్చుకుంటే నేర్చుకుని మళ్ళీ చేసేస్తారు. యూ హ్యావ్ హ్యూజ్ డాక్యుమెంటేషన్. ఇప్పుడు మనం అంతా నేర్చుకున్న తర్వాత ఈ డాక్యుమెంటేషన్ కూడా చదవడం ఈజీ అవుద్ది. ఫస్ట్లో చదివితే ఏదో చాటపాడతం లాగా ఉంటుంది అనమాట. ఇవన్నీ నేర్చుకొని ప్రాక్టీస్ చేసి అంతా ఇదైన తర్వాత యూ గెట్ ఎ వెరీ గుడ్ హోల్డ్. అండ్ దెన్ ఇఫ్ యూ గో టు ద డాక్యుమెంటేషన్ ఆర్ ద ఆర్టికల్స్ ఆర్ ద వీడియోస్ ఆఫ్ ది ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్, ఈజీగా అప్పుడు అర్థమైపోద్ది. ఇవి లేకుండా అవి అర్థం చేసుకోవాలంటే ఆబ్వియస్లీ డిఫికల్ట్. Okay, convinced, sir. Sir, one more question. Sorry for bothering you. No problem. ఇప్పుడు AI హవా అనేది నడుస్తుంది. సో వాట్స్ ద ఇంపాక్ట్ ఆఫ్ AI ఆన్ దిస్ MuleSoft సైడ్? ఇప్పుడు యాక్చువల్గా కూడా మనకి ఒక కంపెనీ ఉందనుకోండి అండి, జనరల్లీ మీరే ఏ కంపెనీ అయినా కానీ ఒక కంపెనీ, పెద్ద కంపెనీ ఉందనుకోండి, ఈ కంపెనీస్లో ఒక కంపెనీ వాడిన అప్లికేషన్స్ ఇంకో కంపెనీ వాడుతుందా? ఇది ఒక కంపెనీ వాడరు, వేరు వాడు. అప్పుడు ఒకదాంతో కమ్యూనికేట్ అవ్వాలంటే ప్రతి కంపెనీకి కస్టమైజేషన్ అవసరం, గ్యారంటీగా ఇంటిగ్రేషన్.
యెస్. అలాంటప్పుడు ఏ ఇంటిగ్రేషన్ రీప్లేస్ చేస్తుందా? కస్టమైజ్డ్ రిక్వైర్మెంట్‌ని ఏ రీప్లేస్ చేయగలుగుతదా? నో. జనరలైజ్డే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు ఇప్పటిదాకా. చార్జ్ చేస్తున్నారు. మేబీ ఒక 5, 10 ఇయర్స్ తర్వాత ఇంటిగ్రేషన్ కూడా వచ్చిందనుకోండి. హ్మ్. వీళ్ళు అంటే అందరూ చెప్పే మాట నేను చెప్తున్నాను. అండ్ ఈవెన్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ కెనాట్ రీప్లేస్ యూ. యూ హ్యావ్ టు వర్క్ అలాంగ్ విత్ ఏఐ. ఇప్పుడు ఇంతకుముందు 10 అవర్స్ పట్టే డెవలప్‌మెంట్ నాకు ఏఐ చేతిలో ఉంటే డేటా వ్యూ ఎక్స్‌ప్రెషన్స్ కానీ లేకపోతే ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా గానీ కరెక్ట్‌గా ఒక 5, 6 అవర్స్‌లో చేసేసుకోవచ్చు. ఇప్పుడేంటి యూ ఆర్ మోర్ ప్రొడక్టివ్. గాట్ యూ. కన్విన్స్‌డ్ సార్. ఓకే. సో, ఐ సజెస్ట్ ఏం చేస్తాను, చాట్ జీపీటీని, జెమినీని ప్రాపర్‌గా మన క్వెషన్స్‌కి దాన్ని ఎలా యుటిలైజ్ చేసుకోవాలో పెట్టుకుంటే యూ కెన్ డూ యువర్ డెవలప్‌మెంట్ ఫాస్టర్. ఓకే. ఓకే. యాహ్! ఎనీ అదర్ క్వెషన్స్ అండి ఎవరికైనా? ఓకే. ఇంకా ఇవి రెగ్యులర్ క్వెషన్స్ అండి. ఆల్రెడీ మనం మాట్లాడుకుని ఉంటాము. బట్ స్టిల్ ఐ విల్ ఆన్సర్ ఇట్ ఒక 1, 2 లైన్స్‌లో. నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వస్తున్నాను. మ్యూల్సాఫ్ట్ నేర్చుకొని జాబ్ కొట్టొచ్చా? ఖచ్చితంగా నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చేవాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం కేర్‌ఫుల్‌గా కానీ ప్లాన్ చేసుకుంటే 3-6 మంత్స్‌లో మీరు ప్రాపర్‌గా నేను చెప్పినవన్నీ ఫాలో అయితే 3-6 మంత్స్‌లో యూ కెన్ క్రాక్ ఇట్ అండి. ఓకే. అండ్ 3-6 మంత్స్ కాదండి నాకు 1 మంత్‌లో 15 డేస్‌లో జాబ్ కావాలంటే ఇంకా అవన్నీ నేను అబద్ధాలు చెప్పాలి. ఓకే. ఐ డోంట్ లైక్ టు సే దట్. ఐ వాంట్ టు గివ్ యూ ద హానెస్ట్ ఒపీనియన్. ఫర్ MuleSoft it will take 3-6 months. For any other big tool it will take 8 months to 1.5 year ఈజీగా. ఇంకా దీనికంటే స్మాల్ టూల్స్ ఏమైనా ఉన్నాయంటే దీన్నే స్మాల్ టూల్‌గా కన్సిడర్ చేస్తారు మార్కెట్‌లో. 30-45 అవర్స్ మనం కాబట్టి మీడియం చూస్ చేస్తున్నాం. అందుకని యూ ఆర్ ఇన్ ద రైట్ ప్లేస్ అండ్ యూ ఆర్ ఇన్ ద రైట్ హ్యాండ్స్ యాక్చువల్‌గా కూడా. నాన్ కోడింగ్ బ్యాక్‌గ్రౌండ్ జావా రాదండి, పైథాన్ రాదు. అసలు అలాంటి బ్యాక్‌గ్రౌండ్ నుంచే కాదు. టెస్టింగ్ గాని లేకపోతే వేరే టెక్నాలజీ బ్యాక్‌గ్రౌండ్, వేరే టూల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వస్తున్నాను. నాకు ఇది సూటబుల్. ఖచ్చితంగా సూటబుల్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏం చేస్తాము యాక్చువల్‌గా స్టూడియోలోకి వెళ్తాము. ఇక్కడ డ్రాగ్ డ్రాప్ చేసి ఏ కాంపోనెంట్ ఎక్కడ వాడాలి, ఎప్పుడు వాడాలి అని చెప్పి మొత్తం చెక్ చేసుకొని అండ్ దెన్ విల్ ట్రై టు రైట్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏదైనా ఉంటే లాగిన్ చేయాలి, ఎర్రర్ హ్యాండ్లింగ్ చేయాలి, బెస్ట్ ప్రాక్టీస్ అన్ని ఫాలో అవ్వాలి, ఏ కాంపోనెంట్ ఎప్పుడు వాడాలో తెలియాలి. అదంతా వర్క్ అయిపోతే లాస్ట్‌లో ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తారు. అప్పుడు డేటా వ్యూ వస్తుంది అనమాట. ఓకే. అందువల్ల డేటా వ్యూ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ MuleSoft ecosystem, but it is not the only one in the MuleSoft ecosystem. Only part. I can consider it as 10-20% అంతే. అందువల్ల నాన్ కోడింగ్ వచ్చిన బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన నేను స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తాను కాబట్టి ఆబ్వియస్లీ యూ విల్ బి ఏబుల్ టు లెర్న్ దట్ డేటా వ్యూ అండ్ దెన్ యూ కెన్ గో అహెడ్. ఎక్కువ ట్రాన్స్ఫర్మేషన్స్ అండి. ప్రోగ్రామింగ్ వేరే, ట్రాన్స్ఫర్మేషన్స్ వేరే. ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఏంది, ఒక రిక్వెస్ట్ ఉంది, ఆ స్ట్రక్చర్ని ఇంకో స్ట్రక్చర్కి కన్వర్ట్ చేయడం, ఇలాంటిది ఎక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ కెరీర్ గ్యాప్ ఉంది, నేర్చుకొని రావచ్చా? ఆబ్వియస్లీ రావచ్చండి, నో ప్రాబ్లం. బట్ స్టిల్ ఇప్పుడు మార్కెట్ సిచ్యువేషన్ టఫ్గా ఉంది కాబట్టి ట్రై టు ఎవాల్యుయేట్ ప్రాపర్లీ అండ్ దెన్ ఎంత డెప్త్లో నేర్చుకుంటేనే అంత ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. ఊరికే పైన నేర్చుకుని క్రాక్ చేయాలంటే కష్టం. యూ హ్యావ్ టు పుట్ ఇన్ మోర్ ఎఫర్ట్స్. నాకు జావా రాదు, పైథాన్ రాదు, MuleSoft ఈజీలీ యూ కెన్ డూ ఇట్. ఇప్పుడు నాకు కూడా జావా రాదు, పైథాన్ రాదు. ఓకే. ఈవెన్ ఐఎమ్ సర్వైవింగ్, రైట్? ఎగ్జాక్ట్లీ. ప్రీరిక్విజిట్స్ ఏంటి నేను చెప్పాను కదా, JSON, XML, CSV, HTTP, డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్, ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను కవర్ చేస్తున్నాను. మీరేం నేర్చుకొని రావాల్సిన అవసరం లేదు. మన పార్ట్ ఆఫ్ ద కరికులంలోనే ఐ హ్యావ్ ఇంక్లూడెడ్ దమ్. తర్వాత MuleSoft జాబ్ మార్కెట్ ఎలా ఉంది, అన్ని మార్కెట్తో పాటు ఇది కూడా టైట్గానే ఉంది. బట్ సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళు దేర్ క్రాకింగ్ ద జాబ్స్, నో ప్రాబ్లం ఎట్ ఆల్. అంటే శాలరీ రేంజెస్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదండి, అది అంటే రేంజ్ ఎగ్జాక్ట్లీ. అండ్ హౌ విల్ బి ద ఫ్యూచర్ ఫర్ MuleSoft టెక్నాలజీ. MuleSoft టెక్నాలజీకి ఇంటిగ్రేషన్ విల్ ఆల్వేస్ హ్యావ్ డిమాండ్ అండి. అండ్ ఈవెన్ MuleSoft ఈస్ అన్ ఇంటిగ్రేషన్ టూల్ కాబట్టి MuleSoft గుడ్ డిమాండ్ ఉంటుంది. MuleSoft ఎంత స్పీడ్గా అంటే AI కూడా అడాప్ట్ అవుతుంది. చాలా టూల్స్ ఈ మధ్య IDP అని, RPA అని, ఇలాంటి చాలా టూల్స్ మళ్ళీ దీనికి యాడ్ చేశాడు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు అవన్నీ మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. రిక్వైర్మెంట్ ఏమో అడిగేదానికి ఈ సపరేట్గా మళ్ళీ దానికోసం సపరేట్ డెవలపర్స్ ఉంటారు. అంటే MuleSoft వాడు చాలా అగ్రెసివ్గా AIని కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాడు. ప్లస్ కొత్త చేంజెస్ కూడా అడాప్టివ్గా ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ ఒక 5-6 ఇయర్స్ అయితే దెర్ విల్ బి నో ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ యాజ్ పర్ మై ఫోర్కాస్ట్. ఎగ్జాక్ట్లీ.
అండ్ ఐటీలో పర్మనెంట్గా నేను ఒక టూల్ నేర్చుకొని ఒక 20,000 30,000 చేయాలని అనుకుంటే మాత్రం దట్స్ నాట్ ద రైట్ వే ఆఫ్ థింకింగ్ అండి. ఎందుకంటే రీజన్ ఏంటంటే ప్యాకేజెస్ కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు లేటెస్ట్ టూల్స్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూల్స్ ఆఫ్ డెడ్ అయిందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేషన్ డెడ్ అవ్వదు కదా. ఓకే, మ్యూల్స్ ఆఫ్ నేర్చుకున్నారు కాబట్టి అండర్లయింగ్ ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్స్ అన్ని మీకు మీ చేతిలోనే ఉన్నాయి కాబట్టి నేర్చుకున్నారు కాబట్టి ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు లెర్న్ ఎ న్యూ ఇంటిగ్రేషన్ టూల్ విచ్ ఈస్ ఫేమస్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. అందుకనే మనం అన్ని జనరిక్ కాన్సెప్ట్స్తో పాటు అది ఎలాగ మ్యూల్సాఫ్ట్లో వాడుతున్నామో చూస్తాం. మీరు కోర్స్ కంటెంట్ చూసినా కూడా. ఫ్రెషర్ నేర్చుకోవచ్చా? ఫ్రెషర్కి కొంచెం టైం పడుతుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఒక 3 to 6 months పడితే ఫ్రెషర్కి ఒక 6 to 8 months పడుతుంది. రీజన్ ఏంటంటే నేర్చుకోవడంలో కాదు, నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ కంపారిటివ్లీ కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం పేషెన్స్ అవసరం అనమాట. బట్ యూ విల్ బి గెటింగ్ ఎ జాబ్. ఓకే, అండ్ వేరే టెక్నాలజీ నుంచి వస్తున్నాను, యూ కెన్ స్విచ్. యా, హౌ మచ్ టైమ్ ఇట్ టేక్ టు లెర్న్ మ్యూల్సాఫ్ట్ యాక్చువల్గా కూడా ఇప్పుడు చూసాం కదండి. ఆల్మోస్ట్ మీకు 100 hours కంటెంట్ యాక్చువల్గా ఏంటది 80 to 90 hours మనం లైవ్ క్లాసెస్, ఒక 10 hours ఇంటర్వ్యూ ప్రిపరేషన్. ఇది 100 hours మీరు వినేదానికి టైం పట్టేది యాక్చువల్లీ. ప్రాక్టీస్కి అండర్స్టాండింగ్, ప్రాక్టీస్కి ఎంత? నా లెక్కలో ఎవ్రీ 1 hourకి 2 hours అంటే 200 hours. ఓవరాల్ ఎంత వచ్చింది? 300 hours. ఇఫ్ యూ పుట్ యువర్ ఎఫర్ట్స్ ఫర్ 300 hours, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డైలీ 2 hours అనుకోండి, ఆల్మోస్ట్ 5 months. ఇది ఎవరికండి? టైం లేని వాళ్ళకి. టైం ఉన్న వాళ్ళకి అయితే డైలీ 3 to 4 hours. అండ్ ఇప్పుడు కొంతమంది ఫాస్ట్ లర్నర్స్ ఉంటారు, వాళ్ళకి ఇక్కడ 100కి 100 సరిపోతుంది. నేను యావరేజ్ లెర్నర్ని కన్సిడర్ చేసుకొని నాలాగా ఇప్పుడు నేను ఐఎమ్ స్లో లెర్నర్, ఐ కెనాట్ లర్న్ ఫాస్ట్ యాక్చువల్గా కూడా. ఓకే, నన్ను నేను కన్సిడర్ చేసుకుని ఒక యావరేజ్ స్పీడ్లో లెర్న్ చేసే కెపాసిటీ ఉన్న పర్సన్ నేను లెక్కేసుకుంటే నాకు 100 + 200 300 hours కావాలి. ఓకే, ఇదండి స్ట్రాటజీ. అలా కాకుండా నాకు ఒక 30 hours నేర్చుకోవాలండి, జాబ్ వచ్చేసారంటే రాదండి. అది ఏ టెక్నాలజీ అయినా వాళ్ళు అలా చెప్తారు. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 2-3 టెక్నాలజీస్కి డబ్బులు కడతారు. డబ్బులు కట్టిన తర్వాత యూ విల్ రిగ్రెట్, అంతే. ఎగ్జాక్ట్లీ. చిన్న టూల్ని బాగా నేర్చుకొని జాబ్ క్రాక్ చేయడం ఈజీ అన్నమాట, పెద్ద టూల్తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇంకోటి కామన్గా 80% ఆఫ్ ద ప్రాజెక్ట్స్లో ఇవి వాడతాం అనమాట. రెస్ట్ సర్వీసెస్ క్రియేట్ చేయడం, కన్జ్యూమ్ చేయడం. సోప్ సర్వీసెస్ ఓన్లీ కన్జ్యూమ్ చేయడం. తర్వాత ఎఫ్టిపి ఫైల్, ఎస్ఎఫ్టిపి సర్వీసెస్, డేటాబేస్ వాడడం. తర్వాత ఈ క్యూ బేస్డ్ సిస్టమ్స్ వాడడం. అండ్ ఈ ఎక్కువగా సేల్స్ ఫోర్స్, AWS S3 వీటిలో కూడా పిక్ చేసుకుని ఇది లైసెన్స్ ఉండాలి, అందుకని మనం ఇది డీల్ చేయలేము యాక్చువల్గా కూడా. అంటే ఇది కూడా రేర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. బట్ స్టిల్ డిఫరెంట్ సిస్టమ్స్ అన్నప్పుడు ఇది కూడా వస్తుంది. సేల్స్ ఫోర్స్ చెప్తే మోర్ దెన్ ఎనఫ్ అండి మీకు యాక్చువల్గా. AWS S3 ఈ రెండు కూడా ఈ పార్ట్లో కవర్ చేస్తాం. ఇప్పుడు మా కరికులంలో చూస్తే 80% ఆఫ్ ద రిక్వైర్మెంట్స్ ఎక్కువగా వచ్చేవన్నీ కూడా మనం ఆల్రెడీ కవర్ చేస్తాం. రెస్ట్ ఆఫ్ 20% నోబడీ కెన్ మేక్ యూ 100% అవైలబుల్ అండ్ యాక్టివ్ ఫర్ ఎనీ టెక్నాలజీ. ఎవరైనా చెప్పారంటే దట్స్ ఏ లైక్. ఓకే, సో మీకు 80% ఆఫ్ ద టైం ఏమేమి కావాలో అవన్నీ కూడా మన కరికులంలో ఇంక్లూడ్ చేస్తున్నాము. ఆబ్వియస్లీ విల్ బి గుడ్ హెడ్. అండ్ ఇప్పుడు మీకు దీంతో పాటు రెజ్యూమ్ టెంప్లెట్, ప్రాపర్ రెజ్యూమ్ టెంప్లెట్ వీడియో చెప్పాను కదా, 1.5 hour ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఓకే, 1 hour ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను ఈజీగా. ఆ రెజ్యూము ఏ టాపిక్స్ పెట్టాలి, ఏ టాపిక్స్ పెట్టకూడదు, ఎలా పెట్టుకోవాలి, ఏం పెట్టాలి, ఎలాంటివి ఇంక్లూడ్ చేసుకోవాలి, ఎలాంటివి ఎక్స్క్లూడ్ చేసుకోవాలి, అవన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాను. దాంతోపాటు ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని చెప్పాను కదా, బేసికల్గా కూడా అవన్నీ PDFs లాగా మీకు ఈజీగా ఉండే విధంగా రెజ్యూమ్ ఒకటి ప్లస్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా మొత్తం డాక్యుమెంటెడ్ సింపుల్ ఇంగ్లీష్లో ఉంటాయి. ఏ ఒక నార్మల్ స్కూల్ స్టూడెంట్ వచ్చి చదువుకున్నా ఈజీగా అర్థమయ్యేటట్టు. ఎందుకంటే ఒక టాపిక్ నేర్చుకోవడం వేరే, ఇంటర్వ్యూలో ప్రజెంట్ చేయడం వేరే. ఇంటర్వ్యూలో ప్రజెంట్ చేసేటప్పుడు చాలా సింపుల్ ఇంగ్లీష్లో ఉండాలి, మనం ఈజీగా వెళ్ళి అక్కడ చెప్పడానికి. ఎగ్జాక్ట్లీ. సో అవన్నీ నీట్గా నేను కూడా క్వశ్చన్కి ఆన్సర్స్ నేనే ప్రిపేర్ చేసి, అండ్ లేటెస్ట్ క్వశ్చన్స్ నేను ఎక్కువగా ఏవి అడుగుతాను, లేకపోతే మన స్టూడెంట్స్ ఎక్కడన్నా క్వశ్చన్స్ అడిగినవి, లేకపోతే బయట నేను అటెండ్ అయినప్పుడు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేశారు ఇండస్ట్రీలో, ఇవన్నీ ఇంక్లూడ్ చేసి ప్రిపేర్ చేసినాం అనమాట. ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ టాపిక్ సపరేట్ క్వశ్చన్స్ చేసాం. అవన్నీ కూడా వీ హ్యావ్ ఇట్. సార్ చూపిస్తానండి. ఇవన్నీ PPTs అండి. యాక్చువల్గా మనకి ఎవ్రీడే సెషన్కి PPT ఉంటుంది. ఆ PPTని యూటిలైజ్ చేసుకుని
మొత్తం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. ఇదిగోండి MuleSoft ఇంటర్వ్యూ ప్రిపరేషన్ పీడిఎఫ్స్ మొత్తం ఎనీ పాయింట్ స్టూడియో ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఏపీఐ మేనేజర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, లెట్ కనెక్టివిటీ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ మొత్తం ఒక్కొక్క టాపిక్ వైస్. జస్ట్ గివ్ మీ సెకండ్. అంటే మీకు కావాల్సిన రిసోర్సెస్ మొత్తం ఓవరాల్గా మొత్తం రెడీగా ఉన్నాయండి. ఇంకా మీ జాబ్ ఏంటి? ప్రాక్టీస్ చేయడం, ప్రిపేర్ అవ్వడం అండ్ దెన్ క్రాక్ చేసుకోవడం. ఓకే, దీస్ ఆర్ ద థింగ్స్. ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకటి ఓపెన్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఐ లెడ్ కనెక్టివిటీ క్వశ్చన్స్ అనుకోండి. ఏపీఐ లెడ్ ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే సింపుల్గా ఈ సింపుల్ సెంటెన్సెస్లో ఉంటాయి అనమాట, కాంప్లెక్స్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా. దాని మీద సినారియో బేస్డ్ క్వశ్చన్స్ ఎలా రావచ్చు, ఒక ఏపీఐ లైఫ్ సైకిల్ అంటే ఏంటి, ఇలాగా నీట్గా డీటెయిల్గా రాసేసి ఉంటాయి అనమాట. ఓకే, ఒక టాపిక్ వైజ్. ఆ టాపిక్ వైజ్ ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ యూ టు లెర్న్ అండ్ ప్రాక్టీస్ బిఫోర్ గోయింగ్ టు ఇంటర్వ్యూ. ఇప్పుడు డేటా వ్యూలో ఇవన్నీ థియరిటికల్ క్వశ్చన్స్, ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రాక్టికల్ క్వశ్చన్స్ మనం ఎలాగా క్లాసెస్లో డిస్కస్ చేస్తాం మొత్తం ఓవరాల్గా. ఓకే, ఇలా టాపిక్ వైజ్ ఇప్పుడు ర్యామెల్ అడిగారు అనుకుంటే ర్యామెల్లో ఇవన్నీ క్వశ్చన్స్, ఒక 20 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 20 క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి మీరు ప్రాపర్గా వెళ్తే ఆబ్వియస్లీ విల్ బి ఏబుల్ టు క్రాక్ ద ఇంటర్వ్యూ ఫర్ ర్యామెల్ ఫర్ షూర్. With this, I'm done with my demo only. Tomorrow, same time, we'll have first class. And from Monday, again, the new sessions will start. I think second class nunchi continue chestamu. Batch alage continue ayipoddi. Okay. From Monday matram only paid students ke allow chestamu. Ee roju repu demo laga consider chesi you can take a decision exactly. Like if you have any queries, you can ask me. Yeah. Any questions, Andy? అండ్ ఫీజు వచ్చేసి 20K అండి. ఓకే, 20K ఇస్ ద ఫీజ్. అండ్ రెస్పెక్టివ్ కోఆర్డినేటర్స్ తోటి మీకు ఎక్కడి నుంచి అయితే వాట్సాప్లో కానీ వాటిలో మెసేజెస్ వచ్చాయో వాళ్ళతో కనెక్ట్ అవ్వండి. ఎగ్జాక్ట్లీ సార్. ఈ MuleSoft కి హౌ మెనీ ప్లాట్ఫామ్స్ కవరింగ్ సార్? ఓన్లీ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ అయినా ఇంకేమైనా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ కవర్ చేస్తారా? దాంట్లోనే చాలా ఉంటాయండి, అవన్నీ కవర్ చేయాల్సి వస్తుంది. ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్లోనే ఇప్పుడు ర్యామెల్ రాసేదానికి ఒకటి, పాలసీస్ మేనేజ్ చేసేదానికి ఒకటి, లాగ్స్ చెక్ చేసేదానికి, లేకపోతే అప్లికేషన్ డిప్లాయ్ చేసేదానికి ఒకటి, ఇలాగ డిఫరెంట్ సబ్ టూల్స్ లాగా సబ్ మాడ్యూల్స్ లాగా ఉంటాయి. అవన్నీ కూడా దాంట్లోనే కవర్ చేస్తాం. అందుకనే కంప్లీట్ ఏపీఐ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ కెన్ బి ఈజీలీ డన్ విత్ MuleSoft అని చెప్పాం. ఓకే, సో ఓవరాల్ గా ఎనీ పాయింట్ ఒకటి కవర్ చేస్తారు మీరు కంప్లీట్. ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ అండ్ స్టూడియోలో డెవలప్మెంట్ జరుగుతుంది యాక్చువల్గా. అది నేర్చుకుంటే చాలండి. అది కూడా రాని వాళ్ళు 10 years వాళ్ళు, 11 years వాళ్ళు ఎక్స్పీరియన్స్ వాళ్ళు, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉండి కూడా MuleSoft వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఓకే, దీనికి ఎంత టైం పడుతుందండి? ఇంకా వేరే ఏమైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్ అని ఇంకోటి అని ఏదైనా ఇంక్లూడ్ చేసాం, ఇంకా ఎంత టైం పడుతుంది మళ్ళీ? ఓకే, యా, అవసరం లేదు. ఎందుకనంటే మార్కెట్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ వాట్ ఈస్ ద మార్కెట్ ఎక్స్పెక్టింగ్, అది దీంట్లో ఇంక్లూడ్ చేశాను. ఓకే సార్. ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? సార్, ఒక స్మాల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు బేసిక్గా ఎక్కడ మనం ట్రైనింగ్కి వెళ్ళినా, ఎక్కడ కోచింగ్కి వెళ్ళినా ఏదో ఒక డెమో వెబ్సైట్ ఒకటి తీసుకుంటాం. ఆ వెబ్సైట్ యూజ్ చేసుకొని మనం అదే ప్రాక్టీస్ చేస్తాం కదా. మరి ఇప్పుడు ఇక్కడ మనకి ఇన్ని కనెక్టర్స్ ఉన్నాయన్నారు, ఇప్పుడు ఇన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి కదా. సో వీటన్నిటికీ మనకి అప్లికేషన్స్ అన్ని రియల్ టైంలో తీసుకుంటామా, లేదంటే ఏదన్నా మాక్ యూస్ కేస్ తీసుకుంటానండి? ఇప్పుడు ఒక యూస్ కేస్ తీసుకుంటాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంకింగ్ ఎగ్జాంపుల్ వాడాను అనుకోండి. యాక్చువల్గా కూడా ఆ యూస్ కేస్ తీసుకొని ఈ సిచ్యువేషన్లో ఎలా వాడచ్చు, ఎలా చేయొచ్చు అని చెప్పి ఆ పర్టికులర్ యూస్ కేస్కి. ఎందుకంటే ఫస్ట్ ఏ టెక్నాలజీ నేర్చుకున్నా మీరు విడివిడిగా నేర్చుకుంటారు, అంతే కదా. అన్ని కలిపి ఒకేసారి వాడలేరు కదా, ప్రాజెక్ట్ చేయలేరు కదా. యాక్చువల్గా కూడా ఇప్పుడు బ్యాచ్ ప్రాసెసింగ్ చేస్తున్నారండి. బ్యాచ్ ప్రాసెసింగ్ వాడేటప్పుడు బ్యాచ్ ప్రాసెసింగ్ ఒక్కటి తెలుసుకోవాలి, కానీ వేరేదంతా నేర్చుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకే వేరే నేర్చుకోవడానికి మీకు ఇంకా వాటికి టైం ఉందనుకోండి, ఆబ్వియస్లీ అన్ని కలిపి ఒకేసారి చేయలేరు యాక్చువల్లీ. కానీ ప్రాజెక్ట్లో ఏమవుద్ది, అన్ని ఒక 3-4 కలిపి ఒక దగ్గర చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ మన ఫోకస్ అంతా ఎలా ఉంటుంది అంటే
ఇండివిజువల్గా ఒక్కొక్క కాంపోనెంట్ నేర్చుకునేటప్పుడు దాని యొక్క స్పెసిఫిక్ యూజ్ కేస్ ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేసుకొని చేసేస్తాం. లాస్ట్లో ఈ టాపిక్స్ అన్ని అయిపోయేటప్పటికి ముందు అయిన టాపిక్స్కి దీనికి కలిపి ఉంటాయి చూడండి యూజ్ కేస్, అలాంటివి చూసుకుంటే వెళ్తాం యాక్చువల్గా. అండ్ లాస్ట్లో రెండు ప్రాజెక్ట్స్ కూడా డీటెయిల్డ్గా, అంటే అన్ని మనకు నేర్చుకున్న కాంపోనెంట్స్ మొత్తం కవర్ అవ్వకపోయినా ఒక యూజ్ కేసు, రెండు డిఫరెంట్ యూజ్ కేసెస్ డిస్కస్ చేస్తాం కాబట్టి అట్లీస్ట్ యువర్ థాట్ ప్రాసెస్ విల్ బి డ్రైవ్డ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. ఓకే. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు సపోజ్ ఈరోజు ఒక మాడ్యూల్ కంప్లీట్ అయింది సార్. ఈరోజు ప్రాక్టీస్ చేయాలి. సో అలాంటప్పుడు మనం ఎలా ప్రాక్టీస్ చేస్తాం? ఇప్పుడు మనంతా యూజ్ కేసెస్, కాన్సెప్ట్స్ ఇక్కడ నేర్చుకుంటాం కదా, ప్రాక్టికల్ కాన్సెప్ట్. నేను చెప్పింది ప్రాక్టీస్ చేయండి అండి చాలు, ఇంక మీరు ఏం చేయగలరు. ఓకే. మీరు అది అయిపోయింది అనుకోండి ఇంకోసారి చేయండి, ఇంకా టైం ఉంది ఇంకోసారి చేయండి. ఓకే, నేను చెప్పిందే చేయండి, ఇంక వేరేది ఏమీ పర్లేదు. ఓకే, అది అర్థం చేసుకోవడం ఫాస్ట్గా చేయడం, అది చేస్తే మోర్ దెన్ ఎనఫ్. ఓకే. ఎందుకంటే ఒకేసారి ఒక ప్రాక్టికల్ యూస్ కేస్ తీసుకొని మొత్తం చెప్తే దాంట్లో ఒక 4 కాంపోనెంట్స్ వాడతాం అనుకోండి. ఈ 4 కాంపోనెంట్స్ ఎక్స్పోజర్ నాలెడ్జ్ లేకుండా మీరు ఆ ప్రాజెక్ట్ ఎలా చేస్తారు? ఓకే, సో అందుకని ఖచ్చితంగా ఇండివిజువల్ టాపిక్ డిస్కస్ చేసుకొని దానికి ఒక ఇండివిజువల్గా యూస్ కేసు డిస్కస్ చేసుకొని లాస్ట్లో వచ్చేటప్పటికి ఒక 2 ప్రాజెక్ట్స్ డిస్కస్ చేస్తున్నాము. ప్లస్ లాస్ట్లో కొన్ని టాపిక్స్కి 3-4 కాంపోనెంట్స్ కలపడం, 2-3 కాంపోనెంట్స్ కలపడం, ఇలాంటి యూస్ కేసెస్ ఎలాగా వస్తాయి అనమాట. అలా ఓవరాల్గా యూ విల్ బి రెడీ అండ్ యువర్ మైండ్ విల్ బి ప్రిపేర్డ్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఎవరికన్నా? నార్మల్లీ 7:30 to 9 ఉంటుంది, బట్ డెమో కాబట్టి మీ క్వశ్చన్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా అయింది. మోస్ట్లీ 99% ఆఫ్ ద టైమ్ విల్ ఫినిష్ ఆఫ్ ద సెషన్ బిఫోర్ 9 AM. అండ్ ఫ్రైడే, సాటర్డే, సండే యూటిలైజ్ ఇట్ ఫర్ ప్రాక్టీస్ పర్పసెస్. ఎగ్జాక్ట్లీ. స్టాపింగ్ ద రికార్డింగ్.